కోవిడ్లో గోల్డ్ ప్రైస్ అరౌండ్ 48,000 చేంజ్ ఉంది బ్రో. బట్ ఇప్పుడు చూస్తే 96,000 మార్నింగ్ మీరు చెప్తున్నారు. అసలు ఇంత ర్యాపిడ్ గా గోల్డ్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది? డిస్టర్బెన్సెస్ ఇన్ మార్కెట్. కోవిడ్ ఇస్ అ డిస్టర్బెన్స్ ఇన్ మార్కెట్. యుక్రెయిన్ వార్ ఒకటి. ఇప్పుడు నెక్స్ట్ 5 years కి ఇప్పుడు 1,50,000 రేంజ్కి వెళ్ళిపోయే స్కోప్ ఉందా? ఇట్ మైట్ గో డౌన్ యాజ్ హెల్. మోర్ దాన్ గోల్డ్ కంటే సిల్వర్ పెరుగుతుంది. 37,000 was silver price in 2020. Now it is around 1,02,000. It grew like 3 times. గోల్డ్ సిల్వర్ మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళు ఒకటే, కానీ గోల్డ్ కి మేకింగ్ చార్జెస్ ఒక 20% ఉంటే సిల్వర్ కి మేకింగ్ చార్జెస్ 40% చార్జ్ చేస్తున్నారు. రీజన్ ఏంటి? సో గవర్నమెంట్ నుంచి రూల్స్ అన్ని ఫిక్స్ అవ్వక ముందు బీహార్ నుంచి అక్కడ నుంచి 30 years బ్యాక్ 40 years బ్యాక్ వచ్చినవి 10-20% ప్యూరిటీ ఉన్న గోల్డ్ చూసాను తెలుసా నేను. ఓకే. ఎనీ జ్యువెలరీ విల్ నాట్ పర్చేస్ ఓల్డ్ గోల్డ్ అనమాట. దే విల్ ఓన్లీ ఎక్స్చేంజ్ ఓల్డ్ గోల్డ్. ఎందుకలా? మన దగ్గర ఒక దరిద్రమైన లా ఉందనొచ్చు. ఇఫ్ ఐ కుడ్ సే దిస్ ఆర్ కట్ దిస్. కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ మనం డిస్కస్ చేద్దాం. గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే హైయెస్ట్ రిటర్న్ వచ్చేస్తుంది. గోల్డ్ ప్రైస్ వెడ్డింగ్ సీజన్ లో పెరిగిపోతుంది. గోల్డ్ ఆల్వేస్ బీట్స్ ఇన్ఫ్లేషన్. ఇట్ ఈస్ బీటింగ్ రియల్ ఎస్టేట్ ఆల్సో యాక్చువల్గా. ఏ ప్రోడక్ట్ ని ఎలా అమ్ముతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక టీని పేపర్ కప్ లో వేసి ఇచ్చినప్పుడు 10 రూపీస్కి అమ్ముతున్నాం. అదే టీని మంచి సెరామిక్ కప్ లో యూజ్ చేసి ఒక మంచి టేబుల్ వేసేసి ఏసీ పెట్టి అమ్మినప్పుడు అది నీలోఫర్ ఛాయ్ అవుతుంది. ఈరోజు మా రెవెన్యూ కానీ మా బుక్స్ కానీ ఏవి చూసినా ఇట్ కమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటల్ వాల్యూ ఫస్ట్. ఎందుకలా? మీ దగ్గర ఎంత భూమి ఉంది అని అంటే 2 ఎకరాల భూమి ఉంది అంటారు ఒక రైతు, అంతేగాని 2 కోట్ల విలువ చేసే భూమి ఉందని అంటారు. మేము అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 1,50,000 సబ్స్క్రైబర్స్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మన తెలుగులో ఇంకా ఉన్న టాప్ స్టోరీస్ ని మీ దగ్గరికి తీసుకొస్తాం. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇన్ టుడేస్ పాడ్కాస్ట్ వీ హ్యావ్ అభిజిత్, ద ఫౌండర్ ఆఫ్ మయూకా సిల్వర్ జ్యువెలర్స్. వీళ్ళ ఫ్యామిలీకి 14 గోల్డ్ జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి, బట్ హీ స్టార్టెడ్ సిల్వర్ జ్యువెలరీ బిజినెస్. బికాస్ ఇఫ్ యూ సీ, ఇండియాలో లగ్జరీ జ్యువెలరీ మార్కెట్ పెరుగుతుంది అండ్ దట్ మేడ్ హిమ్ టు స్టార్ట్ మయూకా సిల్వర్ జ్యువెలర్స్. అండ్ తెలుగులో దిస్ ఇస్ ద ఓన్లీ పాడ్కాస్ట్ ఆన్ గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ బిజినెస్. ఈ పాడ్కాస్ట్ లో యూర్ గోయింగ్ టు లర్న్ మెనీ న్యూ థింగ్స్ అబౌట్ గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ. ఏ వెడ్డింగ్లోనైనా బంగారాన్ని ఒక స్టేటస్లో చూస్తారు కదా. అది ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీ షాప్లో నుంచి మీ దాంట్లో వెడ్డింగ్ అయింది అనుకో, అవతల వాళ్ళు ఎంత గోల్డ్ ఎక్స్పెక్ట్ చేస్తారు జనరల్గా? సో అది ఉంటుంది. పాడ్కాస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మైక్ ఇంకొంచెం దూరంగా ఉన్నట్టుంది. మైక్ కొంచెం దగ్గరికి పెట్టుకోండి. నేనా? చాలా ఉంటుందండి. ఎక్స్పెక్టేషన్ మాత్రం గట్టిగా ఉంటుంది. వచ్చే వాళ్ళకి మాత్రం అసలు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎలాంటి నగలు పెడతారు, ఎంత పెట్టినా ఆబ్వియస్గానే అయితే అక్కడ ఏదో క్రియేట్ చేసి కొత్తగా అన్నట్టు ఏం చేయలేము. బట్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఇన్వాల్వ్. కానీ యాజ్ అ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మాకేమవుతుంది, మేము ఎప్పుడైనా బంగారాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ కంటే బిజినెస్ లాగా చూస్తాం. అంటే ఇప్పుడు ఒక రింగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆ రింగ్ చేయిస్తే ఎంత పర్సెంటేజ్ వేస్టేజ్ పడుతుంది, ఈ రింగ్ చేయిస్తే ఎంత పర్సెంటేజ్ వేస్టేజ్ పడుతుంది, మా మైండ్లో క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ అది కొనేటప్పుడు మనకు నచ్చేది ఆబ్వియస్గా దీనికి ఎక్కువ వేస్టేజ్ ఇప్పుడు పెట్టడం అవసరం, మనకు అంతా తెలిసి పెట్టడం అవసరమా అన్నట్టు కూడా ఉంటుంది అనమాట. కస్టమర్ సైడ్ వస్తే ఇది మార్వాడీస్ అండ్ వైశ్యాస్ అండి. ఎక్కడైనా ఎంత పెడుతున్నాం ఎంత వస్తుంది. అందుకని సైలెంట్గా అనుకోండి, సైలెంట్గా లేకపోయినా పీపుల్ హూ ఆర్ లిటరలీ మేకింగ్ మనీ ఆర్ ఈ 2 కమ్యూనిటీస్ నుంచి చాలా ఎక్కువ చేస్తున్నారు. అంటే ప్రతిదీ అంటే ఒక్కటి అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా ఇది పెడితే ఎంత వస్తుంది, ఇది పెట్టడం అవసరమా అని చెప్పేసి ఆటోమేటిక్ ఇన్బైబ్ అయిపోతుంది మాకు. రైట్ ఫ్రమ్ డైనింగ్ టేబుల్ కాన్వర్సేషన్స్, ఇది పెట్టడం అవసరమా, ఇది పెడితే మనకేమొస్తుంది, అది తెలియకుండానే మా మైండ్లలో ఫిక్స్ అయిపోతుంది అది. సో నేను నార్మల్గా మా చాలా పాడ్కాస్ట్లో మనకి ఫినాన్షియల్ లిటరసీ లేకపోవడానికి బిగ్గెస్ట్ రీజన్ మన డైనింగ్ టేబుల్స్ మీద ఆ కాన్వర్జేషన్స్ అవ్వదు అని ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఇప్పటికీ మా ఇంట్లో నేను మనీ గురించి మాట్లాడితే నీకు ఏం తెలుసు అన్నట్టే చూస్తారు, అసలు మాట్లాడే ఛాన్స్ కూడా ఉండదు. ఇప్పుడు జనరల్గా మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ కాన్వర్జేషన్స్ ఏమి ఉంటాయి? 14-15 years నుంచి దే యూస్ టు ఇన్వాల్వ్ us. అంటే వాళ్ళే కూర్చోబెట్టి see when టాపిక్ కమ్స్ ఇన్ దట్ వే, ఏదన్నా ఇన్వెస్ట్ చేద్దాం అనుకో దేవర్ అంటే ఎప్పుడు కూడా మమ్మల్ని నువ్వు వెళ్ళు అవసరం లేదు అన్నట్టు అనరు. దే నెవర్ టోల్డ్ us దట్. అండ్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఎప్పుడైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది, డెకరేటర్తో మాట్లాడాలి, క్యాటరింగ్ అతనితో మాట్లాడాలి, జస్ట్ మమ్మల్ని కూర్చోమనే వాళ్ళు.
సో దట్ అన్నీ తెలుస్తాయని. మాట్లాడడం తెలుస్తుంది. మా అన్నయ్య వాళ్ళు సపోజ్ ఏదైనా ల్యాండ్ కొనుక్కోవడానికి వెళ్తారు, ఏదైనా ఐ వెంట్ ఎట్ ఏజ్ ఆఫ్ 18 ఐ గాట్ దట్ ఎక్స్పోజర్. మీరు బిలీవ్ చేయరు, తను అది ఎన్ని క్రోర్స్ ఆఫ్ డీల్స్ అని ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. నేను అరే నువ్వు నాతో పాటు హీ యూస్ టు జస్ట్ ట్యాగ్ మీ అలాంగ్, ఇన్నోవాలో వెనకాల కూర్చోబెట్టేసేవాడు అంతే అసలు. సో దట్ యూస్ టు బీ దేర్. అంటే అప్పటి నుంచి కూడా మేము చూడడం ఇప్పుడు ఇంత స్పెండ్ చేస్తుంటే ఇది మనము అంటే ఎలా చేయొచ్చు, దీన్ని మనం ఎలా రీకవర్ చేసుకోవచ్చు, అదంతా అప్పటి నుంచే మాకు అలవాటు అయిపోయింది నిజంగా చెప్పాలంటే. సో దట్ యూస్ టు బి దేర్. అది కొంతవరకు మంచిదనొచ్చు, కొంతవరకు దేర్ ఇస్ సమ్ నెగటివ్ పార్ట్ టు ఇట్. మన ఆలోచించే విధానం ఎప్పుడు కూడా అంటే మనం చూసిన వాళ్ళ దగ్గర ఎంతైతే ఎంత ఆలోచించగలుగుతుండేనో మనము అదే స్పేస్లో ఆలోచించగలుగుతాం. వీ యూస్ టు నాట్ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఓకే, ఇట్ టుక్ అస్ టైం బేసిక్గా. సో ఇందులో ఇంకొక పార్ట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి చిన్నప్పటి నుంచే మన దగ్గర ఎంత మనీ ఉంది, ఎంత ఫినాన్సెస్ మేనేజ్ చేస్తున్నాం, ఇవన్నీ తెలిస్తే వీళ్ళకి కష్టపడే తత్వం పోతుందేమోననే. అది చెప్పకపోయినా తెలుస్తుంది కదండి. ఓకే, చెప్పకపోయినా ఇంటి ముందు బెంజ్ కార్ తెచ్చి పెట్టిర్రు, తెలియకుండా ఉంటుందా? 9th క్లాస్ వచ్చిన పిల్లాడికి 8th క్లాస్కి వచ్చిన పిల్లాడికి అబ్బాయికి ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడో ఒకసారి ఇంట్లో మనీ చూస్తారు. నా దృష్టిలో యూ షుడెంట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద కిడ్. అంటే మా డాడీ నాకు కూర్చోబెట్టి నీకు ఇంత ఆస్తుందిరా, నీకు ఇన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఇన్ని ఎకరాల భూమి ఉంది అని అయినా నాకు ఏ రోజు చెప్పలేదు. బట్ ఇన్వాల్వింగ్ ఇన్ బిజినెస్ మ్యాటర్స్ అంటే ఈ రోజు నేను ఇది ఇక్కడ నుంచి పర్చేస్ చేద్దాం, పలానా బాంబే ఈ వెండర్ నుంచి పర్చేస్ చేస్తే ఐఎమ్ గెటింగ్ దిస్ మచ్ ఆఫ్, నాకు ఇంత వేస్టేజ్లో ఇంత తక్కువ పడుతుంది, ఇంత మినిమం ఆర్డర్ క్వాంటిటీలో చేస్తే ఇంత మనకు వర్కౌట్ అవుతుంది. సో దట్ వే వీల్ ఆల్సో థింక్ కదా. మనం ఏదో చిన్నది కొనడానికి వెళ్ళినప్పుడు యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇంటర్మీడియట్లో ఇప్పుడు నేను మా క్లాస్ అందరం కలిసి క్రికెట్ కిట్ కొందాం అనుకుని వెళ్తే ఐ వాజ్ ద వన్ హూ నెగోషియేటెడ్ ఎవ్రీథింగ్. ఓకే, సో అది ఆటోమేటిక్గా నేను నేర్చుకున్నాను. వాడు అబిట్స్లో 1500 రూపాయల బ్యాట్ని 300 రూపాయలు అడగాలంటే వాళ్ళకి ఎవరికి నోరు రాలేదు. నాకు తెలిసి మీకు ఇప్పటికీ నోరు రాదు. కష్టం, నిజంగా కష్టం. నేను 300కి అడిగాను నిజంగా. నేను నిజంగా 300కి అడిగాను. మా ఫ్రెండ్స్ అందరూ షాక్ అయ్యారు, అరే ఏం మాట్లాడుతుంటారు. అరే లాస్ట్కి అది 1500ది 500కో ఎంతకో తీసుకున్న తర్వాత అరే ఇంతకి ఇది మంచి బ్యాట్ అంటావా కాదంటావా, అరే నీకు నచ్చిన బ్యాట్ తీసుకోవడం అని ఎంత కావాలంటే అంత కాదు. సో సో ఆ నెగోషియేషన్ స్కిల్స్ కానీ అవన్నీ ఆబ్వియస్గా చిన్నప్పటి నుంచి అది ఇంట్లో నుంచే వస్తాయి, ఎక్కడి నుంచో. సి ఇఫ్ యువర్ ఫాదర్ స్టార్ట్ అంటే ఇఫ్ యువర్ డాడ్ ఆర్ యువర్ బ్రదర్ ఈజ్ నెగోషియేటింగ్ విత్ సమ్ వన్, దట్ డజంట్ మీన్ వాళ్ళేదో. చాలామంది నేను చూస్తానమాట వెన్ ఐ గ్రో అప్ ఆల్సో, నా MBA ఫ్రెండ్స్ ఎప్పుడైనా, సో దే యూస్ టు ఫైండ్ ఇట్ ఆక్వర్డ్, ఎంబారెస్డ్ అనమాట. అంటే అడగడం, ఈవెన్ షోరూమ్స్కి వెళ్ళి కూడా నేను ఇప్పటికీ అడుగుతాను, మీరు బిలీవ్ చేస్తారో లేదో. నేను అర్బన్ ల్యాడర్ షోరూమ్కి వెళ్ళి అడుగుతాను. ఎక్కడ వెళ్ళినా ఇఫ్ ఐఎమ్ బయింగ్ సంథింగ్, మా వైఫ్ ఎక్కడ తీసుకున్నా, ఇఫ్ స్టిల్ ఐ ట్రై టు నెగోషియేట్ సమ్ పీపుల్స్. కానీ దెర్ ఈజ్ ఆల్వేస్ అ స్కోప్. మీరు నమ్మరు, ప్రతి ఒక్క రీటైలర్ దగ్గర, ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ అ కార్పొరేట్ షోరూమ్ ఆల్సో, దెర్ ఈస్ ఆల్వేస్ అ స్కోప్ ఆఫ్ నెగోషియేషన్. బికాస్ 100లో ఒక కస్టమర్ నాలంటోడు ఉంటాడు కాబట్టి ఒక పాలసీ పెడతాడు వాడు డెఫినెట్గా. వాడు అంటాడు నాకు యాజ్ అన్ ఎంప్లాయీ నాకు ఈ పాలసీ లేదు, అది లేదు, ఇది లేదు. బట్ how much ever hard negotiator you are, you can pull it off that, definitely. పాడ్కాస్ట్ స్టార్ట్ చేయకముందు ఒకటి నేర్చుకున్నాను. ఓకే, సో మాకు ఇది కాంపిటీషన్ లాగా ఉంటుండే అనమాట. అంటే ఎవడన్నా ఒకడు ఇప్పుడు సపోజ్ ఒకడు 10,000కి తెచ్చాడు అనుకోండి, నేను 9,800కి తెచ్చి చూపెట్టాలి అన్నట్టు ఒకటి. ఇప్పుడు నౌ వీఆర్ నాట్ ఇన్ దట్ జోన్, కానీ అదొకటి ఉంటుండే అసలు. అంటే ఆబ్వియస్గా కజిన్స్ మధ్యలో అనుకోండి, అంటే హౌ హార్డ్ యు ఆర్ అ నెగోషియేటర్ అనేది ఎప్పుడు కూడా ఉంటుండే అనమాట. ఇప్పుడు అందుకేనా మీలాంటి జ్యువెలరీ షాప్ ఓనర్స్తో నెగోషియేట్ చేయడం మాకు కష్టమైపోతుంది కొంచెం నిజంగా. బికాస్ వీ న్యూ ఏది చెప్తే ఏది చెప్పాలని చెప్పేసి అయితే నాకు తెలుసు. అందుకే మీరు అవతల దగ్గర తగ్గించుకోగలరు, మాకు తగ్గించడానికి తగ్గించడానికి కష్టపడేటట్టు చేస్తాం. అండ్ మీరున్నారు ఫర్ ఎగ్జాంపుల్, నాలాంటి ఇండివిజువల్ స్టోర్స్కి వచ్చినప్పుడు మీరు నెగోషియేట్ చేస్తారు, అదే మలబార్కి వెళ్తే నెగోషియేట్ చేయరు. ట్రూ, నిజంగా కూడా. సో వాడు అది మైండ్లో సెట్ చేసి పెడతాడు. సో నాకంటే హార్డ్ నెగోషియేటర్ ఎవరంటే వాడు. ట్రూత్ బాంబ్స్. సో ఇప్పుడు ఆ లెవెల్కి రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి ఎప్పుడైనా నన్ను అడిగితే. నైస్, గ్రేట్. సో
ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసే ముందు నేను ఫస్ట్ ఏం అడుగుదాం అనుకుంటున్నానంటే లైక్ కోవిడ్లో గోల్డ్ ప్రైస్ అరౌండ్ 48,000 చేంజ్ ఉంది బ్రో. బట్ ఇప్పుడు చూస్తే 2025లో గోల్డ్ ప్రైస్ అరౌండ్ 96,000 మార్నింగ్ మీరు చెప్తున్నారు. అసలు ఇంత ర్యాపిడ్గా గోల్డ్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది? మెయిన్ డిస్టర్బెన్సెస్ ఇన్ మార్కెట్. వన్ థింగ్ ఈజ్ కోవిడ్ ఈజ్ అ డిస్టర్బెన్స్ ఇన్ మార్కెట్. యుక్రెయిన్ వార్ ఒకటి, ఇప్పుడు టారిఫ్స్. ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత టారిఫ్స్. దీస్ 3 ఆర్ ద సినారియోస్ వేర్ గోల్డ్ థింగ్ హ్యాస్ స్పైక్డ్ అప్. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎప్పుడు అన్సర్టనిటీ వచ్చినా కానీ గోల్డ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అన్ హెడ్జింగ్ ఆప్షన్. వాళ్ళ షేర్స్లో నుంచి మనీ తీసేసి దే స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్. ఇప్పుడు $4 trillion ఆఫ్ మనీ హ్యాస్ వైప్డ్ అవుట్ ఫ్రమ్ షేర్ మార్కెట్. అంటే అవుట్ ఆఫ్ దట్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ హ్యాస్ బీన్ ఇన్వెస్టెడ్ ఇన్ గోల్డ్. అలాగే సెంట్రల్ బ్యాంక్స్ పర్చేస్ చేయడం. ఈ అన్సర్టనిటీస్ వచ్చినప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ కూడా చాలా పర్చేస్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 5-6 yearsలో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ US పర్చేస్డ్ లాట్, చైనా చాలా పర్చేస్ చేసింది, ఇండియా కూడా పర్చేస్ చేసింది, బ్రిటన్ పర్చేస్ చేసింది, EU I don't know. But so these are the factors that affect the price of gold బేసిక్గా. సో ఒక కస్టమర్ ఎప్పుడు చూసుకోవాల్సింది ఒకటి అన్సర్టనిటీ ఏముంది, వార్ సిచ్యువేషన్ కానీ పాలసీ మేకింగ్ సిచ్యువేషన్ కానీ ఏమేముంది. సెకండ్, ఏ సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి. దట్ వే గోల్డ్ ప్రైస్ విల్ ఫ్లక్చుయేట్. అది కొంటున్నా ఫ్లక్చుయేట్ అవుతుంది, అమ్ముతున్నప్పుడు తగ్గుతుంది డెఫినెట్గా. సో దట్ దేర్ ఇస్ డిమాండ్ కంటే ఎక్కువ సప్లై అయిపోతుంది అప్పుడు. సో అప్పుడు ఆటోమేటిక్గా తగ్గుతుంది. మనం కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యి మొత్తం చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది కమింగ్ వీక్స్లో గోల్డ్ ప్రైస్ పెరిగే ఛాన్స్ ఉందా లేదా. యాక్చువల్గా ఎవరు అనలైజ్ చేయగలుగుతారు అని అంటే హూ వర్క్స్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్ కానీ మనీ మార్కెట్స్, వీటిలలో దే ఆర్ ఆల్వేస్ ఇన్ దిస్. ప్రతి మార్కెట్ని ఎలా క్యాలిక్యులేట్, మొత్తం షేర్స్ ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. దే న్యూ అంటే గోల్డ్ అంటే ఈవెన్ దే స్పెక్యులేటెడ్ ఇన్ అ బెటర్ వే. కానీ బంగారం షాప్ వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా స్పెక్యులేట్ చేయలేరు. వాళ్ళకంత అంటే వాళ్ళ కోర్ బిజినెస్ అది కాదు కాబట్టి జస్ట్ కస్టమర్ చెప్పడం పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్పగలుగుతాం, కానీ ఏ రోజు వెళ్తే ఆ రోజు పెరిగే ఛాన్స్ ఉందని చెప్తారు. అండ్ దట్ ఈస్ ట్రూ. ఎప్పుడైనా పెరుగుతూనే ఉంటుంది గోల్డ్. అంటే పర్చేస్ చేయించడానికి అలా చెప్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఓకే, ఆబ్వియస్ గా యాంగ్జైటీ క్రియేట్ అవుతుంది కదా. ఈ రోజు 95,000 ఉండే మేడం 1 month తర్వాత వస్తే 1 lakh అయ్యే ఛాన్స్ ఉంది అని అంటే, అరే ఈ రోజు 95,000 కొనుక్కోవడం బెటర్ కదా అని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు. కానీ ఇంకా అలాంటి ట్రిక్స్ ఏమున్నాయి పీపుల్ కి యాంగ్జైటీ ఇంక్రీస్ చేసి పర్చేస్ చేసేలా? దట్ ఈస్ వన్ ట్రిక్. అది మేము యాంగ్జైటీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, కస్టమరే అడుగుతాడు. ఓకే, కస్టమర్ రాగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే, సరే ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉందా అన్న, ఏమంటావు అన్నా అని అంటాడు. సో అది యాంగ్జైటీ ఎవరైనా క్రియేట్ చేస్తారు. ఆబ్వియస్గా అక్కడ ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఆబ్వియస్గా యూ విల్ ట్రై టు సే పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఎవరైనా చెప్తారు. ఇప్పుడు ఈ గ్రోత్ చూసుకుంటే లాస్ట్ 5 yearsలో ఏదైతే గోల్డ్ ప్రైస్ పెరిగిందో, నెక్స్ట్ 5 yearsకి ఇప్పుడు 1,50,000 రేంజ్కి వెళ్ళిపోయి స్కోప్ ఉందా? ఇంకా పెరిగి 1 lakh అయితే టచ్ అవుతాయండి. 2026కి 1 lakh టచ్ అయిపోతుందని చెప్పి. సో 1 year బ్యాక్ నన్ను అడిగినప్పుడు 1.5 year బ్యాక్ వెన్ ఇట్ వాజ్ అరౌండ్ 60,000 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నన్ను అప్పుడు అడిగినప్పుడు కస్టమర్ 1 lakh అవుతుందంట నెక్స్ట్ 1 yearలో అని అడిగినప్పుడు నా మనసులో నేనే అనుకున్నా, అంత సీన్ లేదు, వీడు ఎక్కడనో చదివేసి వచ్చిండు, అంత లేదు అని అనుకున్నా. వీ నెవర్ న్యూ అండి. అంటే ఇఫ్ ఏమవుతుంది అనేది మాత్రం ఎవరికి, అంటే గోల్డ్ షాప్ ఓనర్స్ కూడా తెలియదు ప్రైస్ ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు పెరుగుతుంది తెలియదు. యాక్చువల్గా టు బి ఆనెస్ట్ తెలియదు. టు బి ఆనెస్ట్ ఎవరికి తెలియదు. ఇట్ మైట్ గో డౌన్ యాజ్ హెల్. కోవిడ్ తర్వాత ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 57 was the highest point. 56,900 or 57,200 was the highest point. Within 8 months it came to 46,000 again. 46,000 was the price that has been seen. కానీ ఇప్పుడు ఉంటున్న సినారియో ప్రకారం మాత్రం వన్ థింగ్ ఐ కెన్ సే, ఇట్ వోంట్ గో 50,000 అయితే చెప్పొచ్చు. నాకు బేసిక్ అనాలిసిస్ 50,000-60,000 అయితే మళ్ళీ వెళ్ళదు. వి వోంట్ సీ ఈవెన్ 70,000 ఆల్సో. ఇఫ్ ఇట్ గోస్ ప్రైస్ పడినా 85 అక్కడ ఆగిపోతుందేమో. కానీ ఇఫ్ మార్కెట్ బికమ్స్ బెటర్, ట్రంప్ పాలసీస్ బెటర్గా తీసుకొని వచ్చేసి, ఇఫ్ టారిఫ్స్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ న్యూట్రలైజ్డ్, ఎవ్రీథింగ్ ఇస్ కమ్ అంటే ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ద ప్లేస్ అయితే మాత్రం మాక్సిమం 80 to 85 వరకు రావచ్చు. కానీ అంతకంటే తక్కువ అవుతుందని మాత్రం నేను అనుకోను. బట్ వీ కాంట్ స్పెక్యులేట్ ఇట్. ఇట్ ఈస్ పీపుల్ హూ ఆర్ దట్ ఎక్స్పర్టీస్ ఇస్ డిఫరెంట్ అని అడుగుతాయి. ఇప్పుడు కమింగ్ టు సిల్వర్ ప్రైజెస్, దీని ముందు ఎలా ఉంది, కోవిడ్ టైంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? సో కోవిడ్ టైంలో, సో కోవిడ్ రాకముందు ఇట్ వెంట్ టిల్ 37,000.
37,000 per 1 kg. So silver is always considered in price kgs basically. Then COVID మధ్యలో ఉన్నప్పుడు it was around 52, 53 that we thought it was a huge price. Because మీరు నమ్మరు, కోవిడ్ టైంలో నేను March 23rd was the COVID date that has been announced, I guess. March or April 23rd. 23rd. So I took a store in Shamshabad. నేను ఫెబ్లో ఇచ్చాను. ఫెబ్లో ఇచ్చిన తర్వాత అడ్వాన్స్ ఇచ్చాను. ఇంటీరియర్స్ వర్క్స్ వర్ గోయింగ్ ఆన్. సో మొత్తం ఏమైంది ఏంటంటే April 23rd వాజ్ ద లాక్డౌన్. సో మా మమ్మీ వాజ్ లైక్ May 7th మంచి రోజు ఉందిరా గోల్డ్ కొనుక్కోవడానికి, అప్పుడే కొనమని చెప్పారు అయ్యగారు, నువ్వు కొనదుకి ఇప్పుడు అని అన్నారు అనమాట. సో బిఫోర్ లాక్డౌన్ ఇట్ వాస్ 43,000. ఆఫ్టర్ లాక్డౌన్ ఇట్ వాస్ 57,000. ఐ పర్చేస్డ్ గోల్డ్ ఫర్ అబౌట్ 57,000 అనమాట. ఇట్ వాజ్ ఎ లాస్ టు మీ ఫర్ వితిన్ 3 months. అంటే లాస్ అని చెప్పలేము, ఇన్వెస్ట్మెంట్ పరంగా జస్ట్ ముందే పర్చేసెస్ ఉంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 year నేను స్టార్ట్ చేయడమే ఎక్కువ పెట్టి స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, మయూకా స్టార్ట్ చేసినప్పుడు? నాట్ మయూకా, వెంకటరమణ. ఓకే, మీ గోల్డ్ స్టార్ట్ చేసిన. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే సిల్వర్ ప్రైస్ ప్రెడిక్షన్స్ ఎలా ఉంటాయి ఫ్యూచర్లో? ఎంత పెరిగే? సిల్వర్ కూడా పెరుగుతుంది. సిల్వర్ కూడా పెరుగుతుంది. ఈ గోల్డ్ మోర్ దాన్ గోల్డ్ కంటే సిల్వర్ పెరుగుతుంది. గోల్డ్ కన్నా సిల్వర్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. సి హైయెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ గోల్డ్ ఈజ్ ఇండియా అండ్ చైనా ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్స్యూమర్స్ ఆఫ్ గోల్డ్ అంటే ఆర్నమెంట్స్ పరంగా. ఓకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ ఐఎమ్ సెయింగ్, వెన్ యూ టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ మెటల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్స్, సిల్వర్ ఈజ్ మచ్ హయ్యర్. ఓకే. ఇప్పుడు దునియా మొత్తం అంటే వరల్డ్ మొత్తం దే వేర్ సిల్వర్ బేసిక్గా. మీరు యూరోప్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్నమెంట్స్ డైలీ సిల్వర్ వేసుకుంటారు. ఎక్కడ అబ్రాడ్ లో, నాట్ ఓన్లీ అబ్రాడ్, నార్త్ ఇండియా. ఇప్పుడు మనం ఎన్నో వీడియోస్ చూస్తే దీపికా పడుకోన్ అయినా వేసుకుంటుంది, పరిణీతి చోప్రా అయినా వేసుకుంటారు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ బాలీవుడ్ హీరోయిన్స్ ఆల్సో దే వేర్ ఇట్ బేసిక్గా. ఆక్సిడైజ్ సిల్వర్ అంటారు. దే ఆర్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్ కోటింగ్, గోల్డ్ ప్లేటింగ్ అనేది జరగదు. రా సిల్వర్ లానే కనిపిస్తుంది. రా సిల్వర్ లానే కనిపిస్తుంది, ప్లాటినం లా కనిపిస్తుంది కొంచెం ఆక్సిడైజ్ సిల్వర్ అంటే. సో చాలా మంది అది వేసుకుంటారు. సో వెన్ దిస్ డిమాండ్ ఈస్ ఇంక్రీజ్డ్, మార్కెట్స్ కూడా చేంజ్ అవుతాయి అనమాట. డిమాండ్ ఫర్ సిల్వర్ విల్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్. సెంట్రల్ బ్యాంక్స్ కూడా సిల్వర్ పర్చేస్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్ దాట్ వే మనము లాస్ట్ 10 yearsగా చూసుకున్నా కానీ సిల్వర్ గ్రో అయిన పర్సంటేజ్ గోల్డ్ అంత గ్రో అవ్వలేదు. ఓకే. ఇఫ్ యూ రిమూవ్ దిస్ లాస్ట్ 2 months, సిల్వర్ గ్రో అయిన పర్సంటేజ్ గోల్డ్ ఎప్పుడు కూడా గ్రో అవ్వలేదు. సి ఫర్ ఎగ్జాంపుల్ 37,000 వాజ్ సిల్వర్ ప్రైస్ ఇన్ 2020. నౌ ఇట్ ఈస్ అరౌండ్ 1,02,000. ఇట్ గ్రూ లైక్ 3 times. గోల్డ్ వాజ్ అరౌండ్ 45,000-46,000. ఇట్ ఈస్ 92,000. ఓకే. ఇట్ గ్రూ ఓన్లీ 2 times. నైస్. ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ దే కెన్ ఈజీలీ ఎఫర్ట్ గోల్డ్. వాళ్ళకున్న నెట్వర్క్కి వాళ్ళు గోల్డ్ ఎఫర్ట్ చేసుకోవచ్చు. బట్ ఆ ఎఫోర్డబిలిటీ ఉన్నా కూడా వాళ్ళు సిల్వర్ జ్యువెలరీ తీసుకొని వేసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందంటారా? సి అఫోర్డబిలిటీస్ అది మైండ్ సెట్ అండి, అంతే. ఓకే. అంటే గోల్డ్ వేసుకుంటే నాకు స్టేటస్ వస్తుంది అని చెప్పేసి మాత్రం మైండ్ సెట్. నిజంగా చెప్పాలంటే అది దే వోంట్ కేర్ అబౌట్ ఇట్. దే వాంట్ న్యూ డిజైన్. ఐఎమ్ నాట్ టాకింగ్ బాలీవుడ్ హీరోయిన్స్ యాజ్ సచ్. పీపుల్ హూ వేర్ సిల్వర్ జ్యువెలరీ, they don't care about if it is gold or silver, if you ask me. ఆ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళు ఇట్ డజంట్ మ్యాటర్ టు దెమ్. ఇఫ్ ఇట్ ఇస్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఇట్ డజంట్ మ్యాటర్ టు దెమ్. సమ్ టైమ్స్ సి బాలీవుడ్ అని కాదు, నార్త్ ఇండియాలో దట్ కల్చర్ ఇస్ దేర్ బేసిక్గా. మన దగ్గర బాగా గోల్డ్ ఇలా షైన్ అవి కొట్టుతూ కనిపించేసేయాలి, ఇట్లా జిగేలు అనాలి. కానీ అక్కడ మాత్రం ఆ కల్చర్ లేదు ఎక్కువ. ఓకే. ప్రాబబ్లీ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఆర్ మచ్ రిచ్ and we like to flamboyant that things in functions kabatti it is there. Probably North Indian states are not that richer if you in terms of GDP gani edaina gani. So they like to wear silver not from now, from past 30-40 years. It is a big market there. Oxidized silver chaala eskuntaru akkada. And that comes into culture obvious ga. See, if you wear it and people doesn't think it is a cheap product, you will obviously like to wear it kada. Ante kada. వన్ ఇంట్రెస్టింగ్ ఇన్సైట్ ఏంటంటే, ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో పీపుల్ ఎవరైతే సిల్వర్ జ్యువెలరీ వేసుకుంటారో దే రియలీ డోంట్ కేర్ అబౌట్ పీపుల్. అంటే లైక్ అవతల వాళ్ళ గురించి ఏమనుకుంటారని పట్టించుకోరు. బట్ ఇఫ్ యూ సీ మన దగ్గర గోల్డ్ని ఒక ఎమోషన్లో చూస్తారు. అంటే లైక్ గోల్డ్ వేసుకుంటేనే నీ కమ్యూనిటీలో నన్ను తోపని అనుకుంటారు. అంటే ఒక ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు
భయం ఉంటుంది, బట్ అయినా భయాన్ని ఆపి ఆ గోల్డ్ వేసుకొని జస్ట్ చూపించుకోవడానికి. అవును అవును. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు ఈ పీపుల్ ఇంకా ఈ సిల్వర్ అవి కొంటున్నారు కదా. అవును. ఇంకా నాకు చెప్పండి, ఇట్లా కన్స్యూమర్ బిహేవియర్ ఎలా ఉంటుంది గోల్డ్ కొని దాంట్లో, సిల్వర్ కొని దాంట్లో? సో గోల్డ్ నన్ను అడిగితే 70% ఆఫ్ ద పీపుల్, ఆర్ నువ్వు లక్ష ఇన్వెస్ట్ చేస్తున్నావు ఒక నెక్లెస్లో అనుకుందాం, లక్ష ఇన్వెస్ట్ చేస్తే 70,000 ఈస్ కన్సిడర్డ్ యాజ్ అంటే దానిలో 70% ఆఫ్ ద టైం నువ్వు కన్సిడర్ చేసేది ఇన్వెస్ట్మెంట్ పార్ట్నే కన్సిడర్ చేస్తావు. గోల్డ్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఆన్ గోల్డ్ అనుకుంటావు. అది 1,00,000 పెట్టినా 10,00,000 పెట్టినా ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఆన్ సర్టెన్ కైండ్ ఆఫ్ అసెట్ అనుకుంటారు ఎవరైనా. 30% ఆఫ్ ద టైమే నువ్వు అంటే పర్చేసింగ్ మొత్తం ఆ టైంలో ఈ వేస్టేజ్ ఎక్కువ పడుతుంది, ఇక్కడ మనకు లాస్ పడుతుంది అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ 70 to 80% ఆఫ్ ద టైమ్ యూ విల్ థింక్ ఎండ్ ఆఫ్ ది డే ఇది నాకు ఒక అసెట్ లాని థింక్ చేస్తారు. అండ్ సి నన్ను అడిగితే వేరింగ్ గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ గోయింగ్ టు అ పార్టీ ఈజ్ మనకంటే కొంచెం ముందు జనరేషన్ వాళ్ళకి ఎక్కువ. ఇప్పుడు కాస్త తగ్గుతూ వస్తుంది, అంటే పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ డెయింటీ జ్యువెలరీ, కొంచెం రెగ్యులర్ వేర్ వేసుకోవడం, చాలా సన్నగా వేసుకోవడము. అండ్ పీపుల్ సి దేర్ రెవెన్యూ ఈజ్ నాట్ డిక్రీజింగ్. పీపుల్ నౌ వాంట్స్ టు బై డైమండ్ జ్యువెలరీ. పర్చేసింగ్ ప్యాటర్న్ అనేది తగ్గలేదు యాక్చువల్గా, అంటే పర్చేసింగ్ అమౌంట్ అనేది తగ్గలేదు. నన్ను అడుగుతారు చాలామంది, ఇప్పుడు యూత్ వచ్చేస్తున్నారు కదా కొంటారా అని అడుగుతారు అనమాట. అసలు నేను చూసిన యూత్ ఎవరైనా కానీ, మా ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ, నా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ కూడా, దే వాంట్ టు వేర్ బిగ్ థింగ్స్ ఆన్ మ్యారేజ్. మీరు బిలీవ్ చేస్తారో లేదో, దట్ ఈస్ స్టిల్ దేర్ ఇన్ అవర్ మైండ్. బేసిక్గా ఎంత కాదనుకున్నా తీయలేము. అంటే మ్యారేజ్ టైంకి మాత్రం హెవీగా రెడీ అవ్వాలి, ఇప్పటికీ కూడా హెవీగా రెడీ అవ్వాలి అని చెప్పేసి చాలా మందికి ఉంటుంది, ఇప్పటికీ ఉంటుంది. సి అది కల్చర్ అందామా, వేరే వాళ్ళు ఏమనుకుంటారని అందామా, ఐ కాంట్ డైసెక్ట్ ఎవ్రీథింగ్, ఓకే, బట్ దట్ ఈస్ దేర్. ఈరోజు నేను సిల్వర్ జ్యువెలరీ కూడా ఐ సెల్ సిల్వర్ జ్యువెలరీ ఆల్సో. సిల్వర్ జ్యువెలరీ అమ్మేటప్పుడు కూడా ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీ ఎవరు కొన్నారు, దాని మీద గోల్డ్ ప్లేటింగ్ ఉంటేనే కొంటారు. రీజన్ అది గోల్డ్ లాగా కనిపించాలి. యాక్చువల్లీ నేను అది చెప్పాలని అనుకుంటున్నాను. నేను మీ స్టోర్కి వచ్చినప్పుడు ఫస్ట్ మీరు అది చెప్పినంత వరకు ఇదంతా సిల్వర్ జ్యువెలరీ అని నాకు అది అసలు అర్థం కాలేదు, అదంతా గోల్డ్ జ్యువెలరీ అని అనుకున్నాను. ఎందుకంటే మీ పెట్టిన లైటింగ్ కానీ, మీ స్టోర్ కానీ, ఇంటీరియర్స్ కానీ గోల్డ్ స్టోర్ లానే ఉంది. బికాస్ వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్ స్టోర్ నేను చూసినప్పుడు అయితే కంప్లీట్లీ వైట్ లైట్స్ నార్మల్గా అలా ఉంటుంది, బట్ మీది కంప్లీట్లీ గోల్డ్ స్టోర్. రీజన్ ఏంటి? సో దట్ ఈస్ సి ఏ ప్రోడక్ట్ని ఎలా అమ్ముతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక టీని ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ కప్లో వేసి ఇచ్చినప్పుడు 10 రూపీస్కి అమ్ముతున్నాం. అదే టీని కొంచెం మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి, మంచి సెరామిక్ కప్లో యూజ్ చేసి, ఒక మంచి టేబుల్ వేసేసి ఏసీ పెట్టి అమ్మినప్పుడు అది నీలోఫర్ ఛాయ్ అవుతుంది ఈరోజు. టు బీ ఫ్రాంక్, దానిలో టేస్ట్ లేదా అంటే టేస్ట్ 100% ఉంటుంది, అందుకని అంతమంది లైన్ కడతారు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అ ప్రోడక్ట్ నీడ్స్ టు బీ సోల్డ్ ఇన్ దాట్ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. అంటే దానికి ఏ ఎన్వైర్న్మెంట్ డిమాండ్ చేస్తుందో ఇప్పుడు ఒక కస్టమర్ ఏ మైండ్ సెట్లో అది వేసుకుంటున్నాడో, ఈరోజు నేను గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ జ్యువెలరీ వేసుకుంటున్నాను, ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ సిల్వర్ జ్యువెలరీ, దానికి గోల్డ్ ప్లేటింగ్ ఉంటుంది. బట్ ఆ గోల్డ్ ప్లేటింగ్ ఎందుకు కావాలని కోరుకుంటున్నాడు? బికాస్ ఇన్ దేర్ సొసైటీ ఆర్ ఇన్ దేర్ సర్కిల్ దే వాంటెడ్ టు ఫీల్ యాజ్ అ అంటే నా దగ్గర ఇది ఉంది అని కొంచెం గోల్డ్ చూపించుకుందామని కొనట్లేదు, గోల్డ్ అనే చూపించుకుందామని కొంటున్నాడు. అది వాళ్ళకి చూపించుకుందామని కొంటున్నప్పుడు ఆ ఎన్వైర్న్మెంట్ అంతా కూడా వాళ్ళకి అదే ఫీల్ రావాలి, ఆర్ ఎల్స్ ఆ ప్రైస్ పాయింట్స్లో కొనరనమాట. సి అది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఇన్ రీటైల్ బిజినెస్ ఎస్పెషలీ వేర్ యు ఆర్ సెల్లింగ్ అండ్ వాట్ యు ఆర్ సెల్లింగ్. ఇప్పుడు క్యారెట్ లైన్లో దొరికే ఒక రింగ్ ఉంటుందని అనుకుందాం. యాక్చువల్గా మాలాంటి స్టోర్స్లలో ఇంటూ 2x ప్రైస్కి క్యారెట్ లైన్లో అమ్ముతారు బేసిక్గా. సేమ్ ప్రోడక్ట్ ఇన్ ద సెన్స్ వీ ఆల్వేస్ క్యాలిక్యులేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ అండ్ క్యారెట్స్ ఆఫ్ డైమండ్స్. ఓకే, మరి వర్త్ ఆఫ్ ద ప్రోడక్ట్ వాళ్ళేం క్యాలిక్యులేట్ చేస్తారు? వాళ్ళైనా అదే క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, బట్ దే వేర్ ఏబుల్ టు సెల్ ఇట్ అట్ దట్ ప్రైస్ బికాస్ ఆఫ్ స్టోర్స్, వెబ్సైట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, బికాస్ ఆఫ్ ద ఎన్వైర్న్మెంట్ దే హ్యావ్ క్రియేటెడ్ అరౌండ్ ద బ్రాండ్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ వాట్ యు ఆర్ సెల్లింగ్ అండ్ వేర్ యు ఆర్ సెల్లింగ్ అండ్ హౌ యు ఆర్ సెల్లింగ్ ఇట్. అది తెలియకపోతే చాలా కష్టం. నువ్వు అదే ప్రోడక్ట్ని తీసుకొని వచ్చేసి నార్మల్గా అమ్ముతాయంటే ఆ ప్రీమియంనెస్ అనేది కస్టమరే ఫీల్ అవ్వడు అసలు. దెన్ దే విల్ స్టార్ట్ కంపేరింగ్ ఇట్ విత్ ఇమిటేషన్ జ్యువెలరీ, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, సారీ 1 గ్రామ్ జ్యువెలరీ అని మీరు చూస్తుంటారు కదా.
ఇప్పుడు నువ్వు నార్మల్ ఎన్వైర్న్మెంట్లో అమ్మినప్పుడు దే విల్ స్టార్ట్ కంపేరింగ్ ఇట్ విత్ 1 గ్రామ్ జ్యువెలరీ. ఓకే, అది ఎంత మంచిగా ఉండని, ఈవెన్ దో ఐ గివ్ దెమ్ బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్లేటింగ్ ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి. ఇఫ్ ఐ స్టార్ట్ సెల్లింగ్ దెమ్ ఎట్ నార్మల్ ప్లేస్ దే విల్ కంపేర్ ఇట్ విత్ ద నార్మల్ థింగ్. ఇఫ్ ఐ సెల్ ఇట్ అట్ అ ప్రీమియం ప్లేస్ అండ్ ప్రీమియం ఎన్వైర్న్మెంట్ దే విల్ థింక్ ఇట్ యాజ్ అ ప్రీమియం ప్రోడక్ట్. ఈ గోల్డ్కి ఈ సిల్వర్ జ్యువెలరీ గోల్డ్ ప్లేటెడ్ ఏదైతే ఉందో అసలు డిఫరెన్స్ కనిపెట్టలేరు కదా జనరల్గా చూస్తే. కనిపెట్టలేము, మీరే కనిపెట్టలేరు. మీరు అసలు నేను ఆ రోజు చెప్పినప్పుడు మీరే నేను షాక్ shock అయ్యారు actually. అసలు. ఇది గోల్డ్ షాప్లో ఇంతేనా సైజ్, అది ఇది మీది ఇదేనా గోల్డ్ షాప్ కాదండి, లాస్ట్కి సిల్వర్ జ్యువెలరీ అని చెప్పాక so అసలు కనిపెట్టలేరు. సో బికాస్ పీపుల్ ఆర్ రెడీ టు పే దట్ ప్రైస్, దట్ ఫస్ట్ థింగ్. ఇఫ్ పీపుల్ ఆర్ రెడీ టు పే దట్ ప్రైస్ వీ కెన్ గివ్ దట్ కైండ్ ఆఫ్ క్వాలిటీ ఆల్సో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎలా అంటే ఇప్పుడు కారిగర్స్ ఉంటారు, మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు ఉంటారు. సపోజ్ అ నెక్స్ట్ పర్సన్ ఈజ్ ఛార్జింగ్ అంటే ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ క్వాలిటీ మేకింగ్ ఇచ్చేసి ఒక 10 రూపాయలు ఛార్జ్ చేసాడు అని అంటే, అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ సమ్వన్ ఈజ్ రియలీ గుడ్ ఎట్ ఇట్ అండ్ హీఈస్ ఛార్జింగ్ 15 రూపీస్ అండ్ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు గెట్ ఇట్ ఫ్రమ్ హిమ్ అండ్ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు సెల్ ఇట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ ఆ ప్రైస్ పాయింట్లో సెల్ చేయగలుగుతున్నానంటే ప్రాబ్లం లేదు. అంటే నేను అంత మ్యానుఫ్యాక్చరింగ్కి అంత కాస్ట్ పెట్టగలిగినప్పుడు నేను అమ్మగలిగే శక్తి కూడా నాకు ఉండాలన్నమాట. అండ్ పీపుల్ ఆర్ రెడీ టు స్పెండ్ దట్ కైండ్ ఆఫ్ మనీ. ఇప్పుడు వన్ థింగ్ నాకు చెప్పండి, ఈ గోల్డ్ జ్యువెలరీకి సిల్వర్ జ్యువెలరీతో కంపేర్ చేస్తే పీపుల్ ఎప్పుడు సిల్వర్ని చీప్గానే చూస్తారు కొంచెం. బట్ ఇప్పుడు ప్రెసెంట్ కంప్లీట్లీ కల్చర్ షిఫ్ట్ అయిపోయింది. పీపుల్ వాంట్స్ టు బై ఈ హ్యాండ్ క్రాఫ్టెడ్ సిల్వర్ జ్యువెలరీ ఏదైతే ఉందో దాని మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అందుకే దానికి వాల్యూ పెరిగింది. అండ్ పీపుల్ లైక్ యూ దానికి ప్రీమియం ప్రైస్ పెట్టి అమ్మగలుగుతున్నారు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో సిల్వర్ అఫోర్డబిలిటీకి వస్తుందని తీసుకుంటున్నారా, లేదా దీంట్లో ఎక్కువ డిజైన్ సిల్వర్ ప్రైస్ కూడా పెరిగిపోయిందండి. అంటే కంపేర్ టు గోల్డ్లో అంటే రెండు ప్రోడక్ట్ పక్కన పెడితే ఇది గోల్డ్ సిల్వర్, ఇది 1 lakh, ఇది 25 lakhs అన్నప్పుడు పీపుల్ ఈ 1 lakh చూస్ చేసుకున్నారు. అంటే వేసుకొని తిరిగితే ఇద్దరులో ఎవరు గోల్డ్ వేసుకున్నారు, ఎవరు సిల్వర్ వేసుకున్నారు, ఎవరిని కనిపెట్టలేదు. బట్ ఐ విల్ సే పెట్టడం 1 lakh పెట్టడం కూడా ఎక్కువనే. వై? బికాస్ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ బ్రేక్ ఇట్ డౌన్ టు యూ బేసిక్గా, ఇప్పుడు 100 grams ఆర్నమెంట్ సిల్వర్లో ఉంది, 100 grams ఆర్నమెంట్ గోల్డ్లో ఉంది అనుకుందాం. ఓకే, 100 grams ఆర్నమెంట్ ఇన్ గోల్డ్ విల్ కాస్ట్ యూ అరౌండ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ టుడే ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 10-11 lakhs అవుతుంది, 11 lakhs వరకు అవుతుంది అట్ తక్కువ వేస్టేజ్ చేసేస్తే. ఓకే, సేమ్ యాజ్ ఇన్ సిల్వర్ ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 50,000 వచ్చేస్తుంది, 50,000 to 60,000 మధ్యలో వస్తుంది. బట్ మెటల్ వాల్యూ హియర్ ఇస్ మెటల్ వాల్యూ. మెటల్ అంటే 100 grams గోల్డ్ వాల్యూ వచ్చేసి 9.5 లక్షలు ఉంటుంది, 9.5. బట్ వేరేస్ ఇన్ సిల్వర్ ఇట్ ఈస్ ఓన్లీ 5,000. స్టిల్ దే ఆర్ పేయింగ్ దట్ ప్రీమియం ఆఫ్ 45,000 జస్ట్ టు ఫీల్ ఇట్. అక్కడ నీకు 1,00,000 పడుతుంది మేకింగ్లో, వేస్టేజ్లో అక్కడ కూడా 1,00,000 పడుతుంది, ఇక్కడ 45,000 పడుతుంది. కానీ మనిషి అలా ఆలోచించాడు, రేషియో చూసుకుంటాడు. నా మెటల్ వాల్యూ 5,000 కదా, అవుట్ ఆఫ్ 50,000 10% ఈజ్ ఏ మై మెటల్ వాల్యూ కదా అని ఆలోచిస్తాడు. నా దగ్గరికి కస్టమర్ వచ్చినప్పుడు కూడా నేను ఏం చెప్తానంటే, మీ దగ్గర 10 లక్షలు బడ్జెట్ ఉంది కదా సార్, మీ దగ్గర ఒక బిస్కెట్ కొనేసేయండి, 100 grams బిస్కెట్ కొనేసేయండి. బిస్కెట్ ఈజ్ ప్యూర్ గోల్డ్, దానికి ఏం ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం పడవు, మేకింగ్ చార్జెస్ జస్ట్ మీకు స్క్రీన్ మీద అంటే వెబ్సైట్లో ఏ రేట్ వస్తుందో అదే రేట్కి ఇస్తారు. 9,50,000 పెట్టి అది కొనండి, 50,000 పెట్టి ఇది కొనండి అని చెప్తాను నేను. దట్ వే నీ గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది, డిజైన్ కూడా వేసుకుంటావు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ నీకు 70% ఎక్స్చేంజ్ వస్తాను. దట్స్ హౌ ఐ సెల్ ఇట్ టు పీపుల్ బేసిక్గా. బట్ యాక్చువల్లీ ఇట్స్ వెరీ స్మార్ట్ మూవ్. ఇప్పుడు నాకు మీరు చెప్తుంటే అనిపించింది, ఇప్పుడు నాకు 2 ఉన్నాయి, నాకు 9,50,000లో నాకు అది అసెట్ వాల్యూ అయిపోతుంది, ఇంకో 50,000 ఇది అయిపోతుంది. ఐ కెన్ ఫీల్ ఇట్. నచ్చపోయినప్పుడు మళ్ళీ ఇంకో 50,000 పెట్టుకొని నార్మల్గా కొనుక్కోవచ్చు. ఈ అసెట్ వాల్యూ గోల్డ్ ప్రైస్ పెరుగుతున్నప్పుడు 70% ఎక్స్చేంజ్ ఉంటుంది బేసిక్గా. సో 50లో 35,000 విల్ టేక్ ఇట్ బ్యాక్ బేసిక్గా ఈ సిల్వర్ జ్యువెలరీలో. ఇప్పుడు మీరు 70% ఎక్స్చేంజ్ అన్నారు, వేర్ మెనీ షాప్స్ ఆర్ జస్ట్ గివింగ్ 50% ఎక్స్చేంజ్. మీరు 70% ఎక్స్చేంజ్ ఎలాగ ఇవ్వగలుగుతున్నారు? మీకు తక్కువ ప్రైస్కి ఏమైనా వస్తుందా? తక్కువ ప్రైస్ అనలేము, లేదు అది కాదు కరెక్ట్ యాక్చువల్గా. సో వన్ థింగ్ ఈజ్ సి ఐఎమ్ ఇన్ టు గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ. నేను ఏది తక్కువ చేసినా కానీ నా బిజినెస్ దెబ్బతింటుంది ఫస్ట్ థింగ్. సో మేము ఏం చేసామంటే బిఫోర్ స్టార్టింగ్ దిస్ జ్యువెలరీ బేసిక్గా, సో ఐ రీసెర్చ్డ్ అ లాట్ అనమాట. అప్పటికి నేను గోల్డ్ బిజినెస్లో ఉండే. సో టూ పాయింట్స్ ఐ ఫౌండ్ అవుట్. అప్పటికి మన హైదరాబాద్లో ప్రామినెంట్గా ఉన్న స్టోర్స్ అయితే 2 ఉండే. ఓకే, అంటే విచ్ ఆర్ ఫెమిలియర్ విత్ కస్టమర్స్, విచ్ ఆర్ నాట్ ఫెమిలియర్ విత్ కస్టమర్స్ దేర్ ఆర్ 6 to 7 సిల్వర్ జ్యువెలరీ షాప్స్ అనమాట. సో వెన్ ఐ వెంట్ టు ఈచ్
each and every one of them, there are two things that I found out. One is స్టోన్స్ అనేవి అస్సలు బాగుండవండి. అంటే బికాస్ సిల్వర్ జ్యువెలరీ ఈజ్ ప్లేస్డ్ అట్ అ వెరీ లో పాయింట్, స్టోన్స్ కూడా తక్కువ క్వాలిటీ స్టోన్స్ వాడతారు అనమాట టు మేక్ మార్జిన్స్. ఎందుకంటే ఈవెన్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ గోల్డ్. ఇప్పుడు ఒక డైమండ్ జ్యువెలరీ తీసుకున్నప్పుడు దానిలో వాడే స్టోన్స్, దానిలో కానీ పోల్కీలో వాడే స్టోన్స్ సేమ్ ఎమరల్డ్ని నువ్వు నార్మల్ గోల్డ్ జ్యువెలరీలో వాడవు. ఓకే, యూ విల్ బ్రింగ్ డౌన్ దట్ ప్రైస్. ఇప్పుడు నేను 1000 రూపీస్ పర్ క్యారెట్ ఒక ఎమరల్డ్ స్టోన్ వేసాను అనుకోండి, అది డైమండ్కి వేసేటప్పుడు పీపుల్ ఆర్ రెడీ టు స్పెండ్ దట్ మనీ డైమండ్కి వేసేటప్పుడు. ఎందుకంటే వాడికి 50,000-60,000 డైమండ్ వాల్యూ ఉంటుంది, ఓకే 1000 రూపాయలు అన్నట్టు అనిపిస్తుంది. అదే గోల్డ్కి వచ్చేసరికి మళ్ళీ దే ఆర్ నాట్ రెడీ టు పే 1,000 పర్ క్యారెట్ ఆన్ ఎమరల్డ్. సో సేమ్ అలాగే సిల్వర్కి వచ్చేసరికి కూడా దేర్ యూజ్ ఐ సా అన్ ఆపర్చునిటీ, అంటే వేర్ ఐ కుడ్ స్టాండ్ అనేది స్టోన్స్ దగ్గర అనిపించింది. సో విత్ మై ఎక్స్పర్టీస్ వీ స్టార్టెడ్ అ స్మాల్ యూనిట్. అంటే మనకు వచ్చినవి అక్కడ ఎంతవరకు రిప్లేస్ చేయగలుగుతాము, ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరర్స్ వితౌట్ స్టోన్స్ ఏవేవి తీసుకోగలుగుతాము. సో ఐ పుట్ సమ్ ప్రెషియస్ స్టోన్స్ ఇన్ ఇట్. కంప్లీట్ ప్రెషియస్ స్టోన్స్ పెట్టలేము ఆబ్వియస్గా, దే కాస్ట్ వెరీ హై. ఓకే, సో ల్యాబ్ మేడ్ స్టోన్సే ఉంటాయి, ఎవరైనా ల్యాబ్ మేడ్ స్టోన్సే వాడతారు, ఎక్సెప్ట్ ఫర్ డైమండ్లో తప్పించి ప్రెషియస్ స్టోన్స్ ఎక్కడ కూడా పెట్టరు అనమాట, బికాస్ దే ఆర్ వెరీ రేర్ ఇన్ క్వాంటిటీ బేసిక్గా. సో సెమీ ప్రెషియస్ స్కేల్లో చేయలేం. అండ్ ఇఫ్ ఎనీవన్ ఈస్ సేయింగ్ ఇట్ ఇస్ దే ఆర్ డూయింగ్ ఇట్, దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్ యాక్చువల్లీ. ఓకే, సో పీపుల్ స్టార్ట్ యూజింగ్ వర్డ్స్ లైక్ సెమీ ప్రెషియస్ స్టోన్స్ అనమాట. సో దే ఆర్ అండర్ ల్యాబ్ కండిషన్స్, సేమ్ లైక్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్, యూ కెన్ మేక్ ఎమరల్డ్స్ ఎవ్రీథింగ్ అనమాట, అదే ల్యాబ్ కండిషన్స్లో. సో ఐ స్టార్టెడ్ యూజింగ్ స్టోన్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ గోల్డ్ జ్యువెలరీ బేసిక్గా. సో నాకున్న ఎక్స్పర్టీస్తోని ఐ క్రియేటెడ్ అ స్మాల్ బిజినెస్ మోడల్ దేర్. అంటే వీ యూస్ టు ఇంపోర్ట్ ఇట్ ఫ్రమ్ వేరే కంట్రీస్ అనమాట. అక్కడ అవి ఇంపోర్ట్ చేసేసి వీ యూస్ టు, అంటే మాకు మళ్ళీ ఆ క్వాంటిటీలో మేము ఇంపోర్ట్ చేసిన అవన్నీ జ్యువెలరీకి మేము వాడలేము. నాకున్న డిమాండ్కి ఐ కాంట్ యూజ్ ఇట్ బేసిక్గా, మొత్తం అంతా వాడలేము. దెన్ ఐ హ్యావ్ టు క్రియేట్ అ మార్కెట్. ఆ మిగిలిపోయిన స్టోన్స్కి నేను మళ్ళీ అమ్మే మార్కెట్ కూడా క్రియేట్ చేయాలి. సో ఐ ఫౌండ్ సమ్ వెండర్స్ బికాజ్ ఐ ఆల్రెడీ హ్యాడ్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ వాళ్ళకి వచ్చే ప్రైస్లో నేను ఇవ్వగలగాలి. ఓకే, సో నేను సిల్వర్ జ్యువెలరీ స్టార్ట్ చేసే ముందు మై మెయిన్ ఇన్వెస్ట్మెంట్ వాజ్ ఇన్ టు స్టోన్ బిజినెస్. మళ్ళా అది ఇన్వెస్ట్ చేసి దానికి ఒక బిజినెస్ మోడల్ క్రియేట్ చేసి అక్కడ ప్రాఫిట్ లాస్ కూడా కాదు, అట్లీస్ట్ నేను బ్రేక్ ఈవెన్ అవుతున్నాను అని కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత దెన్ ఐ మూవ్డ్ ఇన్ టు దిస్ అనమాట. హియర్ అగైన్ కమింగ్ టు యువర్ క్వశ్చన్, మీరు 70% ఎందుకు ఇస్తున్నారు అని అంటే, ఐ కెన్ యూస్ దీస్ స్టోన్స్. దీస్ స్టోన్స్ ఆర్ వాల్యూ టు మీ. ఓకే, అందుకని ఐ కెన్ గివ్ మోర్ ఎక్స్చేంజ్ అనమాట. అండ్ సెకండ్ థింగ్ వేర్ ఐ డిఫరెన్షియేటెడ్, అంటే వేర్ ఐ ఫౌండ్ అ ప్రాబ్లమ్ ఇస్, సిల్వర్ జ్యువెలరీలో ఒక డిజైన్ చేయాలి. వాట్ హ్యాపెన్స్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరర్స్ ఇస్ ఆల్ దిస్ జ్యువెలరీ ఇస్ డన్ బై ద పీపుల్ హూ మ్యానుఫ్యాక్చర్ గోల్డ్ అనమాట. బోత్ సిల్వర్కి గోల్డ్కి ఒకటే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు. అంటే ఇఫ్ దే వాంట్ టు డైవర్సిఫై దేర్ బిజినెస్, దే హ్యావ్ డైవర్సిఫైడ్ ఇన్ టు సిల్వర్ ఆల్సో. దేర్ ఆర్ ఫ్యూ మ్యానుఫ్యాక్చరర్స్ మోస్ట్లీ. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఫస్ట్ డిజైన్ని సిల్వర్లోకి తీసుకుంటారు బికాస్ ఇట్ ఈజీ టు మేక్ ఇట్ వోంట్ ఇన్కర్ లాట్ ఆఫ్ కాస్ట్ టు దెమ్. ఒక మ్యానుఫ్యాక్చరర్కి హోల్సేలర్కి ఏమవుతుంది అని అంటే, దే వోంట్ హోల్డ్ ద స్టాక్ అనమాట ఎప్పుడైనా కానీ ఇన్ ఎనీ మార్కెట్. వాళ్ళ దగ్గర 10 కిలోల గోల్డ్ ఉందంటే దేర్ టార్గెట్ ఈస్ టు చర్న్ దట్, అంటే ఎంత వీలైతే అంత చర్నింగ్ చేయాలన్నమాట. దట్స్ హౌ హోల్సేల్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ వర్క్స్. దే కాంట్, అంటే ఇప్పుడు రీటైల్ బిజినెస్లోనేమో నీ స్టాక్ అనేది 6 నెలల వరకు అలాగే ఉండిపోతుంది, ఏం కాదు, వీ డోంట్ వరీ అబౌట్ ఇట్. కానీ వేరే మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ హోల్సేలర్స్ దే కాంట్ జస్ట్ సీ ఇట్. ఎందుకలా అంటే వాళ్ళు చాలా టైనీ మార్జిన్ మీద వర్క్ చేస్తారు. ఓకే, సో అది ఎంత చర్న్ అవుతుంటే వాళ్ళు మనీ మేక్ చేస్తారు అనమాట. సో వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు, సిల్వర్లో తయారు చేస్తారు అదే ప్రోడక్ట్ని. సో దే టెస్ట్ ఇట్ విత్ అస్, దే గో టు మెనీ గోల్డ్ జ్యువెలర్స్ అండ్ టెస్ట్ చేస్తారు అనమాట, ఇది ఎలా ఉంది డిజైన్ బేసిక్గా, అండ్ దే మేక్ ఇట్ ఇన్ గోల్డ్ జ్యువెలరీ. ఓకే, సో తర్వాత ఏమవుతుంది అని అంటే, అండ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ దట్ కాస్ట్ డౌన్ ఇన్ సిల్వర్ జ్యువెలరీ, అంటే మేకింగ్ కాస్ట్ అనేది తగ్గియాలి అని అంటే, వెన్ ఐ గివెన్ యూ ఎగ్జాంపుల్, మేకింగ్ వేస్టేజ్ ఫర్ 100 grams went to 1,50,000, whereas in that metal to MRP was just 40,000 around for same quantity. ఆ ప్రైస్ని మనం తగ్గించాలి అని అంటే వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఇన్ మోర్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ. ఓకే,
సో మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేస్తున్నారు ఇప్పుడు, దే ఆర్ ప్రొడ్యూసింగ్ లైక్ 20 pieces, 15 pieces, 25 pieces at a time, and they are giving it to everyone. అండ్ నువ్వు 10 స్టోర్లకు వెళ్తే సేమ్ డిజైన్ 10 స్టోర్లలో ఉంటుంది. ఓకే, అది ప్రాబ్లం అనమాట. సో ఐ సా దీస్ 2 problems. వన్ ఈజ్ స్టోన్స్, వన్ ఈజ్ సేమ్ డిజైన్. ఇప్పటికీ నా దగ్గర ఉన్న డిజైన్స్ ఆబ్వియస్గా వేరే షాప్స్లో ఉంటుంది. బట్ మై మోటో ఆర్ మై థింగ్ ఇస్ లైక్ ఐ హ్యావ్ దట్ టైమ్ ఓన్లీ నేను క్యాట్ డిజైనర్స్ని హైర్ చేసుకొని ఐ హ్యావ్ టు స్టాండ్ అవుట్ సమ్వేర్. ఐ మేడ్ ఓన్గా డిజైనింగ్ మీరు చేసి మ్యానుఫ్యాక్చరర్స్కి ఇవ్వడం చేశాను. అండ్ సమ్వేర్ కొన్ని మాకు ఎవరైతే గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు, వీ టుక్ దట్ డిజైన్స్ టు దెమ్, వాళ్ళతో మ్యానుఫ్యాక్చర్ చేయించుకున్నాం. కొన్నేమో వి ఎక్స్క్లూజివ్లీ సైన్ సమ్ డీల్స్, అంటే మీ దగ్గర ఇంత క్వాంటిటీ తీసుకుంటాము, నెక్స్ట్ 6 months వరకు మీరు ఎవరికి అమ్మొద్దు. ఓకే ఓకే, ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్లేస్ దట్ ఆర్డర్, వి పుట్ దట్ కాంట్రాక్ట్స్ ఇన్ ప్లేస్ సో దట్ వీ కెన్ హ్యావ్ దట్ ఎక్స్క్లూజివిటీ. ఎవరి దగ్గర ఎక్స్క్లూజివిటీ ఉండకుండా ఉండడానికి. సో వీ వర్క్డ్ అ లాట్ ఆన్ దిస్ బిజినెస్. టెల్ మీ దిస్, ఇప్పుడు గోల్డ్ సిల్వర్ మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళు ఒకటే, ఆల్మోస్ట్ సేమ్ వర్క్ ఉండొచ్చు, కానీ గోల్డ్కి మేకింగ్ ఛార్జెస్ ఒక 20% ఉంటే సిల్వర్కి మేకింగ్ ఛార్జెస్ 40% చార్జ్ చేస్తున్నారు. రీజన్ ఏంటి? సో ఎస్పెషలీ ఇది చాలా మందికి తెలియదు. గోల్డ్ బిజినెస్లో ఎలా ఉంటుంది అని అంటే ఎవ్రీథింగ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఇన్ మెటల్ వాల్యూ. మెటల్, ఇప్పుడు మీరు వచ్చారు, ఈరోజు మీ సేల్ ఎంత అయింది అని నన్ను అడిగారు అనుకోండి, నేను 100 grams అమ్మాను ఈరోజు అంతా 100 grams అమ్మానని చెప్తాను, కానీ నేను ఈరోజు 9 lakhs వర్త్ ఆఫ్ అమ్మాను అని చెప్పాను అనమాట. ఓకే, ఫర్ అస్ ఇట్ వర్క్స్ ఓన్లీ ఇన్ మెటల్. ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్ ఈస్ 90,000 ఆర్ 1 lakh ఆర్ 2 lakhs, ఆర్ ఇఫ్ సిల్వర్ ప్రైస్ ఇస్ 1 lakh per kilo ఆర్ 2 lakhs per kilo. ఇట్ డజంట్ మ్యాటర్ టు అస్. మా రెవెన్యూ కానీ మా బుక్స్ కానీ ఏవి చూసినా ఇట్ కమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటల్ వాల్యూ ఫస్ట్. ఎందుకలా? I'll tell you that. I'll tell you that. So even workers also work in that manner. If I give him 10 grams of gold and వాళ్ళు ఒక 5% ఛార్జ్ చేస్తున్నారు అనుకుందాం, నాకు వేస్టేజ్ అనేది, వేస్టేజ్ ఆర్ మేకింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, 5% ఛార్జ్ చేస్తున్నారు అనుకుందాం. సో 10 grams లో 5% is 0.5 grams. వేరేజ్ ఇన్ సిల్వర్లో సేమ్ 5% ఛార్జ్ చేస్తే వాడికి అదే ప్రైస్ వాడికి అప్పుడు మిగిలేదు. వాడు ఏం చేస్తాడు, ఆ 50 milligrams తీసుకెళ్ళి వాడు పైసల కిందకి కన్వర్ట్ చేసుకొని, మనీ కిందకి కన్వర్ట్ చేసుకొని, దెన్ హీ విల్ డూ ఇస్ హీ విల్ డూ హిజ్ డే యాక్టివిటీస్ అన్ని చేసుకుంటాడు అనమాట వాడు. వేరేజ్ ఇన్ సిల్వర్ ఆ ప్రైస్లో ఉండరు కదా, 50 milligrams ఇస్తే ఎంత వస్తుంది, 10 రూపాయలు వస్తుంది వాడికి. సో ఆబ్వియస్గా పర్సంటేజ్ మారుతుంది అనమాట. సో ఎండ్ ఎవరైతే తయారు చేస్తారో హీల్ కన్వర్ట్ ఇట్ టు మనీ, బట్ ఆల్ ద మిడిల్ పీపుల్ వోంట్ కన్వర్ట్ ఇట్ టు మనీ అనమాట. కమింగ్ టు యువర్ క్వశ్చన్, మీరు ఎందుకు అలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు అని చెప్పేసి, ఎక్సెప్ట్ ఫర్ బ్యాంక్స్ ఓన్లీ బ్యాంక్స్కి చూపెట్టడం వరకు విల్ షో ఇట్ దెమ్ రెవెన్యూ. బట్ నాకు తెలిసి తనిష్క్ నుంచి కానీ చిన్న షాప్ ఎక్కడనో చిన్న మారుమూల గ్రామంలో చిన్న షాప్ వరకు కూడా దిల్ క్యాలిక్యులేట్ ఓన్లీ ఇన్ మెటల్. వై? బికాస్ it doesn't affect us. It doesn't affect us if the price is 8,000 or 2 lakhs. See, for us it is like an asset where we are making money out of that asset. మీ దగ్గర ఎంత భూమి ఉంది అని అంటే 2 ఎకరాల భూమి ఉంది అంటారు ఒక రైతు, అంతేగాని 2 కోట్ల విలువ చేసే భూమి ఉంది అన్నాడు. మేము అంతే, మా దగ్గర ఎంత గోల్డ్ ఉందంటే 20 కిలోల స్టాక్ మెయింటైన్ చేస్తున్నాము అని చెప్తాము. And every Diwaliకి we'll make sure that stock is at that threshold value, irrespective of that price అనమాట. ఓకే, సో ఈ టాపిక్ కోసం నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నేను ఏమైనానంటే ఇండియాలో 90% ఆఫ్ ద జ్యువెలరీ మార్కెట్ అన్ఆర్గనైజ్డ్ ఉంది, వేర్ ఓన్లీ 10% ఆఫ్ ద జ్యువెలరీ మార్కెట్ మాత్రమే ఆర్గనైజ్డ్ ఉంది. ఆ 10%లో కూడా వేర్ తనిష్ ఈజ్ మేకింగ్ అరౌండ్ 30,000 crore బిజినెస్ చేస్తుంది, మలబార్ 20,000 crore బిజినెస్ చేస్తుంది, కళ్యాణ్ ఒక 10,000 crore బిజినెస్ చేస్తుంది. వీళ్ళు ఇంత బిజినెస్ చేస్తుంది ఓన్లీ ఆ 10%లోనే, మిగిలిన 90% అన్ఆర్గనైజ్డ్. ఎందుకు అలాగా? ఫస్ట్ థింగ్, I'll define what unorganized and organized. Today unorganized sector has come down and organized sector has grown. నన్ను అడిగితే before 20 years we used to be an unorganized gold business. Now we are in organized gold business. Explain. సో ముందు టాక్సేషన్ చేసేవాళ్ళు కాదు, బుక్స్ మెయింటైన్ చేసేవాళ్ళు కాదు, అండ్ సింగిల్ ఓనర్ మీద రన్ అయ్యేది అనమాట. టుడే బికాస్ ఆఫ్ యూపీఐ పేమెంట్స్ అనుకోండి, కొంచెం
సెంట్రల్ గవర్నమెంట్ పుష్ టువర్డ్స్ డిజిటల్ పేమెంట్స్ అనుకోండి, లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ విత్ వైటమ్. అండ్ ఈరోజు ఆర్గనైజ్డ్గా నడిపిస్తున్నారు, అట్లీస్ట్ ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్ ఆర్గనైజ్డ్గానే బిజినెస్ చేస్తున్నారు. బట్ అకార్డింగ్ టు యూ, ఆర్గనైజ్డ్ బిజినెస్ ఇస్ సంథింగ్ లైక్ బ్రాండెడ్ బిజినెస్, లలిత, తనిష్క్, మలబార్, కళ్యాణ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో వాళ్ళు, సో దిస్ థింగ్ నన్ను అడిగితే హియర్ ద మెయిన్ ఆన్సర్ అంటే దీనిలో ఏంటంటే ట్రస్ట్ అండి. ఇఫ్ యూ గో అండ్ ఆస్క్ యువర్ మదర్, షీ బై జ్యువెలరీ ఓన్లీ ఫ్రమ్ ద ట్రస్టెడ్ సోర్సెస్. అయితే ఏమవుతుంది అంటే బిఫోర్ దిస్ హాల్మార్క్ వాజ్ ఇన్ టు ప్లేస్ ఆర్ HUID వాజ్ ఇన్ టు ప్లేస్, అసలు ఒక 10 grams ఆఫ్ గోల్డ్లా ఎంత కలుపుతూ, అండ్ ఇన్ ఆర్డర్ టు మేక్ అన్ ఆర్నమెంట్ యూ కాంట్ మేక్ అన్ ఆర్నమెంట్ ఇన్ ప్యూర్ గోల్డ్. ఫస్ట్ థింగ్, ఇట్ నీడ్స్ టు బి 22 carat or 20 carat or 18 carat gold or 14 carat. అంటే దానిలో మిగతాది క్యాడ్మియం, సిల్వర్, కాపర్ ఇవన్నీ మిక్స్ ఉంటాయి అనమాట. గోల్డ్ ఇంత పర్సెంటేజే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు 22 carat గోల్డ్లో 91.6% మాత్రమే గోల్డ్ ఉంటుంది, మిగతా 8.4% క్యాడ్మియం, సిల్వర్, ఆల్ దీస్ అలాయ్స్ మిక్స్ అయి ఉంటాయి అనమాట. సో బిఫోర్ ఆల్ దిస్ గోల్డ్ అంటే గవర్నమెంట్ నుంచి రూల్స్ అన్నీ ఫిక్స్ అవ్వకముందు, లైక్ 20 years బ్యాక్, అసలు ఎంత కలుపుతున్నారో ఎవరికి తెలియదు. అది 70% ప్యూరిటీ ఉందా, 80% ప్యూరిటీ ఉందా, 50% ప్యూరిటీ ఉందా, ఎవరికి తెలియదు. మీరు నమ్మరు, కొన్ని అంటే బీహార్ నుంచి అక్కడ నుంచి 30 years బ్యాక్, 40 years బ్యాక్ వచ్చినవి 10-20% ప్యూరిటీ ఉన్న గోల్డ్ చూసాను తెలుసా నేను. ఓకే, అది అప్పట్లో చేసిన వాడికే తెలుసు. సో అప్పటి నుంచి అయినా ఇది తెలుసు, ఈ సైన్స్ తెలుసు, కొనేవాడికి కూడా ఇది ఏం కలుపుతున్నాడు అని ఎవరికి తెలియదు అనమాట. సో ఏం చేస్తుండే, అరే పలానా ఈ జ్యువెలర్ అయితే ట్రస్టెడ్, వీడైతే కరెక్ట్గా కలుపుతాడు, అంటే ఆ ప్యూరిటీ అనేది కరెక్ట్గా ఇస్తాడు అని చెప్పేసి ఎవరికైనా ఉండేది. సో ఆ ట్రస్ట్ బేస్ మీద అన్ఆర్గనైజ్డ్ బిజినెస్, సో నాట్ సో కాల్డ్ బ్రాండ్స్ అనేవి ఏవైతే ఉంటుండేనో చాలా ట్రస్ట్ బేసిస్ మీదే నడిచేవి. ఈవెన్ దో ఎంత కాస్ట్లీ జ్యువెలరీ ఉన్నా నీ కళ్ళ ముందు, ఐ సా పీపుల్ నా దగ్గరనే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు, నీ కళ్ళ ముందు ఫర్ ఎగ్జాంపుల్ దే సా సమ్ గుడ్, అంటే ఒక మంచి పీస్ చూసేసి డైరెక్ట్గా పర్చేస్ చేయడానికి ఛాన్స్ ఉన్నా కానీ వాళ్ళు పర్చేస్ చేయకుండా నా దగ్గర ఆర్డర్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఓకే, అంటే ట్రస్ట్ ఇష్యూస్ వల్ల. అంటే ఇప్పుడు దేర్ ఇస్ హాల్మార్క్ ఇన్ ప్లేస్, HUID ఆర్ ఇన్ ప్లేస్. ఇప్పుడు హాల్మార్క్ అనేది కంపల్సరీ 91.6 ప్యూరిటీ పాస్ అయితేనే హాల్మార్క్ వేస్తారు. దేర్ ఆర్ గవర్నమెంట్ నుంచి, ఐ మీన్ BIS నుంచి సర్టిఫైడ్ హాల్మార్క్ సెంటర్స్ ఉంటాయి అనమాట. దేర్ ఆర్ సమ్వేర్ అరౌండ్ 400 centers ఆర్ సంథింగ్. సో వాళ్ళే ప్యూరిటీ టెస్ట్ చేసి ఇస్తారనమాట ప్రతి ఒక్క ఆర్నమెంట్ పైన. సో ఇప్పుడు వచ్చాక హాల్మార్క్ చూసుకుంటే సరిపోతుంది, బట్ స్టిల్ హై వాల్యూ గుడ్ పర్చేస్ చేస్తున్నప్పుడు దెర్ ఈస్ లాట్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. బేసిక్గా ఒక్కొక్కసారి ఏమవుతుందో, ఒక 10 lakhs ఆర్నమెంట్ కొనాలి, వాడి దగ్గర అప్పుడే మనీ ఉండవు, వాడి దగ్గర 2 lakhs 3 lakhs ఉంటే ఒక 2 weeks ఆగి ఒక భూమి అమ్మిన తర్వాత మిగతా అమౌంట్ వస్తుంది అనుకోవాలి. సో ఆ 2-3 lakhs ఎవరి దగ్గర వెళ్ళి పెడతాడు, దే డోంట్ నో దెమ్, ఏమన్నా అవ్వచ్చు అని చెప్పి భయం ఉంటుంది అనమాట ఎవరికైనా కానీ. సో ట్రస్టెడ్ జ్యువెలర్స్ దగ్గరికి, అండ్ అదే కాకుండా రేపు ఇంకొకసారి ఏమన్నా ఇబ్బంది అయినా, సడన్గా మనీ అవసరం ఉన్నా కానీ ఈజీగా చేయొచ్చు. అండ్ వన్ థింగ్, యాజ్ నాట్ ఓన్లీ మీ అండ్ ఎనీ జ్యువెలరీ విల్ నాట్ పర్చేజ్ ఓల్డ్ గోల్డ్ అనమాట, దే విల్ ఓన్లీ ఎక్స్చేంజ్ ఓల్డ్ గోల్డ్. అంటే మీరు కొనము, కొనేది ముత్తూట్ వీళ్ళందరూ ఉంటారు జనరల్గా, మేము కొనము. ఎందుకలా? ఒక లా ఏముందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ గోల్డ్ దొంగతనం చేసి అమ్మేసిండు అనుకుందాం, ఒక పాన్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి అమ్మేసిండు. వాడికి నాకు పడకను ఏదో సంథింగ్, వాడు వచ్చి నా షాప్ వైపు చూపెట్టేసి ఇక్కడనే అమ్మినా అని చెప్పిండు అనుకోండి, నన్ను సీదా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేయచ్చు, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. అంటే అది ఉందా లేదా మనకు లా తెలియదు, ఫస్ట్ పోలీసు వాడు అయితే తీసుకొని వెళ్ళిపోతాడు. అండ్ ఇన్ అ సొసైటీ వేర్ ఇట్ మ్యాటర్స్ అ లాట్ వెన్ పోలీస్ తీసుకెళ్ళినప్పుడు, వెన్ ఆల్ దిస్ రెస్పెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అ లాట్, ఇట్ ఈస్ లైక్ కొనకుండా ఉండడమే బెటర్ కదా అని ఆలోచిస్తాం అనమాట. సో నో జ్యువెలర్ విల్ పర్చేజ్ ఓల్డ్ గోల్డ్. ఇప్పుడు కమింగ్ టు యువర్ క్వశ్చన్, ట్రస్ట్ ఇంకా అన్ఆర్గనైజ్ బిజినెస్ ఎందుకు నడుస్తుంది అని అంటే, వీడా వెళ్ళి ఒక కస్టమరా వెళ్ళి ఎక్కడనో అమ్మలేడు, మళ్ళీ సేమ్ జ్యువెలర్ దగ్గర అమ్మితే ఇమీడియట్ గా మనీ ఇస్తాడు. సో దగ్గర ఉన్న వాళ్ళని చూస్ చేసుకుంటారు, యాక్సెసిబిలిటీ చూస్ చేసుకుంటారు. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే
మీరు చెప్పినట్టు ఆర్గనైజ్డ్ అవుతుందని చెప్తున్నారు, బట్ ఇప్పటికీ చాలా మట్టుకు ఆ గోల్డ్ ఏదైతే ఉంటుందో అంత హెవీ పర్చేసెస్ యూపీఐ నుంచి కానీ ఆన్లైన్ నుంచి అవ్వు, మెజారిటీ ఆఫ్ ద పర్చేసెస్ క్యాష్ నుంచి అవుతున్నాయి. అయితే క్యాష్ నుంచి అవుతాయి బట్ ఐ కుడ్ టెల్ యూ బిఫోర్, ఇఫ్ ద బిజినెస్ వాజ్ like 99% of the business in 2008 or something was happened only through cash. Today 60% was going through UPI. తగ్గుతుంది. And see, it depends on store to store andi. See, if my average purchase value at my store sir around 70,000 అనుకుందాం, average billing value 70,000 can be done on UPI easily or credit cards easily. But whereas if you're because we operate mostly in tier 3 cities. Okay. సో అక్కడ పర్చేసింగ్ వాల్యూ వచ్చేసి, బిల్లింగ్ వాల్యూ వచ్చేసి 10 లక్షలు 20 లక్షలు ఉండవు, హార్డ్లీ 2 lakhs 3 lakhs ఉంటాయి హార్డ్లీ. అవి యావరేజ్గా చూసుకుంటే 50 to 70,000 ఉంటాయి. కానీ ఎక్కడైతే యావరేజ్ బిల్లింగ్ వాల్యూ ఇస్ 10 lakhs or 15 lakhs, దేర్ ద క్యాష్ విల్ ఫ్లోట్ మోర్. మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఈ మా దగ్గర ఉన్న దానికి మాత్రం ఇట్ డజంట్ హ్యాపెన్. అండ్ ఇప్పుడు ఆర్ మెయిన్ కస్టమర్స్ టైర్ 3 సిటీస్లో రైతులు ఉంటారు, చాలా వరకు ఎక్కువ మటుకు ఫార్మర్స్ ఉంటారు. ఈరోజు వాళ్ళకి కూడా మొత్తం బ్యాంక్ నుంచి వచ్చే సబ్సిడీస్ కానీ మొత్తం పేమెంట్స్ కూడా చాలా వరకు యూపీఐ దన్మని ఇట్లా ఫోన్ తీసేసి కొట్టేస్తారు అంతే. వాళ్ళు కూడా అసలు దే డోంట్ 1 second కూడా హెసిటేట్ చేయరు వాళ్ళు కూడా. సో ఇప్పుడు వాళ్ళ పంటను అమ్మేది కూడా మొత్తం ఆన్లైనే జరిగిపోతుంది. మీ మధ్యలో ఉన్న కమిషన్ ఏజెంట్స్ ఇవ్వడం కానీ, ఒకవేళ గవర్నమెంట్స్ పర్చేస్ చేసినా కానీ, వడ్లు కొనుక్కున్నప్పుడు గవర్నమెంట్స్ పర్చేస్ చేసినా, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ త్రూ బ్యాంక్. అండ్ టుడే దే ఆర్ ఏబుల్ టు డూ ద పేమెంట్స్ త్రూ బ్యాంక్. సో ఇంకా అది పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు అసలు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్చేస్ యావరేజ్ బిల్లింగ్ థింగ్. సో ఇఫ్ యావరేజ్ బిల్లింగ్స్ ఆర్ వెరీ హై, ఇట్ మైట్ హ్యాపెన్ ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్. అక్కడ క్యాష్ ఫ్లో అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది నాకు తెలిసి. సో నాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, యూ సెడ్ లైక్ ఈ సిల్వర్ కోటెడ్ జ్యువెలరీ, అదే గోల్డ్ కోటెడ్ సిల్వర్ జ్యువెలరీ కొంటుంది మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ ఆర్ ఫ్రమ్ tier 3 ఆడియన్స్. కాదు, గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది tier 3. గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది tier 3 ఆడియన్స్. tier 3లో అసలు సిల్వర్ జ్యువెలరీ అనేది కొనరు. ఓకే. అసలు ఐల్ గివ్ యూ వన్ బేసిక్ క్లారిఫికేషన్. మాకు గోల్డ్ జ్యువెలరీ వచ్చేసి tier 3 సిటీస్లో వీ మెయిన్లీ ఆపరేట్ గోల్డ్ జ్యువెలరీ ఇన్ tier 3 సిటీస్. ఇప్పుడు హైదరాబాద్లో వీ ఆపరేట్ సిల్వర్ జ్యువెలరీ అనమాట. సిల్వర్ జ్యువెలరీ యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ టోల్ యూ, అంటే మనం డిస్కస్ చేసినంత వరకు ఎంతో కొంత ఇన్హిబిషన్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఊర్లలో నేను వేసుకుంటే అసలు ఏం వేసుకోకుండా ఉంటా కానీ గోల్డ్ వేసుకుంటా అని ఉంటారు, ఆ పంతం ఉంటుంది కొంచెం. సిటీస్లో దే డోంట్ కేర్ అబౌట్ ఇట్ సో మచ్ ఇఫ్ యూ ఆస్క్ మీ. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ క్రౌడ్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. దే సీ ఇట్ అంత జడ్జిమెంటల్ ఉండరు, అంత జడ్జిమెంటల్ అక్కడ జడ్జిమెంటల్ ఎక్కువ జడ్జిమెంటల్ ఉంటారు. ఇక్కడ దే వుడ్ లైక్ టు పర్చేస్ ఇట్ అండ్ సిల్వర్ జ్యువెలరీ బేసిక్. సో ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ నేను అడగడం మర్చిపోయాను. లైక్ ఏంటంటే మనం 40% గోల్డ్ సిల్వర్ది మేకింగ్ ఛార్జెస్ గురించి మాట్లాడడం. సో నాకు అసలు ఎక్స్ప్లెయిన్ చేయండి, అంటే లేమేనికి కూడా అర్థమయ్యేలాగా అసలు మేకింగ్ ఛార్జెస్ ఏంటి, వేస్టేజ్ ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎలా ప్రైజింగ్ చేస్తారు? సో ఫస్ట్ థింగ్ ఇస్ మెటల్ వాల్యూ. అంటే ఇది ఇప్పుడు గోల్డ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే మెటల్ వాల్యూ ఇస్ వన్ థింగ్. 100 grams మెటల్ వాల్యూ. దాని మీద ఎక్స్ట్రా ఏ షాప్ వాళ్ళైనా ఛార్జ్ చేసేది పేర్లు మార్చి అమ్ముతారు. ఒకరు వాల్యూ అడిషన్ ఛార్జెస్ అంటారు, ఇంకొకటి ఏదో ఛార్జ్, దే కమ్ అప్ విత్ నేమ్స్. కానీ ఒకటి మేకింగ్ ఛార్జెస్, ఒకటేమో వేస్టేజ్. వేస్టేజ్ ఇస్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ బేసిక్గా. ఒక మ్యానుఫ్యాక్చరర్ తయారు చేసేటప్పుడు సపోజ్ ఐ గివ్ హిమ్ 100 grams ఆఫ్ గోల్డ్ టు మ్యానుఫ్యాక్చర్ నెక్లెస్ తయారు చేయడానికి ఒక కారిగర్కి ఇచ్చాను. అది కట్ చేసేస్తే 100 grams ఉండదు, 99.99 ఉంటుంది. ఓకే. అండ్ ఒక నెక్లెస్ తయారు చేయాలి, ఒక చైన్ తయారు చేయాలంటే 10 మంది చేతులు మారుతాయి. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. కటింగ్, మెల్టింగ్ ఉంటుంది, మెల్టింగ్ దగ్గర కొంచెం వెళ్ళిపోతుంది. తర్వాత ఈ క్యాడ్మియం కానీ సిల్వర్ కానీ ప్యూరిటీ 22 క్యారెట్కి తీసుకొని రావడానికి మిక్స్ చేయాలి, అక్కడ కొంచెం పోతుంది అనమాట. హీట్ చేసే దగ్గర కొంచెం పోతుంది. దాని తర్వాత మౌల్డింగ్ చేసుకోవాలి, అక్కడ కొంచెం పోతుంది. దాని తర్వాత పాలిషింగ్ చేసుకునేది ఉందనుకోండి, అక్కడ పోతుంది. స్టోన్ ఫిట్టింగ్ ఉంటే స్టోన్ ఫిట్టింగ్లో పోతుంది. క్యాట్ డిజైన్ ఉంటే క్యాట్ డిజైన్లో పోతుంది. సో అట్ ఎవ్రీ స్టేజ్ గోల్డ్ అనేది పోతూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ వేస్టేజ్. ఓకే.
అది డిపెండ్ ఆన్ ఇండివిజువల్గా ఉంటుంది, అంటే ఎవ్రీ ప్రోడక్ట్కి వేస్టేజ్ అనేది డిఫరెన్షియేట్ అవుతుంది. సో ఎంతమంది చేతులు మారుతూ ఉంటాయో, సో ఇఫ్ అ ప్రోడక్ట్ కెన్ బి డన్ ఇన్ ఈజీ వే, ఒక చైన్ అనేది ఈజీగా తయారు చేయగలిగాం అనుకోండి, ఒక 4 చేతులు మారితే సరిపోతుంది అనుకుందాం అనుకోండి, అప్పుడు వేస్టేజ్ తక్కువ ఉంటుంది. ఎంతమంది చేతులు మారితే అంత వేస్టేజ్ పెరుగుతుంది అనమాట. ఇది వేస్టేజ్. ఓకే. అండ్ దిస్ వేస్టేజ్, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మీరు అనుకుంటుండొచ్చు, మీకు ఒక క్వశ్చన్ రావాలి ఇక్కడ యాక్చువల్గా. ఈ వేస్టేజ్ పోతుంది అన్నారు, మీరు కట్ చేస్తే కొంచెం పోయిందని అన్నారు, ఎక్కడ పోతుంది అది అని అడగొచ్చు మీరు. మీరు నమ్ముతారా? ఒక ఇప్పుడు ఈ మార్కెట్స్ ఉంటాయి, ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే చార్మినార్లో తయారు చేస్తారు, పాట్ మార్కెట్ అని ఉంటుంది, జనరల్ బజార్ ఉంటుంది. దీస్ ఆర్ ద 3 మెయిన్ మార్కెట్స్ వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాపెన్స్. ఈ మార్కెట్స్లో ఇప్పుడు రోజు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది, రాత్రి వాడు కడిగేస్తాడు అనుకుందాం, మొత్తం యూనిట్ అంతా వాడు కడిగేస్తాడు. ఆ వాటర్ని కొనుక్కునే వెండర్స్ కూడా ఉంటారు తెలుసా? అంటే గోల్డ్ ఎందులో అయితే క్లీన్ చేస్తారో ఆ వాటర్ మ్యానుఫ్యాక్చరర్స్ బట్టలు వేసుకొని తయారు చేస్తారు కదా, ఆ బట్టల్ని కొనుక్కునే వెండర్స్ కూడా ఉంటారు తెలుసా? ఓకే. దెర్ ఈస్ అ బిజినెస్, దే మేక్ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ స్ట్రీట్స్ మొత్తం వీళ్ళే కడిగేస్తారు తెలుసా అసలు. అంటే అక్కడ ఆ బజార్స్ లో ఉండే స్ట్రీట్స్ అంతా, స్ట్రీట్స్ ఆల్సో దే వోంట్ లీవ్ ఇట్. అక్కడ చెత్తను కూడా వేస్ట్ మీరు నమ్మరు, అక్కడ వేస్ట్ రీసైక్లింగ్ మేనేజ్మెంట్ అక్కడ జరిగినంత మొత్తం ఇండియాలో ఎక్కడ జరగదు. అంటే ఇండియాలో ఇన్ ద సెన్స్ ఈ మార్కెట్స్, గోల్డ్ మార్కెట్స్లలో జరిగినంత. యూ విల్ బి షాక్ టు సీ ప్రతి ఒక్క స్ట్రీట్ ఈస్ కంప్లీట్లీ కవర్డ్ విత్ వాటర్. ఆ వాటర్ని అంతా కలెక్ట్ చేసుకుంటారు. ఆ మళ్ళీ వాటర్లో నుంచి గోల్డ్ అంటే ఎంత దొరుకుతుంది. దేర్ ఆర్ వెండర్స్ టు డూ ఇట్. ఆ స్ట్రీట్కి కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటారు తెలుసా, మీరు నమ్ముతారా? అక్కడ ఒక పెద్ద బిజినెస్ మోడల్ ఉంది. ఆ స్ట్రీట్లో ఉన్న షాప్స్, ఆ రోడ్ తనకి అన్నట్టు కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటారు. ఓకే. వాళ్ళు దాన్ని నీట్గా రిఫైన్ చేసి ఆ గోల్డ్ని తీస్తారనమాట. దాని నుంచి గోల్డ్ యూ కెన్ గెట్ గోల్డ్ అవుట్ ఆఫ్ ఇట్. ఒక మీకు తెలిసినంత వరకు అలాగ మంత్లీ అందులో ఎంత బిజినెస్ అవ్వచ్చు లేదా అది రివీల్ చేయలేరు. ఐ నో దట్ బిజినెస్ ఎగ్జిస్ట్ బికాస్ నేను ఇన్ని రోజులు బిజినెస్ లో ఉన్నాను కాబట్టి. అండ్ మై బ్రదర్స్ వేర్ ఇన్ టు బిజినెస్. మాట్లాడుతూ సడన్ గా మేము మెల్టింగ్ సెంటర్స్ దగ్గర కూర్చున్నప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఎవడు వీడు అని అడిగినప్పుడు తెలిసి ఉండొచ్చు, కానీ లాట్ ఆఫ్ పీపుల్ ఆల్సో డజంట్ నో అబౌట్ ఇట్. లాట్ ఆఫ్ థర్డ్ జనరేషన్ బిజినెస్ ఆల్సో హూ జస్ట్ సిట్ ఇన్ స్టోర్స్ ఆల్సో తెలియకపోవచ్చు, కానీ అది అలా ఆపరేట్ అవుతుంది. యాక్చువల్గా ఇంత పార్టికల్ గోల్డ్ కూడా వేస్ట్ చేయనియరు వాళ్ళు. బట్ సి వేస్టేజ్ ఇస్ వేస్టేజ్. అక్కడ ఆ టైంలో ఆ మ్యానుఫ్యాక్చరర్కి అది పోతూ ఉంటుంది. వాడికి 1 గ్రామ్ పోతే ద వెండర్ విల్ పే హిమ్ ఓన్లీ 0.1 grams ఉండొచ్చు. బికాస్ ఈవెన్ హీ హాస్ దట్ వెండర్ ఆల్సో హూ కలెక్ట్స్ ఆల్ దిస్ వాటర్ అండ్ ఎవ్రీథింగ్, హీ ఆల్సో నీడ్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. కాబట్టి ఇవ్వకపోవచ్చు, కానీ దట్ ఈస్ దేర్. ఎవరి బిజినెస్ అది కూడా ఒక బిజినెస్ ఉంది, మీరు నమ్మితే. చాలా అసలు క్రేజీ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వేస్టేజ్ తర్వాత మేకింగ్ ఛార్జెస్. మేకింగ్ ఛార్జెస్ ఈజ్ సంథింగ్ వేర్ ఇప్పుడు ఒక హాల్ మార్క్ వేయడానికి అనుకోండి, ప్రోడక్ట్ని ఒక దగ్గర నుంచి ఒక మూవ్ చేయడానికి అనుకోండి, కొన్ని పనులు ఎలా అయితే ఏంటంటే జస్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెక్లెస్లో ఒక పువ్వు తయారు చేయాలనుకోండి, వాడు దానికి వేస్టేజ్ అనేది తీసుకోవడం అనమాట. అది మిషన్ మీద ఆ పువ్వు ఇట్లా స్టాంప్ చేసి ఇస్తారనమాట. ఓకే. సో దానికి అంటే పర్ పీస్ అన్నట్టు ఒక ఛార్జ్ ఉంటుంది అనమాట. సో అవన్నీ మేకింగ్ ఛార్జెస్ కిందకి వస్తాయి. సో ఇది వేస్టేజ్, ఇది మేకింగ్ అనమాట. దానిలో కొంచెం పర్సెంటేజ్ ఆబ్వియస్గా మేము స్టోర్ ఓనర్స్ లా బికాస్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ సో మచ్, మేము కొంచెం పర్సెంటేజ్ మేము మార్కప్ చేసుకొని మేము అమ్ముతాం అనమాట. ఓకే, అంటే ఆ వేస్టేజ్ మీద మేకింగ్ మీద స్టోర్ ఓనర్స్ కొంచెం మార్కప్ చేసుకొని ప్రోడక్ట్ అంటే ఇదే పర్సెంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ 8% or 10% ఇఫ్ ద మ్యానుఫ్యాక్చరర్ ఇస్ చార్జింగ్ అస్ యాజ్ అ వేస్టేజ్, విల్ కీప్ 13% సంథింగ్ లైక్ దట్. ఒక 5% మార్జిన్ ఉండేటట్టు పెట్టుకొని చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు టెల్ మీ, ఇప్పుడు చాలా ఆర్నమెంట్స్ ఉంటాయి, రింగ్స్ ఉంటాయి, చైన్స్ ఉంటాయి, నెక్లెసెస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్నమెంట్స్ ఉంటాయి. ఈ ఆర్నమెంట్స్లో దేనికి తక్కువ వేస్టేజ్ ఉంటుంది, ఏ ఆర్నమెంట్కి ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది? ప్లెయిన్ గోల్డ్, ఎనీ ప్లెయిన్ గోల్డ్ హ్యాస్ లెస్ వేస్టేజ్ ఇఫ్ యూ ఆస్క్ మీ. ఎగ్జాంపుల్ లైక్ వేర్ స్టోన్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్, ఇవన్నిటి మీద ఎనీ చైన్ అనుకోండి, లేకపోతే ప్లెయిన్ నెక్లెసెస్ అనుకోండి, మీరు నమ్మరు 80% ఆఫ్ ద గోల్డ్ పర్చేస్ ఈస్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ప్లెయిన్ గోల్డ్, తెలుసా? అవునా? ఓకే. దాని మీద స్టోన్స్ ఉండడం ఏం ప్రిఫర్ చేయరు ఎవరు కూడా. ఓకే, జస్ట్ వేస్టేజ్ మనీని, ఎందుకంటే ఇచ్చిన రోజు నాకేం లాస్ ఉండదు, పోతా మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ పోతాయి అన్నట్టు ఉంటుంది అనమాట. ఈ స్టోన్స్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ వెయిట్ ఫ్లక్చుయేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం దానిలో నుంచి అది ఊడిపోయి, లేకపోతే
ఏమంటారు అది చూడడానికి బాగుండకపోవడం ఏదన్నా ఉంటుంది అనమాట. ప్లెయిన్ గోల్డ్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు, బ్యాంక్ వాడు వెళ్ళినా తీసుకుంటాడు అని చెప్పేసి అందరు చాలామంది గోల్డ్ కొని దెర్ ఈస్ ఆల్వేస్ దట్ సెగ్మెంట్. అట్లీస్ట్ నాకు తెలిసి 40 to 50% ఆఫ్ దట్ గోల్డ్ విల్ మూవ్ టు బ్యాంక్స్ అగైన్. అందరూ గిరివి పెట్టేసి తీసేసుకుంటారు, మనీ తీసుకోవాలి. ఎందుకంటే వాడికి రైతు ఉన్నాడు అనుకోండి, వాడి ఫామ్కి అవసరం ఉంటుంది సీజన్ రాగానే. ఇంకేదైనా బిజినెస్ ఓనర్ ఉన్నాడు, దానిలో పెట్టేసి 1% 1.5% బ్యాంక్ ఇచ్చేసి బయట 3 రూపీస్కి కూడా తిప్పే వాళ్ళు ఉంటారు. సో లాట్ ఆఫ్ పర్చేస్ హ్యాపెన్స్ యాక్చువల్లీ ఇన్ Tier 2 and Tier 3 cities in terms of quantity. Tier 1 will cater, అంటే రేషియో ఆఫ్ పాపులేషన్ టు పర్చేజెస్ హ్యాపెనింగ్ చూసుకుంటే Tier 1లో ఎక్కువ ఉంటుంది ఆ రేషియో. ఒక స్టోర్లో ఆబ్వియస్గా ఎక్కువ అమ్ముతాం, ఇక్కడ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఉంటారు కానీ ఎక్కువ ఉంటుంది. కానీ Tier 2 and Tier 3 సిటీస్లో ఎక్కువగా ఉంటారు ఇన్ జనరల్గా అయితే. అంటే టోటల్గా క్వాంటిటీ కన్సిడర్ చేసినప్పుడు Tier 2 Tier 3 ఆర్ వెరీ బిగ్ మార్కెట్స్ కంపారిటివ్లీ టు Tier 1. సో ఈ పాడ్కాస్ట్ ఒక టీంలో ఎప్పుడైతే మనం ఒక జ్యువెలరీ ఓనర్ని తీసుకొస్తున్నామో అది ఇది అనగానే చాలామందికి కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, ఇది మిత్తా ఫ్యాక్టా మాకైతే ఒరిజినల్గా తెలియదు. మేము గూగుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నమ్ముతాము. ఇప్పుడు మీరు కరెక్ట్గా ఇన్ రియాలిటీ ఇన్ఫర్మేషన్ చెప్పండి. సో కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ మనం డిస్కస్ చేద్దాం. లైక్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే హైయెస్ట్ రిటర్న్ వచ్చేస్తుంది, మిత్తా ఫ్యాక్టా? మిత్తే అండి, అట్లేం చెప్పలేం. ఓకే, గోల్డ్ ప్రైస్ వెడ్డింగ్ సీజన్లో పెరిగిపోతుంది, మిత్తా ఫ్యాక్టా? మిత్ అది కంప్లీట్లీ అబద్ధం, ఇదైతే కంప్లీట్లీ అబద్ధం. ఓకే, గోల్డ్ ఆల్వేస్ బీట్స్ ఇన్ఫ్లేషన్, మిత్ ఆఫ్ ఫ్యాక్ట్? అంటే గోల్డ్లో మనీ ఇన్వెస్ట్ చేస్తే ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుంది. ఇప్పుడు వరకైతే ఇప్పుడున్న మార్కెట్ సినారియోకి అయితే ఇట్ ఈస్ బీటింగ్ ఇన్ఫ్లేషన్. ఓకే, ఇట్ ఈస్ బీటింగ్ రియల్ ఎస్టేట్ ఆల్సో యాక్చువల్గా. ఇట్ ఈస్ నాట్ ఇన్ఫ్లేషన్ అనే కాదు, లాస్ట్ 6 months యాక్టివిటీ అయితే ఇట్ ఈస్ ఆల్సో బీటింగ్ రియల్ ఎస్టేట్. డైలీ గోల్డ్ వేసుకుంటే అది కొంచెం దాని వాల్యూ తగ్గిపోతుంది, మిత్ ఆఫ్ ఫ్యాక్ట్? వాల్యూ తగ్గిపోవడం అంటే నాకు అర్థం లైక్ దాని ప్యూరిటీ, డైలీ గోల్డ్ వేసుకుంటే దాని ప్యూరిటీ తగ్గిపోతుంది. ప్యూరిటీ తగ్గదు కానీ వెయిట్ తగ్గిపోతుంది. డైలీ గోల్డ్ వేసుకుంటే వెయిట్ తగ్గిపోతుంది అంటే 10 years 20 years వేసుకుంటే ఇప్పుడు కొన్ని పుస్తల తాళ్ళు ఉంటాయి అనమాట. ఓకే, అవి మంగళసూత్రాలు అంటారు, పుస్తల తాళ్ళు అంటే మీకు ఐడియా ఉంటుంది. 20 years 25 years వాడుంటారు. సో అది 30 grams ఉన్నది 27-28 grams అయిపోతుంది ఒక 20 years టైంకి. 10-20 15 20 years ఎలా లాస్ అయిపోతుంది అది? అంటే మనం రోజు స్నానం చేసినప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు, చెప్పలేం కానీ ఇట్ విల్ గో డెఫినెట్గా. ఓకే, సో పాత బంగారం కన్నా కొత్త బంగారం ఎక్కువ వాల్యూ ఉంటుంది, మిత్ ఆఫ్ ఫ్యాక్ట్? పాత బంగారం ఎంత వాల్యూ ఉంది, కొత్త బంగారం ఎంత వాల్యూ ఉన్నాయి, ఇట్ డిపెండ్స్ ఆన్ ప్యూరిటీ అంతే. అది అందరు ఏమనుకుంటారు అని అంటే, నేను పాత బంగారం తీసుకెళ్ళి అమ్మేటప్పుడు వాడు ఆబ్వియస్గా తక్కువ అమౌంట్ ఇస్తారు అని అనుకుంటారు ఎవరైనా కానీ. కానీ అది ఏం లేదు, దానిలో ఎంత ప్యూరిటీ ఉంటే అంత తీసుకుంటారు. ఓకే, అంతే. అట్లేం లేదు, ఎంత ప్యూరిటీ ఉంటే అంత తీసుకుంటాం అంతే. సో ఇవన్నీ 20 years బ్యాక్ జరిగేవి, 15-20 years బ్యాక్, వెన్ దేర్ వాజ్ నాట్ మచ్ నాలెడ్జ్. ఒకడే ఊర్లో ఒక్కడే ఉండేవాడు అమ్మేవాడు. అప్పుడు అన్ని దున్నేసుకున్నారు అప్పట్లో. ఇప్పుడు కస్టమర్ ఉల్టా అడుగుతున్నారు, లలితాలో టెస్టింగ్ మిషన్ ఉంటుంది కదండి, మీ దగ్గర పెట్టలేదు ఆ టెస్టింగ్ మిషన్ అని ఉల్టా అన్నీ అడుగుతారు అనమాట. ఈ లలిత టాపిక్ పక్కన పెడదాం, నాకు మంచి క్వశ్చన్ ఉంది యాక్చువల్లీ. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సిల్వర్ జ్యువెలరీ టార్నిష్ అయిపోతుంది, మిత్ ఆర్ ఫ్యాక్ట్? ఎస్, ఇట్ విల్ టార్నిష్, ఇట్ షుడ్ టార్నిష్. ఎందుకంటే రియల్ సిల్వర్ అయితే టార్నిష్. సిల్వర్ ఈజ్ వైట్ ఇన్ కలర్ అండి. మనము ఇప్పుడు సిల్వర్ వైట్ ఇన్ కలర్, దాని మీద ఎంత పౌడర్ వేసినా, ఎంత ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టినా, ఏది పెట్టినా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పోవాల్సిందే. ఇట్ డిపెండ్స్. సిల్వర్ అనేది టార్నిష్, దాని మీద ఎంత గోల్డ్ ప్లేటింగ్ చేసినా 100% టార్నిష్ అవుతుంది. డిపెండ్స్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ టేక్ ఆర్ హౌ మచ్ మాయిశ్చర్ ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్పోజ్ టు. సిల్వర్ని ఇప్పుడు నేను 4 years గ్యారంటీ ఇస్తాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, కానీ నెక్స్ట్ డే తీసుకెళ్ళి వాటర్లో ముంచి తీస్తే వెళ్ళిపోతుంది. ఓకే, వాటర్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వద్దు. సిల్వర్ వాటర్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకూడదు, లేకపోతే నల్లగా అయిపోతుంది అనమాట. సిల్వర్ ఎప్పుడైనా వైట్ కూడా కాదు, బ్లాక్ కలర్ అయిపోతుంది అనమాట సిల్వర్. అలా ఏం థింగ్స్ ఉన్నాయి సిల్వర్లో ఇలాంటివి చేస్తే ఫాస్ట్గా పాడైపోయేలాగా? పర్ఫ్యూమ్స్ కొట్టుకోవడము, ఎనీ ఫార్మ్ ఆఫ్ మాయిశ్చర్ అనేది టచ్ అవ్వకూడదు. ఇట్ మైట్ బి పర్ఫ్యూమ్స్, ఇట్ మైట్ బి పూలలో నుంచి వచ్చేది, ఇట్ మైట్ బి ఎనీథింగ్. మాయిశ్చర్ కి ఎంత తక్కువ ఎక్స్పోజ్ అయితే, అంటే మాయిశ్చర్ ఎయిర్ లో కూడా మాయిశ్చర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ జ్యువెలరీ దగ్గరలో ఉన్నారంటే వాళ్ళకి ఫాస్ట్ గా, సో ఆబ్వియస్ గా ఎయిర్ కి ఎక్కువసేపు పెట్టి ఉంచేసిన, ఇప్పుడు సిల్వర్ రాత్రిపూట ఇలా పెట్టేసి ఉంచేసిన, మార్నింగ్ లేసరికి కూడా నల్లగా అయిపోతుంది అనమాట. ఒక క్లోజ్డ్ కంటైనర్ లోనే స్టోర్ చేయాలి. అండ్ అవసరం ఉన్నప్పుడే వాడుకోవాలి, మళ్ళీ లోపల పెట్టేసేయాలి అలా.
అంటే రెగ్యులర్ గోల్డ్ వాడినట్టు దాన్ని అంత నచ్చినట్టు వాడకూడదు. రెగ్యులర్ ఐటమ్స్ ఏవి కూడా వాడలేమన్నమాట. సో సిల్వర్, ఆక్సిడైజ్ సిల్వర్ వాడొచ్చు బికాస్ ద కలర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్మోస్ట్ బ్లాక్ ఇన్ కలర్. ఓకే. కానీ గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ జ్యువెలరీ రెగ్యులర్ యూస్కి మాత్రం వాడలేమన్నమాట. అండ్ దానిలో అమ్మే ప్రోడక్ట్స్ కూడా యాక్చువల్గా ఓన్లీ బ్రైడల్ ప్రోడక్ట్సే ఉంటాయి అన్నమాట. నెక్లెస్ అవి డైలీ వేసుకోరు కదా, అవి ఓన్లీ ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు వేసుకుంటారు. దట్ వే ఇట్ విల్ సాల్వ్ ద పర్పస్ అన్నట్టు. ఓకే, అందుకని చెప్పి ఎలానో ఉంది కాబట్టి దాన్ని అలా వాడదాం అనమాట. ఇప్పుడు అదే తీసుకొని వచ్చి ఇప్పుడు మీరు రింగ్ తయారు చేసి ఏంటంటే నేను వద్దనే చెప్తాను. నా షాప్లోకి వచ్చేసి ఎవరైనా పుస్తల తాళ్ళు ఉంటాయని అడుగుతారు, వేసుకోకండి అని చెప్తాను. అది ఎందుకంటే రేపు నల్లగా అయిపోతుంది, విత్ ఇన్ 1 వీక్లో నల్లగా అయిపోతుంది. మళ్ళీ నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తారు, వద్దు అని చెప్పేస్తాను నేను డైరెక్ట్గా. సో ఈ ఏ ప్రోడక్ట్స్ అయితే మనం తక్కువ యూజ్ చేస్తామో ఆ ప్రోడక్ట్సే, ఐ మీన్ వడ్డానాలు, లాంగ్ హారమ్స్, షార్ట్ హారమ్స్, జుమ్కీస్, ఇవి మాత్రమే దానిలో ఎక్కువ అమ్ముతాం అనమాట. సిల్వర్ జ్యువెలరీ ఇస్ ద నెక్స్ట్ గోల్డ్. మిత్ ఆర్ ఫ్యాక్ట్? మిత్కి ఫ్యాక్ట్కి మధ్యలో ఉందనొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేయండి అయితే సి, నన్ ఆఫ్ దెమ్ క్యాన్ రిప్లేస్ గోల్డ్ అండి. నథింగ్ క్యాన్ రిప్లేస్ గోల్డ్. ఈవెన్ డైమండ్ కాంట్ రిప్లేస్ గోల్డ్, ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్. ఎందుకు? At some point of, see, gold has that traditional value which is linked to our financial system. ₹1,00,00,000 గోల్డ్ని ఒక చిన్న బాక్స్లో, స్వీట్ బాక్స్లో పెట్టేసేయచ్చు. మీకు అర్థమైంది కదా? అండ్ ఇట్ విల్ బీ పాస్ త్రూ జనరేషన్స్. బేసిక్గా గోల్డ్ ఈజ్ నాట్ ఓన్లీ పర్చేస్డ్ యాజ్ అ ట్రెడిషనల్ థింగ్ బట్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ పరంగా పర్చేస్ చేస్తారు. సెకండ్ థింగ్, ఎంతో కొంత పెళ్ళిళ్ళకి అనుకోండి, మన సౌత్ ఇండియన్ కల్చర్లో ఎస్పెషలీ, నాట్ టాకింగ్ అబౌట్ ఇండియా వైడ్, అదంతా నాకు అంత లేదు, సీన్ లేదు ఇప్పటికీ. సో సౌత్ ఇండియాలో అట్లీస్ట్ ఇట్ హ్యాస్ అ వెరీ ఒక ట్రెడిషనల్ ఎఫెక్ట్ ఉంది దాని మీద. అంటే పెళ్ళిళ్ళకి కంపల్సరీ గోల్డ్ వేసుకోవాలి. ఇట్ హ్యాస్ గాట్ సమ్ అంటే అదే డివైన్ వాల్యూ అనొచ్చు, కొంచెం ఉందన్నమాట. అది రిప్లేస్ చేయలేం. కానీ విత్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూ ఆఫ్ గోల్డ్, ఇప్పుడు 95,000. ఇఫ్ యూ వాంట్ టు పర్చేజ్ అ నార్మల్ నెక్లెస్, మీ బ్రదర్ పెళ్ళికి ఏదైనా ఉందాం అనుకుంటున్నారు అంటే 10 to 15 lakhs ఈజీగా ఎగరాల్సిందే, అంతే. అండ్ అంత ఈజీ కాదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అంతంత మనీ స్పెండ్ చేయడం, బిఫోర్ లైక్ 1 year బిఫోర్ సేమ్ వచ్చేసి ఇప్పుడు 10 lakhs ఈ రోజు ఉన్నది, 1 year బిఫోర్ ఇట్ వాజ్ 7 lakhs పర్చేజ్ వాల్యూ. నేను చెప్తున్నాను, టుడే ఇట్ ఈస్ లైక్ 10 lakhs. ఇంకా పెరిగే ఛాన్సే ఉంది, కానీ తగ్గే ఛాన్స్ అయితే, అంటే డిపెండింగ్ ఆన్ ద వరల్డ్ సిచ్యువేషన్, ఇట్ ఈస్ మోర్ లైక్లీ టు గ్రో. బేసిక్గా నాకు తెలుసు, ఐఎమ్ నాట్ అ ఫైనాన్షియల్ అనలిస్ట్, బట్ ఇట్ ఈస్ మోర్ లైక్లీ టు గ్రో. అది ఎక్కడ రిప్లేస్ అవుతుంది అని అంటే, if it is not your wedding or your function, you want to go for your cousin's wedding, అక్కడే వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ముందు అక్కడికి కూడా గోల్డే కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫస్ట్ కజిన్ ఉంటారు, వాళ్ళ పెళ్లి జరుగుతుంది, అప్పుడు ఏదో 2 lakhs 3 lakhs పెట్టి ఆర్నమెంట్ కొనేసి వెళ్ళేవాళ్ళు అనమాట. సి, గోల్డ్ మార్కెట్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్, అంటే మ్యారేజ్ సీజన్స్లో ఎక్కువ ఉంటుంది కస్టమర్స్. అంటే నాట్ ఓన్లీ పెళ్లి చేసుకుంటున్న వాళ్ళే కొంటారు అని కాదు, యాక్చువల్గా పెళ్లి చుట్టుముట్టున్న వాళ్ళందరూ కూడా కొంటారు అనమాట. దగ్గర కజిన్స్ కూడా చాలా మంది కొంటారు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే, మీ మదర్ ఎప్పుడో వాళ్ళ బ్రదర్ వాళ్ళ కూతురు వెడ్డింగ్ ఉన్నప్పుడు ఏదో ఒకటి ఉన్నప్పుడు కొనుంటారు. నాట్ లైక్ హై వాల్యూ, ఎంతో కొంత 1,00,000, లేకపోతే మన ఇంట్లో చిన్న ఫంక్షన్ అంటే గృహప్రవేశము, పుట్టుపంచులో ఏదో జరుగుతున్నప్పుడు దే వుడ్ హ్యావ్ బాట్ సంథింగ్. సో ఇదంతా ఎప్పుడు షిఫ్ట్ అయిపోతుంది అనమాట. ఇదంతా కజిన్స్ వెడ్డింగ్కి కొనడము. వెడ్డింగ్స్లో కూడా ఇప్పుడు చాలా బాలీవుడ్ వెడ్డింగ్స్ అయిపోయినాయి మొత్తం. హల్దీ, మెహందీ, సంగీత్, ఒక 7-8 ఫంక్షన్లు ఉంటాయి, వరమాల, అన్ని ఏవేవో ఫంక్షన్స్ ఉంటాయి. ప్రతిదానికి మాత్రం సేమ్ సెట్ వేసుకోలేరు కదా. అవునవును. అండ్ ఒక్కొక్క సెట్ ఆల్మోస్ట్ 700-800 గ్రాములు అవుతుంది. అప్పుడు సిల్వర్ జ్యువెలరీ ఈజ్ కమింగ్ ఇన్ టు ప్లేస్ అనమాట. ఇప్పుడు వరమాల ఉంటుంది, అక్కడ వేసుకుంటారు, సిల్వర్ జ్యువెలరీ వేసుకుంటారు. హల్దీ ఉంటుంది, దానిలో సిల్వర్ జ్యువెలరీ వేసుకుంటారు. దాని మీద అప్పుడు పసుపు పడినా పర్లేదురా బాబు, ఇది పోయినా పర్లేదు అన్న, అంటే ఆ మ్యారేజ్ మొత్తం అంతా బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్లో ఆ అమౌంట్ వస్తుంది అనమాట. సో అక్కడ గోల్డ్ కంటే కూడా సిల్వర్. సో మ్యారేజ్ అనే ఈవెంట్కి రిప్లేస్ చేస్తామా అంటే రిప్లేస్ చేయము. నాకు తెలిసి అది 10 లక్షలైనా రిప్లేస్ చేయము.
అఫోర్డబిలిటీ వల్ల రిప్లేస్ చేస్తుండొచ్చు ఎవరన్నా. వాడు ఇఫ్ హీఈస్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ గోల్డ్ అప్పుడు రిప్లేస్ చేస్తుండొచ్చు. కానీ మెంటల్గా రిప్లేస్ చేస్తారా అంటే దే కాంట్ రిప్లేస్. ఒక పెళ్లి కూతురికి గోల్డే వేసుకోవాలని ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ టూ డిఫికల్ట్ టు రిప్లేస్ ఇన్ మ్యారేజ్ ఎస్పెషల్లీ. కానీ ఇంతవరకు వచ్చింది, అంతవరకు అవుతుందా లేదో తెలియదు మరి. అండ్ వన్ థింగ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు యూ సీ టుడేస్ జనరేషన్ ఇన్స్టాగ్రామ్లో ఒక డ్రెస్ వేసుకొని ఫోటో పెడితే ఇంకొక డ్రెస్తో దే జస్ట్ డోంట్ వాంట్ షో అప్. ఎస్. ఆ సినారియోస్లో కానీ థింక్ చేస్తే ఒక రెస్టారెంట్కి వెళ్తే మళ్ళీ ఆ రెస్టారెంట్కి వెళ్ళకూడదు. ఎప్పుడు కొత్తదనం కావాలి, కొత్తగా కావాలనే మైండ్ సెట్ అందరికీ ఉంది. సో ఆ సెగ్మెంట్లో ఇఫ్ యూ సీ పీపుల్ బిహేవియర్ దెన్ దెర్ ఇస్ అ లార్జ్ స్కోప్ ఫర్ సిల్వర్ జ్యువెలరీ గ్రో అయ్యేది. చాలా ఎక్కువ స్కోప్. దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్. ఇప్పుడు నేను చెప్పిన దానిలో మీరు కూడా ఆ పాయింట్ యాడ్. యాక్చువల్గా దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్. ఈ రోజు నేను నా తమ్ముని పెళ్ళికి ఇది వేసుకొని వెళ్ళాను కదా, నెక్స్ట్ ఇంట్లో మళ్ళీ వాళ్ళ చెల్లెల పెళ్లి జరిగేటప్పుడు 1 yearకి నేను ఇది మాత్రం కనబడొద్దు. అండ్ ఇప్పుడు మిక్స్ అండ్ మ్యాచ్ కూడా వచ్చేసాయి అనమాట. దే విల్ వేర్ లైక్ లాంగ్ హారం అండ్ షార్ట్ హారం గోల్డ్ వేసుకుంటారు, వడ్డానం మాత్రం సిల్వర్ జ్యువెలరీ, జడ మాత్రం సిల్వర్ జ్యువెలరీ. బికాస్ ఆ వడ్డానము జడ అనేది ఎవ్రీ ఫంక్షన్కి నువ్వు వేసుకోవు. లాంగ్ హారం వేసుకుంటావు, నీ ఫ్రెండ్ వెడ్డింగ్ ఉన్నా వేసుకుంటావు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో పిలిచినా ఏదో వెడ్డింగ్కి వేసుకుంటావు, ర్యాండమ్ వెడ్డింగ్స్కి కూడా. కానీ వడ్డానం మాత్రం ఆ వెడ్డింగ్కి పెట్టుకొని వెళ్ళవు. సో యూ వోంట్ లైక్ టు పర్చేజ్ ఇట్. అది వడ్డానం కొంటారు కానీ హార్డ్లీ 10 times వేసుకుంటారండి నాకు తెలిసి, అంతే. సో అది ఇప్పుడున్న జెన్జీస్కి కానీ అది అర్థమైపోయింది. నేను లాంగ్ హారమ్స్ ఇవన్నీ వేసుకుంటాను కానీ వడ్డానం ఎప్పుడో ఒకసారి వేసుకుంటాను. సో అది సిల్వర్ జ్యువెలరీలో కొనుక్కోవచ్చు. ఆ మిక్స్ అండ్ మ్యాచ్ కూడా వచ్చేసింది అనమాట. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఇప్పుడు ఉమెన్కి గోల్డ్ అనేది ఇట్స్ అన్ ఎమోషన్. మనీ ఉంటే దే జస్ట్ ఆల్వేస్ వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్. ఇప్పుడు అదే ఇప్పుడు టుడేస్ జనరేషన్ ఎవరైనా ఇప్పుడు మా చెల్లిని ఎగ్జాంపుల్ తీసుకోండి, వాళ్ళకి అంత పెద్ద పెద్ద హారాలు నచ్చవు. ఎక్కడికి వెళ్ళినా మమ్మీ తీసుకోనంటే నాకు అంత వద్దు, నాకు స్లీక్గా కావాలి, నార్మల్గా ఉండాలి. వాళ్ళకి హడావిడి చేయడం నచ్చదనే పర్స్పెక్టివ్లో చెప్తారు. అండ్ ఇద్దరిని కంపేర్ చేస్తే అవతల వాళ్ళు ఏమనుకుంటారని మేబీ ఎల్డర్స్ థింక్ చేస్తారు. బట్ టుడేస్ జనరేషన్ అవతల వాళ్ళు ఏమనుకుంటారో నాకు అనవసరం, నేను అది వేసుకుంటున్నానా, నేను అది ఫీల్ అవుతున్నానా, నేను అది ఎంజాయ్ చేస్తున్నాను, ఈరోజు ఇది వేసుకుంటాను రేపు ఇంకోటి వేసుకుంటున్నాను, నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. ఆ సెగ్మెంట్లో చూసుకున్నా కూడా సిల్వర్ జ్యువెలరీకి కమింగ్ ఫ్యూ డేస్లో దిస్ అ లార్జ్ స్కోప్. మార్కెట్ పెరిగే స్కోప్ చాలా స్కోప్ ఉంది. అండ్ యాడింగ్ టు దట్ పాయింట్, ఇప్పుడు మీ సిస్టర్ అన్నారు ఫర్ ఎగ్జాంపుల్, తనైనా పెళ్లిలో గోల్డ్ వేసుకుంటానంట. చూడండి, ఇంకా పెళ్లి వరకు రాలేదు, అందుకే రాలేదు. పెళ్లిలో మాత్రం గోల్డే కావాలంటది. ఓకే, అంటే నార్మల్గా ఇలా ఉంటారు, పెళ్ళికి మాత్రం ఇప్పుడు ఈ రోజు నాకు నేను హ్యావ్ సీన్ పీపుల్ అండి, మా కజిన్స్ మా ఫ్రెండ్స్, అసలు ఒక చైన్ 3 grams దాటితే అబ్బా ఎంత లా ఉంది, అసలు ఎంత మోటా దిక్రే రే అంటుండే అసలు నాతోనైతే. అరే క్యా ఖరీద్నా రే తుమారే దుకాన్ కో ఆయా తో పూరా మోటా దిక్రే అంటుండే నాతో అసలు. అయితే అలాంటి వాళ్ళు కూడా పెళ్ళి అనేసరికి మాత్రము అసలు ఇంకా ఎలా అసలు మొత్తం లక్ష్మీదేవిలాగా రెడీ అయిపోవడం ఇష్టపడతారు అనమాట. మీరు అనుకుంటున్నారు, నా వరకు నేను అబ్జర్వ్ చేసి చెప్తాను. ఫర్ యువర్ మామ్ ఆర్ ఫర్ మై మామ్ సొసైటీ ఈజ్ అ బెంచ్ మార్క్ అనుకోండి. ఏమనుకుంటారు ఫర్ ఆర్ జనరేషన్ ఇన్స్టాగ్రామ్ ఏమనుకుంటుంది? అబ్సల్యూట్లీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అంతే. ట్రూ. ఇన్స్టాగ్రామ్ ఏమనుకుంటుంది? పక్కన నువ్వు ఏమనుకోకపోయినా ఫరక్ పడదు. సో ఇన్స్టాగ్రామ్లో ఒకవేళ డిమాండ్ వచ్చింది లాంగ్ హారమ్స్కి అన్నిటికి అనుకోండి, చచ్చినట్టు వేసుకుంటారు అందరు, అట్లా ఏం లేదు. బట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ వర్కింగ్ పీపుల్ టు క్యారీ చిన్న వేసుకోవడం. ఇట్ ఈస్ ఆల్వేస్ ఈజీ. దట్ డిమాండ్ హ్యాస్ గ్రోన్. దట్స్ వేర్ క్యారెట్ లేన్ అండ్ బ్లూ స్టోన్ హ్యాస్ క్యాప్చర్డ్ ద మార్కెట్ అనమాట. దెర్ ఈస్ సర్టన్ సెట్ ఆఫ్ పీపుల్ వీ డోంట్ ఈవెన్ రికగ్నైజ్ దెమ్ అనుకోండి, లేకపోతే వీ డోంట్ ఈవెన్ నో దే ఎగ్జిస్ట్. ఈ పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లలో పెద్ద వాళ్ళల్లో దే కమ్ అవుట్ ఫ్రమ్, అంటే Tier 3 cities, Tier 2 cities నుంచి వచ్చి ఇక్కడ జాబ్ చేస్తూ ఉండే వాళ్ళు ఉంటారు. దే డోంట్ కేర్ అబౌట్ సొసైటీ, ఏముండదు వాళ్ళకి. అండ్ ఎవరేమనుకుంటారు ఏం పట్టించుకోరు. వాళ్ళు చిన్నవి కొనుక్కుంటారు, పెద్దవి అవసరం ఉన్నప్పుడు సిల్వర్ జ్యువెలరీ కొనుక్కుంటున్నారు వాళ్ళు. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, పర్చేసింగ్ ప్యాటర్న్ అంటే హైదరాబాద్లో మెయిన్ మా బ్రాంచెస్ ఓన్లీ హైదరాబాద్లో ఉండడానికి కారణం ఏంది అని అంటే, బికాస్ దీస్ పీపుల్ హూ వర్క్ ఇన్ ఐటీస్ కానీ లేకపోతే ఇలా వర్క్ చేసేవాళ్ళు, దే డోంట్ కేర్ అబౌట్ వాట్ దే ఆర్ వేరింగ్. వాళ్ళ ఫ్రెండ్ వెడ్డింగ్కి వెళ్ళినా వాళ్ళు ఐటీలోనే ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు మంచిగా లాంగ్ హారం వేసుకొని వెళ్తారు. ఇన్ ఆర్డర్ టు యూజ్ ఇట్ డైలీ బేసిస్ దే బై ఇట్ ఫ్రమ్ లైక్ చిన్నవి చాలా డైంటీ జ్యువెలరీ, సన్న జ్యువెలరీ కొనుక్కుంటారు అంతే వాళ్ళు. ఇక్కడ వన్ కామన్ థింగ్ ఉంది యాక్చువల్లీ, ఈ కాన్వర్సేషన్ చేసినప్పుడు నాకు అది గుర్తొచ్చింది. వన్ కామన్ థింగ్ ఏంటంటే, ఇఫ్ యూ సీ మన ఎల్డర్స్ వాళ్ళు ఏదైనా చేసినప్పుడు, ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు
ఎవరైనా అడ్మిట్ చేస్తే బాగుంటుందని ఫీల్ అవుతారు డెఫినెట్గా. ఇది ఎక్కడ కొన్నారు, ఇది ఏంటి అండ్ డెఫినెట్లీ ఆ అటెన్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు జెన్జీస్లో కూడా వెన్ దే గెట్ రెడీ, ఎప్పుడు రెడీ అయినా వాళ్ళు స్నాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్ట్ కానీ స్టోరీ పెడతారు. అంటే వాళ్ళకి కూడా అటెన్షన్ కావాలి, అంటే ఎవరైనా అడ్మిట్ చేశారా లేదా. ఇట్స్ హ్యూమన్ నేచర్. ఇట్స్ హ్యూమన్ నేచర్ అండి. ఫార్మ్ ఇస్ డిఫరెంట్ కానీ అందరికి 100%. సి మీరు అన్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ సి ఆల్వేస్ ద స్పెండింగ్ ప్యాటర్న్స్ చేంజ్. ఒకప్పుడు ఒక చీరకి ₹1,00,000 పెడుతుండే మన మమ్మీ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నాను నేను. ఈరోజు ₹1,00,000 పెట్టి చీర కొనకపోవచ్చు, కానీ లెహంగా కొంటారు. మనీష్ మల్హోత్రా డిజైనర్ కావాలి నాకు అని అంటారు. నాకు మీకు అర్థమైందా? ద వే టు స్పెండ్ మనీ హ్యాస్ చేంజ్డ్. ట్రూ. బట్ స్పెండింగ్ మనీ ఆర్ వెన్ నిన్నెవ్వరు ఆపట్లేదు, అంటే ఇంకా మనీ స్పెండ్ చేసే విధానాలు మారాయి అంతే గానీ యూ హ్యావ్ నెవర్ స్టాప్ టు స్పెండ్ ద మనీ. అజెండా ఒకటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే. ఆ రోజు చీరకు పెట్టేవాళ్ళు ఈరోజు లెహంగాలకు పెడుతున్నారు అంతే. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ గోల్డ్ ఆల్సో, ఆ రోజు హారాలకు పెట్టేవాళ్ళు ఈరోజు డైమండ్స్కి పెడుతున్నారు గోల్డ్ సెగ్మెంట్లో. వెన్ నో వన్ ఈస్ కేరింగ్ అబౌట్ ఇట్, అంటే వెన్ యూ కాంట్ పర్చేజ్ అనొచ్చు, లైక్ when you can't afford to spend so much amount of money at that point of time, silver jewelry comes into place to fill that gap. సో మీరు ఈ గ్యాప్ ఎలా అబ్జర్వ్ చేస్తారు? బికాస్ ఎందుకంటే దిస్ ఇస్ సో ఇంపార్టెంట్ క్వశ్చన్. మీ ఫ్యామిలీ అంతా గోల్డ్ బిజినెస్లో ఉన్నారు ఇయర్స్ నుంచి. మీరు యాక్చువల్లీ ఆ గోల్డ్ బిజినెస్నే కంటిన్యూ చేయొచ్చు, బికాస్ ఇప్పటికీ గోల్డ్కి మార్కెట్ ఉంటుంది, గోల్డ్ గ్రో అవుతుంది, యూ కెన్ మేక్ మనీ. బట్ అదంతా వదిలేసి మీరు ఈ మయూకా స్టార్ట్ చేయడానికి, ఎస్పెషల్లీ సిల్వర్ జ్యువెలరీ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఎలా ఫైండ్ అవుట్ చేశారు ఈ గ్యాప్ని? అంటే గోల్డ్ కానీ ఇక్కడ ఎక్కువ మనీ ఉందా? నేను ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ శంషాబాద్ బ్రాంచ్ చూసుకునేవాడిని అనమాట అప్పట్లో. సో మాకు నార్మల్గా అంటే ఒక ఏమంటారు, ఒక మేము మా భాషలో చెప్పాలంటే పెళ్లి గిరాక్, అంటే మ్యారేజ్ కోసం పర్చేస్ చేయడానికి వచ్చారనమాట. వచ్చినప్పుడు దే ఆల్మోస్ట్ బాట్ సమ్ 150 grams ఆఫ్ గోల్డ్, ఆల్మోస్ట్ 100 or 150 grams ఆఫ్ గోల్డ్ ఆర్డర్ ఇస్తుండే. సో అయితే దానిలో పెళ్లి కూతురు వచ్చేసి నా దగ్గరికి 3 times వచ్చింది. అన్న 40 grams వడ్డానం, షీఈ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. 40 grams గోల్డ్ చేయొచ్చా, 50 grams వడ్డానం చేయొచ్చా, అది ఇదని అన్నదనమాట. అయితే అప్పటికి కూడా లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు ఆస్క్ మీ డైరెక్ట్గా సిల్వర్ జ్యువెలరీ అడిగేవాడిని, తెచ్చేవాడిని. ఐ మీన్ నేను హోల్సేల్ వెండర్స్ నుంచి, బెంగళూరు నుంచి, అక్కడి నుంచి తెప్పించేవాడిని, చూపించేవాడిని, ఫొటోస్ చూపించేవాడిని. ఐ యూస్ టు గెట్ ఇట్ ఇన్ కొరియర్, ఐ యూస్ టు సెల్ దెమ్ అనమాట బేసిక్. అప్పటికి 5-10 times చేశాను. నేను చెప్పానమాట తనకి, లేదమ్మా ఇలా ఉంటుంది, నీ బడ్జెట్ ఎంత, 1,50,000 అని అడిగాను. 50,000 వరకు స్పెండ్ చేస్తాను అన్నాను. 50,000 అయితే ఇట్లా వడ్డానం ఉంటుంది, నీకు సిల్వర్ జ్యువెలరీ, నీకు ఫస్ట్ నేను నీకు ఫొటోస్ పంపిస్తాను, నీకు ఓకే అయితే నువ్వు తీసుకో అని అన్నాను అనమాట. తీసుకున్నావు. అయితే ఏం చేసింది, ఫస్ట్ ఫొటోస్ పంపించాను అన్న, ఒక 5-6 pieces ఇవి తెప్పి అని అన్నా అనమాట. అయితే ఇదంతా ఇంట్లో వాళ్ళకి ఏం తెలియదు అసలు. ఇంట్లో వాళ్ళకి అసలు ఏం తెలీదు. తను నాతోని ఫోన్లో నార్మల్గా కాన్వర్జేషన్ చేస్తుండే. అయితే తెప్పించిన తర్వాత మీరు వచ్చిన రోజు బెంగళూరు నుంచి వచ్చినప్పుడు చెప్పండి, నేను వచ్చి చూస్తాను అని చెప్పింది. బెంగళూరు నుంచి కొరియర్ వచ్చింది. చెప్పిన వెంటనే లీవ్ పెట్టి మరీ వచ్చింది అసలు ఆ రోజు తను. అయితే ఇవన్నీ వేరేవన్నీ రెడీ అయిపోయినాయి. అవన్నీ వేసుకున్నా తనకు అంత మజా రాలేదు. కానీ వడ్డానం పెట్టుకొని అద్దంలో చూసుకుంటే ఒకటి వచ్చింది. అంటే ఐ కుడ్ సీ దట్ స్పార్క్ ఇన్ హర్. అంటే తనకి అప్పటి వరకు ఒక 10-15 లక్షలు పెట్టి ఎంత కొంటున్నా అంత హ్యాపీనెస్ అనేది రాలేదు. అంటే ఏదో బికాస్ దట్ హ్యాస్ బీన్ ట్యూన్ ఇన్ అవర్ మైండ్. అంటే చిన్నప్పటి నుంచి కూడా నీ పెళ్ళికి ఇంత బంగారం అయితే వస్తుంది అని ట్యూన్ అయిపోయి ఉంది. సో నో ఎక్సైట్మెంట్ ఏం లేదు. ఆ వడ్డానం పెట్టిన వెంటనే నేను జడ కూడా తెప్పించాను అనమాట. అన్నీ పెట్టేసి ఇట్లా మంచిగా పట్టు చీర వేసుకొని రెడీ అయిన వెంటనే తనే హ్యాపీగా ఫీల్ అయిందంటే దాంతోపాటు జడ కూడా తీసేసుకుంది అనమాట తను. నేను అమ్ముదామని జడ తెచ్చిన తనకి. కానీ నాకు అక్కడ ఎంతో కొంత ఐ వాజ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ హూ ఆల్వేస్ వాంటెడ్ టు స్టార్ట్ న్యూ అనమాట. సో అక్కడ నాకు ఒక సాటిస్ఫాక్షన్ కనిపించింది. దీనికి ముందు కూడా బిఫోర్ మనం చేసిన, అంటే మనకు వచ్చిన మార్కులకు జాబ్లు ఇవ్వలేదు కానీ గ్రాడ్యుయేషన్లలో దానికి నేను బిజినెస్లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఒక 4-5 years గ్యాప్ ఉండే అనమాట. సో ఐ వాజ్ ద ఫస్ట్ యంగ్ గై టు స్టార్ట్ టు జాయిన్ ఇన్ టు బిజినెస్ ఇన్ మై ఫ్యామిలీ అనమాట. సో వై ఐఎమ్ టెలింగ్ యూ దిస్ స్టోరీ అంటే, సో వెన్ ఐ ఫినిష్డ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను జాబ్ చేశాను. ఒక 2 years జాబ్ చేశాను. అండర్ గ్రాడ్యుయేషన్లో ఎవరు జాబ్ చేయలేదు, అందుకని MBA చేశాను. తర్వాత 2 years జాబ్ చేశాను.
ఎప్పుడు నచ్చేది కాదు నాకు. ఐ రియలైజ్డ్ మై సెల్ఫ్ దట్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ బిజినెస్. ఎప్పుడు నచ్చేది కాదు అసలు, అలా కాదు. బట్ ఐ వాంటెడ్ టు స్టడీ ద కార్పొరేట్ స్ట్రక్చరింగ్ బికాస్ మై ఫ్యామిలీ వాజ్ ఓన్లీ డిపెండెంట్ ఆన్ ఇండివిజువల్ స్టోర్. అంటే ఆ స్టోర్లో ఓనర్ కూర్చునేది ఎవరు, ఆ పర్సన్ ఫేస్ మీదే డిపెండ్ అవుతుంది. I want to study the corporate structuring and I want to learn like how the corporate things work, how accounting in their teams work and everything. Great. రీటైల్లో చేయలేదు కానీ I did it in digital marketing firm అనమాట. 2 years చేసిన తర్వాత I started my own thing. టీ హబ్లో ఒక స్టార్టప్ ఉండే, దాని మీద ఒక 2 years వర్క్ చేశాను. నేను పనిచేసిన ప్రీవియస్ కంపెనీకి ఐ హ్యావ్ సోల్డ్ ఇట్ ఆఫ్ అనమాట. అట్ ఆల్మోస్ట్ అంతే, దానిలో కొంచెం లాస్లో సోల్డ్ చేశాను అనమాట. ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఎగ్జిట్. సో ఐ వాజ్ ఖాళీ ఉంటుండే, చాలా ఖాళీ ఉండే. దెన్ ఐ వెంట్ టు మై బ్రదర్, ఐ టోల్డ్ హిమ్ లైక్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ దిస్ పర్టికులర్ బిజినెస్. మీరు అందరు ఉన్నారు కదా, నేను కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే సో మై డాడ్ యూస్ టు రన్ కిరాణా స్టోర్ అనమాట. నువ్వు దీనిలోనే ఎప్పుడు కూర్చోలేదురా, నువ్వేం చేస్తావు నీ వల్ల, బికాస్ దేర్ వే ఆఫ్ సీయింగ్ బిజినెస్ ఈజ్ సంథింగ్ ఎల్స్. మై డాడ్ ఆర్ their way of seeing, and up to some extent they are also right because they are born and brought up in that way. While a way of seeing business in, they have to handle everything inside the store. ఇప్పటికీ టైర్ 2 టైర్ 3 సిటీస్లో స్టోర్ చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండిల్డ్ బై ద ఓనర్. అవును, మార్కెటింగ్, ఆప్స్, స్టాక్ మేనేజ్మెంట్, లేకపోతే బీట్ ఎనీథింగ్, హెచ్ఆర్ మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆపరేటెడ్ ఓన్లీ బై ఓనర్ ఇట్ సెల్ఫ్. ఒకవేళ పనోడు రాకపోతే కూడా వీళ్ళే లేచి పని చేసేస్తారనమాట, అంతవరకు కూడా ఉంటుంది. దే కుడెంట్ పిక్చర్ మీ ఇన్ దట్ కైండ్ ఆఫ్ సినారియో, అందుకనే జాబ్ చేయమన్నారు, అన్నీ చేశారు. కానీ నేను కార్పొరేట్ స్ట్రక్చర్లో బిజినెస్కి తీసుకెళ్తాను, మీరు కూర్చోకపోయినా బిజినెస్ నడుస్తుంది అంటే అప్పుడే చెప్పు తీసుకొని కొట్టేవాళ్ళు అనమాట. అయితే నేనేం చేశాను, లేదు నేను ఈ కిరాణా స్టోర్ ఉంది కదా, దీనిలో మా అన్నయ్య ఏం చెప్పాడంటే, కిరాణా స్టోర్లో 2 years నువ్వు చూసి కూర్చొని ప్రూవ్ చేయను నాకు ఫస్ట్. ఇప్పుడే మన బిజినెస్లో చేతులు నువ్వు కార్చుకున్నావు, ఇప్పుడు 2 years నువ్వు నాకు కూర్చొని చూపెట్టు అని అన్నాడు అనమాట. బికాస్ హీ వాజ్ రన్నింగ్ గోల్డ్ బిజినెస్ అండ్ హీ వాజ్ లైక్ వీ లుక్ అప్ టు హిమ్ వెరీ మచ్ అనమాట. చెప్తే 2 years నిజంగా కూర్చున్నాను నేను. ఐ మెయింటైన్, నేనే ఒక స్టోర్ ఓనర్ అయిపోయి హెచ్ఆర్ ఆప్స్ అన్నీ నేనే చేశాను అనమాట. ఇంకా మొత్తం ఆ రోజు పనోడు రాకపోతే తీసి జోకేవాడిని నేనే, మొత్తం అన్ని నేనే వెయిట్ చేసి ఇచ్చేవాడిని అనమాట. అప్పటి వరకు కందిపప్పుకి పెసరపప్పుకి డిఫరెన్స్ తెలియడానికి కూడా అన్నీ తెలిసిపోయినాయి. మైదా పిండికి గోధుమ పిండికి కూడా డిఫరెన్స్ తెలియదు నాకు అప్పటి వరకు, అన్నీ తెలిసిపోయినాయి నాకు అప్పటి వరకు. బట్ తర్వాత గోల్డ్ జ్యువెలరీ స్టార్ట్ చేశాను. బట్ దిస్ థింగ్ ఈస్ దేర్ ఇన్ మీ, ఇప్పటికీ ఉంటుంది. నేను ఒక బిజినెస్ సెటిల్ అయిన తర్వాత అది ఇఫ్ ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ ప్రాఫిట్, మై మైండ్ కాంట్ ఫంక్షన్ ఇఫ్ దెర్ ఈస్ నాట్ అ న్యూ ఛాలెంజ్ టు మీ. 3 years అయిపోయింది, ఐ వాంటెడ్ టు లుక్ ఇన్ టు సమ్ బిజినెస్, ఇంకేదైనా ఐరన్లోకి దిగుదామా, దేనిలోకి దిగుదాం, వాట్ ఐ వాంటెడ్ టు డూ అని చెప్పి కొత్తది అకీడా అనేది రైట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ ఏదో కొత్త స్టార్ట్ చేయాలని ఉంటుండే. బట్ దిస్ సిచ్యువేషన్ వేర్ దిస్ గర్ల్, ఆ రోజు అప్పటికి సిల్వర్ జ్యువెలరీ చాలా అమ్మాయిని నేను స్టోర్లో, కానీ ఆ రోజు ఆ అమ్మాయి వేసుకున్నప్పుడు మాత్రం ఓకే దిస్ ఈజ్ వేర్ ఐ హ్యావ్ టు ట్యాప్ ఇన్. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ, నాకు ఇండస్ట్రీ అంతా తెలుసు, ఐ కెన్ ఫైండ్ వెండర్స్ ఈజీలీ, ఐ కెన్ స్టార్ట్ బిజినెస్ ఈజీలీ. వేరే బిజినెస్ మళ్ళీ నేను స్క్రాచ్ నుంచి నేను నాలెడ్జ్ తెచ్చుకోవాలి, దీనికి అవసరం లేదు. దిస్ ఈజ్ ఆల్రెడీ అంటే న్యూ సెగ్మెంట్ in the same jewelry is jewelry at the end of the day, even though if it is 1 gram, it is gold, it is diamonds, it is whatever it is, jewelry is jewelry. Industry is same. I can find people here. If something goes wrong, there are people to guide me to put it in a right way. So that day I decided okay, so ఆ అమ్మాయిని నేను ఇప్పటికీ తను నా షాప్కి వచ్చినా తనకి చెప్తాను, నేను నీ వల్లే కొన్నానమ్మా, నీ వల్లే నేను ఇంత ఈ షాప్స్ అనేది పెట్టాను, యు ఆర్ ద మెయిన్ కీడా టు స్టార్ట్ దిస్ బిజినెస్ అని చెప్పాను అనమాట. సో దట్స్ వేర్ ఇట్ హ్యాపెండ్. అంటే ఆ కీడా అనేది ఎప్పటి నుంచో ఉండే, తన నుంచి ట్రిగ్గర్ అయింది అంటాను నేను ఎప్పుడైనా. వెరీ నైస్. సో అంటే అమ్మాయికి అంత 15 lakhs జ్యువెలరీ ఉన్నా కూడా ఎప్పుడైతే 1 add-on వచ్చిందో జస్ట్ 50,000కి, షీ రియలీ ఫెల్ట్ హ్యాపీ. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అక్కడ మీకు మార్కెట్ గ్యాప్ ఇప్పటికీ దెర్ ఆర్ లాట్. అందుకని నేను ఎప్పుడు ఏ స్టోర్ పెట్టినా కానీ, ఇప్పుడు నాకు హైదరాబాద్లో ఉన్న 2 stores కూడా ఇట్ ఈస్ రైట్ ఇన్ మిడిల్ ఆఫ్ జ్యువెలరీ మార్కెట్. ఓకే, గోల్డ్ జ్యువెలరీ మార్కెట్ మధ్యలోనే ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్. అంటే ఎలా ఉంటుందంటే, నేను లాంగ్ షార్ట్ హారం తీసుకున్నాను కదా, దానికి వడ్డానం ఏది సెట్ అవుతుంది, రైట్. ఆ మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్స్ పక్కపక్కకి ఉంటే ఈజీ కదా.
సో అండ్ ఇట్ ఈస్ ఈజీ, అదే కస్టమర్స్ వస్తారు కాబట్టి ఇట్ ఈస్ ఈజీ అనమాట. సో ఇందాక మనం ఇప్పుడు ఈ టాపిక్కి మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పారు సో గోల్డ్ షాప్ దగ్గర ఉండడం వల్ల మీకు బెనిఫిట్ అవుతుంది చేయడానికని. సో అలాంటి బెనిఫిట్ థింగ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వన్స్ ఎప్పుడైనా ఒక గోల్డ్ షాప్ లోపలికి ఎంటర్ అవగానే అక్కడ స్టాఫ్ ఎవరైతే ఉంటారో కొంచెం ఓవర్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే అవసరం లేకపోయినా ఎక్కువ మర్యాద చేస్తూ ఉంటారు, రిలేటివ్స్లా ట్రీట్ చేస్తూ ఉంటారు. అంటే టీ కాఫీ తాగండి సార్ అని చెప్తారు, టీ కాఫీ. I'll tell you, see, gold or silver jewelry is a luxury segment. You are spending, especially in silver jewelry, it is a luxury segment. You walk into a Louis Vuitton store or a watch store in Dubai. Any watch store where they sell 10 lakh worth of watches. Rolex store ki watch. And it is always a luxury segment. Luxury segment lo you need that kind of treatment to a customer basic ga. ఒకటి ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన ఒకవేళ నేను ఐ డోంట్ ఒకసారి బర్బెరీ షోరూమ్కి వెళ్ళాను నేను. బయటకు వచ్చేటప్పుడు నేనే ఫీల్ అవుతుండే వీడేమైనా ఫీల్ అయిందా అని చెప్పేసి అసలు ఆ స్టేజ్కి తీసుకెళ్ళాడు. ఒకసారి నేను నేను నా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్తో దుబాయ్ వెళ్ళాను అనమాట ట్రిప్కి. దుబాయ్ మాల్లో ఐ హావ్ సీన్ అ వాచ్ బేసిక్గా. నేను ఆ స్టోర్కి వెళ్ళేటప్పుడు నాకు అప్పటికే ఇలాంటి తగిలే అనమాట, వీళ్ళు లోపలికి వెళ్తే మననే ఎంబారెస్ అయ్యేటట్టు చేస్తారు, మళ్ళీ కొనకపోతే ఏమనుకుంటారు అని చెప్పి స్టార్టింగ్ వెళ్ళిన వెంటనే నో ఐఎమ్ నాట్ హియర్ టు బై ఎనీథింగ్, ఐ జస్ట్ వాంటెడ్ టు సీ ద కలెక్షన్ అని చెప్పాను అనమాట. వాడు నాకు 1.5 hours చూపెట్టాడు తెలుసా. నేను మళ్ళీ నా రాడో వాచ్ కొనుక్కునేటప్పుడు దుబాయ్కి వెళ్ళి కొన్నాను, అక్కడ ఆ స్టోర్కి వెళ్ళి కొన్నాను తెలుసా. ఇంకా 10 సి దట్ ఈస్ ఆల్వేస్ దేర్. సి లగ్జరీ సెగ్మెంట్లోకి వెళ్తున్నప్పుడు దట్ ట్రీట్మెంట్ ఈస్ వెరీ నెసెసరీ. దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ where they don't think it is not necessary, but that is really necessary. Okay. ఇప్పుడు నార్మల్ రెస్టారెంట్కి వెళ్తాం, ఒక ఫైన్ డైనింగ్ 5 star వెళ్తాం, వాడు వచ్చి చైర్లు అవుతాడు, వాడు బట్టేస్తాడు అన్నీ. యు ఆర్ స్పెండింగ్ లైక్ 15 lakhs ఆర్నమెంట్ ఇన్ గోల్డ్ ఆర్ 1 lakh or 2 lakh in silver jewelry where you don't know how much you would get if you are going to melt it at the end of the day. టెక్నికల్గా వాడికి ఏం తెలియదు, బట్ అట్లీస్ట్ 1 lakh ఒక వడ్డానం పైన పెడుతున్నప్పుడు ఇట్ ఈస్ అ లగ్జరీ ప్రోడక్ట్. ఇట్ ఈస్ ఈక్వల్ టు లూయి విటాన్ బెల్ట్ అంటాను నేను అనేది, ఆర్ ఎల్స్ అ బర్బరీ బ్యాగ్ అంటాను. సో ద ట్రీట్మెంట్ నీడ్స్ టు బీ ఇన్ దాట్ వే, ద ఇంటీరియర్స్ నీడ్స్ టు బీ ఇన్ దాట్ వే. మీరు నమ్మరు, అసలు యాక్చువల్గా ఇంకా ఈ ప్రీమియం సెగ్మెంట్స్కి వెళ్తే దేర్ ఆర్ లైటింగ్ డిజైనర్స్. ఆర్ ఒక్క ప్రోడక్ట్ మీద లైట్ ఎలా పడుతుంది, ఏ యాంగిల్లో నుంచి పడుతుంది, ఇంకో ప్రోడక్ట్ పెడితే అది ఏ యాంగిల్లో పెట్టాలని కూడా చెప్పేసి డిసైడ్ చేస్తారు తెలుసా. అంత స్ట్రక్చరింగ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ లగ్జరీ సెగ్మెంట్ ఈజ్ ఆల్వేస్ లైక్ దట్. గోల్డ్ ఈజ్ లగ్జరీ సెగ్మెంట్. సో ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు ట్రీట్ ద కస్టమర్ ఇన్ దట్ వే నన్ను అడిగితే. సో ఎవ్రీ టైం నేను ఒక గోల్డ్ షాప్లోకి ఎంటర్ అయినప్పుడు వన్ థింగ్ ఏం అబ్జర్వ్ చేస్తానంటే ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది, అండ్ ఇంకొకటి ఏంటంటే ఏసీ చాలా కూలింగ్ ఉంటుంది. చాలా స్టోర్లో ఎవరు ఉండకపోయినా కూడా చాలా ఏసీ చాలా కూలింగ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఏంటి రీజన్? ఏసీ లేదనుకోండి, నాకు ఇది జరిగింది. ఇప్పుడు శంషాబాద్ స్టోర్ ఆపరేట్ చేసేటప్పుడు అక్కడ ఏమి అందరు వస్తారు కదా, నార్మల్ పీపుల్ వస్తారు కదా, ఏసీ ఏం అవసరం అని నేను స్టార్టింగ్లో ఒకసారి ఏసీ ఆఫ్ చేసి డోర్ ఓపెన్ చేసి ఉంచాను అనమాట. ఏందన్నా 3 లక్షలు పెట్టి కొంటున్నాయి, ఏసీ కూడా ఆన్ చేయవను, నాకు అర్థం కాదు. దే టెల్ ఇట్ టు సి నువ్వు అదే నువ్వు దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. సి అది ఇంపార్టెంట్ తెలుసా. ఏమైతుంది తెలుసా, నువ్వు 20 rupees పెట్టి బండి మీద ఇడ్లీ కొంటున్నప్పుడు వాడు వాష్ బేసిన్ ఎట్లున్నా నీకు ఫరక్ పడదు. డిఎల్ఎఫ్ దగ్గర తింటున్నప్పుడు అది వాడు ఏదో ఆ బబుల్లో పెట్టేసి ఇస్తాడు, మనం అట్లనే చేతులు కడుకుంటాం, వాటర్ అంతా అట్లనే పోతుంది. అదే అంబియన్స్ కనుక ఒక చట్నీస్ అనే రెస్టారెంట్లో, నానీస్ అనే రెస్టారెంట్లో ఉందనుకోండి, మీరు యాక్సెప్ట్ చేస్తారా? పిలిచి ఆ టిష్యూస్ ఏం కింద పడ్డాయి అని చెప్పి మనమే తిడతాం అసలు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో వెన్ యు ఆర్ బయింగ్ అ లగ్జరీ ప్రోడక్ట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ వాట్ యు ఆర్ టెల్లింగ్. అదే 1 gram గోల్డ్ జ్యువెలరీ షాప్స్లో ఉండదు, అది ఉండదు. ఎందుకంటే దే ఆర్ నాట్ బయింగ్ అ లగ్జరీ ప్రోడక్ట్. సో అది ఉండదు. మీరు ఏ వీడియోస్ అన్నీ చూడొచ్చు, ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్లో వస్తాయి. అసలు అలా ఏమి ఉండదు. మీరు చెప్పినవన్నీ అక్కడ టిక్ మార్క్స్ ఉంటాయి అనమాట. అక్కడ టీ అడిగేటోడు ఉండడు, కాఫీ అడిగేటోడు ఉండడు, ఏముండదు అనమాట. సో హియర్ ఇట్ విల్ హ్యాపెన్ ఆబ్వియస్లీ. సో కమింగ్ టు యువర్ థింగ్, మీరు అన్నారు కదా యాక్చువల్గా ఇప్పుడు ఓన్లీ టీ ఇస్తారు అడుగుతారని చెప్పేసి. మీరు నమ్మరు, టుడే ఇన్ హైదరాబాద్ దేర్ ఆర్ షెఫ్స్ అపాయింటెడ్ ఇన్సైడ్ ద గోల్డ్ స్టోర్స్. ఒక చిన్న ప్యాంట్రీ ఉంటుంది, ఒకటి ప్యాంట్రీ ఉంటుంది, దెర్ ఈస్ ఎ డైనింగ్ ఏరియా యాజ్ వెల్. మీరు నమ్ముతారో నమ్మరో. అంటే దీనికి ఇప్పుడు ఒక మ్యారేజ్ కస్టమర్స్ వస్తారు, మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటారు.
మధ్యలో లంచ్ అని చెప్పి ఎక్కడనో మినర్వాకి వెళ్ళిపోతే మళ్ళీ కస్టమర్ ఎక్కడన్నా వెళ్ళిపోతే మిస్ అయిపోతాడని మిస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ దట్ దే డోంట్ వాంట్ గో అవుట్. ఇట్ ఈస్ ఈజీ ఇఫ్ దే హ్యావ్ ఇప్పుడు 2 hours కూర్చుంటాడు ఒక నార్మల్గా, ప్రతిదీ మిస్ అయిపోతాడనే కాదు, 2 hours కూర్చుంటాడు, యు ఆర్ స్పెండింగ్ లైక్ 50 lakhs 40 lakhs ఆన్ జ్యువెలరీ. నీకు ఒక మ్యారేజ్ కస్టమర్స్ వచ్చినప్పుడు 50 lakhs ఆన్ అన్ యావరేజ్గా పర్చేస్ చేస్తారు హైదరాబాద్లో. ఇఫ్ యు ఆర్ స్పెండింగ్ దట్ కైండ్ ఆఫ్ మనీ, వై నాట్ షెఫ్? దే విల్ మేక్ శాండ్విచ్, పాస్తా, పిజ్జా, ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కటి చేస్తారు. సి 5-6 hours ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్ టు అండ్ ఆల్వేస్ we try to keep air clean in jewelry stores. That way your mind works very actively. Okay. In general, not only in jewelry, you go to any పట్టు చీరల షాప్కి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. Okay. So that way you won't feel drowsy బేసిక్గా, అలసిపోయినట్టు అనిపించదు అనమాట. అంతసేపు షాపింగ్ చేసినా it is a science. See, retail business is a science. Okay. It is always a science. దాని ఉన్నంత కష్టాలు ఎక్కడ ఉండదు రీటైల్ బిజినెస్లో ఉన్నంత. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ మనీ, యూ హ్యావ్ టు హోల్డ్ ద స్టాక్, యూ హ్యావ్ టు టర్న్ అరౌండ్ విత్ ద కస్టమర్. అంటే కస్టమర్కి తగ్గట్టు ఉండాలి మొత్తం. అండ్ ఎస్పెషలీ లగ్జరీ సెగ్మెంట్లో మార్కెట్ని ట్యాప్ చేయడం ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. సో ఇందాక మనం ఒక పాయింట్ మాట్లాడుతున్నాం, నేను అడుగుతానని చెప్పాను, యాక్చువల్లీ నేను మర్చిపోయాను. ఏంటంటే లలిత జ్యువెలర్స్ ఏదైతే ఉందో వాళ్ళు మార్కెట్లోకి వచ్చాక బిఫోర్ లలిత జ్యువెలర్స్, ఆఫ్టర్ లలిత జ్యువెలర్స్ ఏదైనా చేంజ్ ఉందా మార్కెట్లో? ఎస్, డెఫినెట్గా అనొచ్చు. సి ఎడ్యుకేషన్ అనేది చాలా పెరిగిపోయింది. నాట్ ఓన్లీ లలిత, ఐ కుడ్ సే కళ్యాణ్ జ్యువెలర్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు నాగార్జున గారితో ఒక యాడ్ వచ్చింది. నాగార్జున గారు, అమితాబ్ బచ్చన్, బిఏఎస్ హాల్మార్క్ ఉంటేనే నగలు తీసుకోండి. యాక్చువల్గా అప్పటి వరకు హాల్మార్క్ ఉండేది, నిజంగా చెప్పాలంటే హాల్మార్క్తోనే అమ్మేవాళ్ళు. కానీ అది ఉంటే అది అంటే కానీ కస్టమర్కి బిఏఎస్ హాల్మార్క్ అనేది ఒక నేమ్ యాడ్ చేసేసి అది మార్కెట్ అంటే పలానా వీళ్ళు హాల్మార్క్ వేస్తేనే అది కరెక్ట్ అన్నట్టు ఒక పొజిషన్ క్రియేట్ చేయగలిగారు అనమాట. దట్ వే తెలియని వాడికి కూడా హాల్మార్క్ ఉన్నట్టు తెలిసిపోయింది అనమాట. దాని ఇంపార్టెన్స్ తెలిసిపోయింది. దట్ వే యూ విల్ నో ఇట్ వెదర్ ఇట్ ఈస్ 22 carat జ్యువెలరీ ఆర్ 14 carat, 18 carat, 20, అది తెలిసిపోతుంది అనమాట. సో సి ఇట్ ఈస్ ఆల్ మార్కెటింగ్ అండి. అంటే ఆ రోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లలిత వాళ్ళు వచ్చేసి 8% వేస్టేజ్లో అమ్ముతున్నాం అని అమ్మేది మేము 10%లో అమ్ముతాము. ద వే అక్కడ లేనిది ఉన్నట్టు చూపెట్టడము అనేది ఇట్ ఈస్ వెరీ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ కస్టమర్, ఎడ్యుకేటింగ్ నన్ను అడిగితే కళ్యాణ్ హ్యాస్ బాట్ ఎ మేజర్ షిఫ్ట్ అనొచ్చు. తెలియని వాళ్ళు కూడా అప్పటి వరకు హాల్మార్క్ గురించి తెలుసుకోవడము, ఇది ఉండాలని అడగడము, లేకపోయినా అది చూపించమని అడగడము. ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్పటికి ఐ వాజ్ ఇన్ కాలేజ్ డేస్, నేనే మా బ్రదర్ని అడిగాను అనమాట, అన్న హాల్మార్క్ ఏంది, బిఏఎస్ హాల్మార్క్ ఏంది, హాల్మార్క్ ఇన్నా బిఏఎస్ హాల్మార్క్ ఏంది అంటే హాల్మార్క్ వేసేది బిఏఎస్ వాడరా, బిఏఎస్ అంటే ఏంది, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, అది ఓన్లీ హాల్మార్క్ వేయడు. ఐఎస్ఏ అనేది ఇట్ ఈస్ కంట్రోల్ బై బిఏఎస్ అనమాట బేసిక్గా. సో అది వేసేదే వాడు. సో దట్ ఈస్ హౌ యూ మార్కెట్, దట్స్ హౌ దే హ్యావ్ మార్కెట్. ఓపెన్ చేసి ఉంటారు మార్కెట్ కొంచెం తెలియని వాళ్ళకి మాత్రం. సి వెన్ యూ గోయింగ్ టు డీప్ Tier 3 cities, అప్పటికి ఇంకా హాల్మార్క్ తెలిసి ఉండకపోవచ్చు. దే హ్యావ్ మేడ్ ష్యూర్ లైక్ పీపుల్ కేమ్. నౌ ఇప్పుడు ఎవ్రీ వన్ నోస్ అబౌట్ ఇట్. లైక్ HUID తెలుసు, హాల్మార్క్ తెలుసు, ఎవ్రీ వన్ నోస్ అబౌట్ ఇట్. నాకు ఇంకొక బిగ్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేనైతే మీ మయూకా స్టోర్కి వచ్చాను, ఇట్స్ ఇన్ జూబ్లీ హిల్స్లో ఉంది, అంత సెంటర్లో పెట్టారు. అదే సెంటర్లో చాలా పెద్ద పెద్ద స్టోర్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద కంపిటీటర్స్తో కంపీట్ చేయాలంటే ఎలా కంపీట్ చేస్తారు? అంటే లైక్ అసలు అందరు గోల్డ్ జ్యువెలరీ ఉంది అక్కడ, సిల్వర్ జ్యువెలరీ లేదు కదా. అక్కడ ఏ స్టోర్లో కూడా సిల్వర్ 2 ఉన్నాయి అనుకో, 1 or 2 ఉన్నాయి. దే ఆర్ నాట్ లైక్ చైన్ లైక్ సి 1 or 2 ఇన్ అ మార్కెట్ ఈస్ ఎనఫ్. అండ్ మీరు అన్నట్టు సి అక్కడే మాకు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో సపోజ్ వీ హ్యావ్ ఎ లగ్జరీ సెగ్మెంట్ ఇన్ అవర్ గోల్డ్ జ్యువెలరీ కాల్డ్ విసిస్టా. బేసిక్ మాదే, మా ఫ్యామిలీ. సో ఇప్పుడు అక్కడ రోడ్ నెంబర్ 36లో ఉంది. సి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇప్పుడు రైట్ నౌ ఇట్ ఆల్ ఎస్పెషలీ ఇన్ హైదరాబాద్ మార్జిన్స్ ఎంత తక్కువ మార్జిన్స్లో నువ్వు సెల్ చేయగలిగితే దట్ ఈస్ యువర్ మార్కెట్ అంతే. అండ్ డిజైన్స్ కొంచెం స్టాండర్డ్ అవ్వాలి కొంచెం. అసలు నాకు ఇప్పుడు బిగ్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీలాంటి జ్యువెలరీ షాప్ ఓనర్స్ అసలు మనీ ఎలా మేక్ చేస్తారు? ఫస్ట్ థింగ్ మీరు చెప్పింది ఏంటంటే కొంచెం మార్జిన్ వేసుకుంటారు మేకింగ్ ఛార్జెస్ మీద అండ్ వేస్టేజెస్ మీద. అదర్ దెన్ దట్ మనీ ఎలా మేక్ చేస్తారు? దిస్ వేస్టేజ్ ఇస్ ద ఫస్ట్ థింగ్. కొంచెం దానిలో మార్కప్ వేసుకోవడం. సి ఐ డోంట్ నో ఇఫ్ ఐ కుడ్ సే దిస్ ఆర్ నాట్, చెప్పండి పర్లేదు.
But I see, when it comes to economics, jewelry shops get satisfied in the value of their business. Because 2 years back, their value of business is say 1 crore. Today it is like 2 crores. Net profit, అంటే at least in Hyderabad, after this corporates and everything, net profits has come really down. Like bank interest workout అవుతుంది నన్ను అడిగితే. But we get satisfied in the increase of its value. See, ఒక ల్యాండ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 years బ్యాక్ ఒక 1 కోటి రూపాయలు పెట్టి కొన్నాము, అది ఈరోజు 2 కోట్లు అయింది. కానీ దాని నుంచి యూఆర్ నాట్ మేకింగ్ ఎనీ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ హియర్ వీఆర్ మేకింగ్ అ బిజినెస్. మీకు అర్థమైంది అనుకుంటా. ఆబ్వియస్లీ అప్రిషియేటింగ్ అసెట్ కాబట్టి, అప్రిషియేటింగ్ అసెట్ కాబట్టి అప్రిషియేటింగ్ అసెట్ మీద ఎప్పుడు కూడా హ్యూజ్ మార్జిన్స్, హ్యూజ్ ప్రాఫిట్ వస్తుంది అని అనుకోలేము. ఇట్ ఈస్ అన్ అప్రిషియేటింగ్ అసెట్ ఆబ్వియస్గా, అండ్ మార్జిన్స్ ఆర్ వెరీ టైనీ. అండ్ దానితోని కొంత గొప్ప ఇట్ ఈస్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ద సొసైటీ స్ట్రేచర్ అండ్ ఎవ్రీథింగ్. సి, నువ్వు ఎంత మనీ చేస్తున్నావు, బట్ యూ హ్యావ్ అ గోల్డ్ షాప్, ఓకే వీడికి గోల్డ్ షాప్ ఉంది రావై. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఎస్టాబ్లిష్ అ గోల్డ్ షాప్, అంత ఈజీ కాదు. ఇట్ ఈస్ ఈజీ టు ఎస్టాబ్లిష్ అ రెస్టారెంట్ దీస్ డేస్ నన్ను అడిగితే. అట్లీస్ట్ కన్సల్టెంట్స్ ఆర్ ఇన్ ప్లేస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్ ఈ రోజు, నాట్ 10 years బ్యాక్ ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్. బట్ గోల్డ్ షాప్స్ నీకు ఒక రింగ్ తయారు చేయాలి అని అంటే అంత ఈజీ థింగ్ కాదు. ఆ వర్కర్ని పట్టుకోవడము, అసలు ఆ మార్కెట్, ఇఫ్ యూ గో టు హోల్సేలర్ హీ లాస్క్ యూ ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, డైరెక్ట్గా నీకు అమ్మడు. ఎనీ ఎగ్జిబిషన్ ఈజ్ నాట్ అలౌడ్ టు అ సింగిల్ కస్టమర్. ఎప్పుడైనా B2Bసే ఉంటాయి అనమాట. B2Bస్ ఎగ్జిబిషన్స్ వెళ్ళాలన్నా దే వోంట్ ట్రస్ట్ యూ ఈజీలీ. వాళ్ళు, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాడు అట్లీస్ట్ ఫర్ ద ఫస్ట్ 2 times మా దగ్గర గోల్డ్ తీసుకొని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తాడు మాకు. ఓకే, ఎందుకలా? వాడు మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత నేను తీసుకోకపోతే ఆ గోల్డ్ అంతా వాడు ఇన్వెస్ట్ చేసిందంతా, దే వాంటెడ్ ఇట్ టు మూవ్ వెరీ ఫాస్ట్లీ. తీసుకోకపోతే ఇలా. సో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ హై, అండ్ నీకు ఆ మార్కెట్, ఆ లైన్ దొరకడం చాలా కష్టం. ఓకే, గోల్డ్ జ్యువెలరీ లైన్ దొరకడం చాలా కష్టం. పర్క్స్ ఏ ఉంటాయి గోల్డ్ షాప్ ఓనర్స్కి? అంటే ఏ రకంగా అంటున్నారు? ఏ రకంగా? ఇప్పుడు మీరు చెప్పారు కదా, అరే గోల్డ్ షాప్ ఓనర్ రా అంటే ఇది సొసైటీలో అది ఉంటుంది. See, you get to meet lot of, especially in Hyderabad, not in at least in Tier 2, you get to meet that elite cream society obviously. హైదరాబాద్లో అయినా, ఇప్పుడు నేను శంషాబాద్లో ఉన్నాను, శంషాబాద్లో ఐ గెట్ టు మీట్ టు ఎలీట్ క్రీమ్ సొసైటీ, లైక్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఆ ఊర్లో సంపాదిస్తున్న వాళ్ళు ఉండొచ్చు, ఇఫ్ దే హ్యావ్ రైస్ మిల్ ఆర్ ఇండస్ట్రీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఎందుకంటే వాళ్ళు పర్చేస్ చేస్తారు ఆబ్వియస్గా. ఇప్పుడు జూబ్లీస్లో స్టోర్ ఉంది, అండ్ దట్ వే సి బిజినెస్ ఓన్లీ గోల్డ్ షాప్ ఓనర్కి ఓన్లీ గోల్డ్ బిజినెస్ మీద ఆధారపడే వాళ్ళు నాకు తెలిసి హార్డ్లీ 5 to 10% ఉంటారు. ఆబ్వియస్లీ దే విల్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ బిజినెస్, ఆర్ దే వుడ్ హ్యావ్ డైవర్సిఫైడ్ ఇన్ టు డిఫరెంట్ సెగ్మెంట్స్ వేర్ దే కుడ్ మేక్ మనీ. బికాస్ నన్ను అడిగితే అది ఒక్కదాని మీద టుడే లైక్. అండ్ గోల్డ్ షాప్స్తో ఇంకొకటి ఏముంది అని అంటే, ఇట్ ఏజెస్ లైక్ అ విస్కీ. ఫస్ట్ ఇయర్ నడవదు, ఓకే, సెకండ్ ఇయర్ కొంచెం ఎక్కువ నడుస్తుంది, థర్డ్ ఇయర్ ఇంకా కొంచెం ఎక్కువ నడుస్తుంది, ఫోర్త్ ఇయర్ ఇంకా ఎక్కువ నడుస్తుంది. యాజ్ ద ఇయర్స్ పాసెస్ బై, యువర్ గోల్డ్ షాప్ విల్ గెయిన్ ఇట్స్ వాల్యూ. నాట్ ఓన్లీ గోల్డ్, ఎనీ జ్యువెలరీ స్టోర్. అంటే లాజిక్ ఏంటి? ట్రస్ట్. ఓకే, ఈ రోజుకి అన్ఆర్గనైజ్డ్ బిజినెస్ 90% ఉంది అని అంటే ట్రస్ట్. దే కుడ్ నాట్ గో బ్లైండ్లీ టు ఎనీ కార్పొరేట్స్ అండ్ బై. Because trust is very important. Because lot of if you are buying an asset, for example, మీరు ల్యాండ్ కొంటున్నారు, కొనే ముందు ఎలా అయితే వాడి డాక్యుమెంట్స్ చదువుతారు, మధ్యలో ఏ బ్రోకర్ అయితే మనకు తెచ్చిండు, కమిషన్ ఏజెంట్ ఎవరైతే తెచ్చిండో, అన్నీ ఎలా అయితే కన్సిడర్ చేసుకొని ఒక నోషన్లోకి ఎలా ఫామ్ అవుతారో, గోల్డ్ యు ఆర్ బయింగ్ అన్ అసెట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఫ్రమ్ హూమ్ యు ఆర్ బయింగ్ అన్ అసెట్, దట్ విల్ బికమ్ ఎ మేజర్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అంత మనీ పెట్టినప్పుడు అంత ఈజీగా రారు. సో ఇట్ విల్ టేక్ టైం నన్ను అడిగితే. ఒక గోల్డ్ షాప్ పెట్టడానికి బ్యారియర్స్ ఏముంటుంది అంటే, ఎంట్రీ లెవెల్ ఏముంటుంది అసలు? అంటే లైక్ లైసెన్సెస్ కానీ అసలు? సి, ఎనీ రీటైల్ బిజినెస్ దే డోంట్ హ్యావ్ ఎనీ బ్యారియర్స్. జిఎస్టీ సరిపోతుంది. గోల్డ్ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు, జిఎస్టీ సరిపోతుంది. అంటే ఒక జిఎస్టీ బిల్ తీసుకొని గోల్డ్ షాప్ స్టార్ట్ చేసేయచ్చు. ఎంత ఇన్వెంటరీతో స్టార్ట్? ఇన్ ఆర్డర్ టు మ్యానుఫ్యాక్చర్ గోల్డ్ యు నీడ్ లాట్ ఆఫ్ లైసెన్సెస్, ఎన్వైరన్మెంటల్ లైసెన్సెస్ అవన్నీ ఉంటాయి. ఎనీ రీటైల్ బిజినెస్, నాట్ ఓన్లీ దిస్ వన్. మ్యానుఫ్యాక్చరింగ్ పట్టుకోవడంలోనే గేమ్ ఉంటుంది. లైసెన్సెస్ కావాలి అని అంటే దీనికి ఎస్పెషల్లీ ఓన్లీ ఫర్ లిక్కర్ షాప్స్ అండ్ బార్స్ అండ్ యూ నీడ్ ఆల్ దిస్ లైసెన్స్. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ యూ డోంట్ నీడ్ ఎనీ లైసెన్స్ యాక్చువల్లీ. ఓకే,
బికాస్ సినిమాలో మనం చూపిస్తుంటాం కదా, గోల్డ్స్లో స్మగ్లింగ్ అది ఎక్కువ అవుతుంది అని చూపిస్తుంటారు కదా. సో అందుకే బ్యారియర్స్ ఏమైనా ఉంటుందా, ఎవరు పడితే వాళ్ళు పెట్టొచ్చా అనే డౌట్ వచ్చి అడిగాను అనమాట. అది వీ డోంట్ కమ్ అక్రాస్ అంటే సి వీ రన్ ఇట్ ఇన్ కార్పొరేట్ స్ట్రక్చరింగ్ అండి. కార్పొరేట్ స్ట్రక్చర్లో ఉంటాయి. సి యూ హ్యావ్ టు, ఇఫ్ యూ వాంటెడ్ టు గ్రో యూ కాంట్ డూ ఆల్ దిస్ షేడీ బిజినెస్. నార్మల్గా అలాంటి బిజినెస్ ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి. సి అందుకని సి ఇట్స్ అ హై వాల్యూ ప్రోడక్ట్. ఐ హావ్ రెడ్ ఇన్ బుక్స్ ఆల్సో లైక్ హాజీ మస్తాన్ ఇన్ 1950s 1960s ఆల్ దీస్ పీపుల్ చేసేవాళ్ళు అనేవాళ్ళు. ఐ హావ్ రెడ్ ఇన్ సమ్ బుక్స్. కానీ అంటే ముంబైలో ఆ డాన్స్ ఉన్నప్పుడు అవన్నీ దే యూస్ టు రన్ దిస్ కైండ్ ఆఫ్ బిజినెసెస్ అని వినేవాడిని. ఐ హావ్ రెడ్ దిస్ స్టఫ్. బట్ see, if you want to grow your business, you have to find the things that you should do legally. Ethical business is very important. I always take case study of Tanishq, if you ask me. Tanishq has disrupted the market only in one thing. అంత అన్ఆర్గనైజ్డ్ ఉంటుండే. వాళ్ళు షోరూమ్ పెట్టేసి నీ గోల్డ్ టెస్టింగ్ మిషన్ పెట్టిర్రు. అప్పుడు గోల్డ్ టెస్టింగ్ మిషన్ వన్స్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్ దట్ బికేమ్ ఏ గేమ్ చేంజర్ అంటారు. అంటే నేనేం పెద్ద చదివేసి దాన్ని ఏం చేయలేదు, కానీ పీపుల్ విల్ సీ అక్కడ ట్రస్ట్ ఏర్పడింది తనిష్క్ పైన. సో వెన్ యూ వాంట్ టు డూ అన్ ఎథికల్ బిజినెస్ యూ షుడెంట్ డూ అ షేడీ బిజినెస్. అండ్ 99% ఆఫ్ పీపుల్ ఐ నో ఆర్ 100%, నాకు తెలిసిన వాళ్ళని అయితే ఎవరు చేయరు. 99% ఆఫ్ ద స్టోర్ ఓనర్స్ కూడా ఎవరు కూడా చేయరండి అలా. ఎందుకంటే దే వాంటెడ్ టు గ్రో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఓల్డ్ గోల్డే కొనము అని అనుకుంటాం, ఎందుకంటే వాడు వచ్చి మా ఏజ్ చూపిస్తే ఏమవుతుంది అని చెప్పేసి. అలాంటిది ఎందుకు అని అంటే రిస్క్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే రిస్క్. ఏది చేసినా యూ హ్యావ్ టు ఫైండ్ అ లూప్ హోల్ ఇన్ యువర్ అకౌంటింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. నువ్వు ఎక్స్పెండిచర్ ఎక్కడ బుక్ చేస్తావు అని ఆలోచించాలి బిజినెస్లో. యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఎవ్రీ ఎక్స్పెండిచర్ కౌంట్స్ అని ఆలోచించాలి రాదర్ దాన్ ఆల్ దీస్ థింగ్స్. You need to have good auditors to save that money. But don't save money in doing the shady part of business. That's what I say to the people. Nice. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఇన్స్పైర్ అయ్యి మీలోనే ఒక జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఎంట్రీ బైరర్స్ ఏముండవు, ఒక జిఎస్టీ బిల్ తీసుకొని స్ట్రైట్ అవే స్టార్ట్ చేసేయచ్చు. బట్ ఎంత మనీ ఉండాలి, ఎంత ఇన్వెంటరీ మెయింటైన్ చేయాలి? It depends on person to person అండి. When you're starting when you wanted to like start a new one, నువ్వే ఓనర్. if you are a good salesman, if you are really a good salesman, you don't need to have even 1 kg 2 kg of gold. You can always do it on, I know a lot of people who does it from home. ఇంటి నుంచి చేస్తారు తెలుసా. వాళ్ళు జస్ట్ వాళ్ళకున్న సర్కిల్ పలానా వంశీ అనే అతను తెలుసు, వర్క్ ప్లేస్లో వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పేసి జస్ట్ ఆర్డర్స్ తీసుకొని చేసే వాళ్ళు ఉంటారు తెలుసా. I know people who does that. Okay. If they want to really start like that. No investment. Designs చూపించేసి తీసుకోవచ్చు అలా కూడా. ఇప్పుడు అక్కడ కూడా ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని తెలిసిన వాళ్ళనే పట్టుకుంటారు. వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, అరే పలానా అభిజిత్కి ఇస్తే మనీ ఎక్కడికి పోవని తెలిసినప్పుడు దే విల్ గివ్ ఆర్డర్. చేసి ఇచ్చిన తర్వాత వాడేం చెప్తాడు, అరే ఆ ఇంట్లో చేయించుకున్నప్పుడు నాకు ఒక 2-3% వేస్టేజ్ తక్కువ పడ్డది. బికాస్ దే వోంట్ హ్యావ్ ఎనీ కాస్ట్ కదా ఇంట్లో నుంచి చేసినప్పుడు. ఫిక్స్డ్ కాస్ట్లు ఏవైతే ఉంటాయో పోతాయి, అవన్నీ పోతాయి. సో స్లోగా అట్లా బిల్ చేసుకున్న వాళ్ళు ఐ నో ఫ్యూ జ్యువెలరీ స్టోర్స్ హు ఆర్ వెరీ బిగ్ రైట్ నౌ అలా స్టార్ట్ చేసి కూడా. ఓకే. సో ఈ పాడ్కాస్ట్ చూసాక పక్క ఆడియన్స్కి ఈ సెగ్మెంట్ ఎప్పుడు మాట్లాడతామని అనిపిస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్. ఇప్పుడు నా దగ్గర సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంది, లెట్స్ టేక్ ఒక 4-5 lakhs ఉంది. ఇప్పుడు నేను దాన్ని గోల్డ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటే రా గోల్డ్ కొనాలా, డిజిటల్ గోల్డ్ బాండ్స్, సోవరెన్ బాండ్స్, ఇవన్నీ సెగ్మెంట్స్ ఉంటాయి కదా, అలా ఎందులో పర్చేస్ చేస్తే బెటర్? సో నాకు ఐడియా ఉన్నంత వరకు నేను మాట్లాడతాను దీనిలో. మీ సజెషన్స్ ఏమైనా ఉంటాయి కూడా చెప్పండి. So there are mainly 3 forms of buying gold. One is digital gold, have you told. One is raw gold from any store owners. Third one వచ్చేసి RBI bonds. ఇప్పుడు ఇష్యూ చేయట్లేదు నాకు తెలిసి. Like before 6 months or 1 year they have issued bonds, I guess. I don't know if they have issued recently or not. I don't know. First thing, it is always good to buy raw gold from a store owner. Because say today price is 95,000 ఇన్ బులియన్ మార్కెట్. బులియన్ వెబ్సైట్స్ ఉంటాయి కొన్ని, దానిలో చెక్ చేసుకోవచ్చు. దట్ 95,000 ఈజ్ ఇంక్లూజివ్ ఆఫ్ GST. యూ బై దట్ గోల్డ్ ఫ్రమ్ స్టోర్ ఓనర్,
యూ విల్ గెట్ గోల్డ్, కీప్ ఇట్ ఇన్ యువర్ బీర్వా, లాకర్లో పెట్టేసుకోండి, అంతే, సింపుల్. యు ఆర్ బయింగ్ ఏ డిజిటల్ గోల్డ్. డిజిటల్ గోల్డ్లో ఈ 95,000 పైన 3% మళ్ళీ వేస్తాడు వాడు, ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాడు. అంటే ఈ డిజిటల్ గోల్డ్లో నేను అమ్మేది ఫోన్పే, పేటిఎం చూసాను, వేరే చూడలేదు. నేను వేరే సైట్స్ గురించి మాట్లాడలేను నేను. ఈ 2 సైట్స్లో మాత్రం దే ఛార్జ్ ఎక్స్ట్రా 3%. మళ్ళీ కాయిన్ మేకింగ్ ఛార్జెస్ ఎవరైనా ఇస్తారనుకోండి. సో కాయిన్ మేకింగ్ ఛార్జెస్ అవి పేయింగ్ దట్ 3% ఈజ్ ఆల్వేస్ ఎక్స్ట్రా ఇన్ డిజిటల్ గోల్డ్. Gold bonds I felt were good rather than these two things. Because you will get returns, like annual returns వస్తాయి. ఇంట్లో మన లాకర్లో ఉంచేదానికంటే RBI will give you returns. Okay. But you have to put for certain amount of time. 5 years ఎంతో లాకిన్ పీరియడ్ ఉంటుంది దానిలో. ఫర్ ఎగ్జాంపుల్ మన షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇలా డివైడ్ చేసుకుంటే, షార్ట్ టర్మ్కి అయితే కంపల్సరీ స్టోర్ ఓనర్ దగ్గర నుంచి పర్చేస్ చేయడం ఇట్ మేక్స్ సెన్స్. ఇఫ్ యూ హ్యావ్ లాంగ్ టర్మ్ ఐడియాస్, మీ కూతురు పెళ్ళికో ఎవరికో ఖర్చు పెట్టాలి అని అప్పుడు పెట్టాలి అనుకున్నప్పుడు RBI ఈజ్ గుడ్ ఆప్షన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు నేను 4 lakhs 5 lakhs ఎంతకో కొన్నాను, 10 lakhs కొన్నాను. ఇప్పుడు నేను దాన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను. నేను బయింగ్ ప్రైస్కి ఒకటి కొన్నాను. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్లో అప్పుడు ఏ టైంలో గోల్డ్ ఎంత ప్రైస్ ఉందో నాకు ఆ ప్రైస్ వస్తుంది, ఆ ప్రైసే ఉంటుంది. ఓకే, ఆ రోజు ఏ ప్రైస్ ఉంటే అది తగ్గినా ఎక్కువ. ఇప్పుడు మీరు సపోజ్ 1 lakhకి 10 grams ఆఫ్ గోల్డ్ ఈరోజు పర్చేస్ చేశారు. 2 years తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ 90,000 వస్తుంది. సేమ్ లైక్ షేర్స్ అంతే. ఓకే, అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,50,000 అయిపోయింది, 150 వచ్చేస్తుంది. అది మనం ఎవరి దగ్గర కొన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీ కెన్ అది రా గోల్డ్ అయితే ఎవరైనా తీసేసుకుంటారు. ఓకే, బట్ రా గోల్డ్ మీద ఎప్పుడు కూడా లోన్ రాదు, ఆర్నమెంట్ పైనే లోన్ వస్తుంది. లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో అబౌట్ దిస్. ఇదేంటి రా గోల్డ్ మీద బ్యాంక్స్ లోన్ ఇవ్వరు అంటే ఎందుకలా? సో ఆల్ దిస్ పాన్ బ్రోకింగ్ బిజినెస్ వర్క్స్ లైక్ ఆర్నమెంట్ ఉందనుకోండి, ఆర్నమెంట్ వాల్యూ ఇవాళ వచ్చేసి 85,000 ఉందనుకుందాం. మీరు వెళ్ళి ఆర్నమెంట్ అక్కడ మీరు పెట్టేశారు, ఫర్ ఎగ్జాంపుల్ గిర్వీకి పెట్టారు. పెడితే మీకు 85,000 per gram లెక్కన ఇవ్వడు వాడు క్యాలిక్యులేషన్ వేసుకుంటాడు. వీడు బిస్కెట్ ఇస్తే ఎంత ఇస్తాడు నాకు, మొత్తం క్యాలిక్యులేషన్ వేసుకొని 60,000 55,000 ఇస్తాడు అనమాట. ఓకే, రా గోల్డ్ అనుకో ఎవరికైనా అధికారం ఉంటుంది అడగనికి, ఇది ఇంత చూపిస్తుంది ఇంత. సో అండ్ దెర్ ఈస్ అ లా, ఐ గెస్, ఐ డోంట్ నో ద కంప్లీట్ స్ట్రక్చర్, ఐ జస్ట్ నో ద ప్రాసెస్. ఇప్పుడు నువ్వు ముత్తూట్లోకి వెళ్ళేసి 1 gram గోల్డ్కి నువ్వు 10 grams ఇచ్చేసి నువ్వు 90,000 ఇవ్వమంటే వాడు ఇయ్యడు, 60,000 ఎంతో ఇస్తాడు. బికాస్ హీల్ క్యాలిక్యులేట్, నువ్వు ఒకవేళ బిస్కెట్ చేసినా ప్రైస్ తగ్గిపోయినా కానీ ఏ ప్రైస్లో మనం ఉంటే సేఫ్లో ఉంటాం బిజినెస్ అని చెప్పేసి దెర్ ఈస్ ఆల్వేస్ అ క్యాలిక్యులేషన్ అనమాట. ఓకే, నాకు రా గోల్డ్ బ్యాంక్ వోంట్ టేక్ రా గోల్డ్. సో ఇప్పటి వరకు మీ కాంపిటేటర్ బిజినెసెస్లో కానీ మీరు చూసిన బిజినెసెస్లోని ఏమైనా 2 things చెప్పండి, మీరు మా దగ్గర నుంచి ఇన్స్పైర్ అయినా కానీ వాళ్ళ దగ్గర చాలా యూనిక్గా ఉంది, బాగుంది అనేలాగా. 1 కస్టమర్ ఎక్స్పీరియన్స్, బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ ఎవరు చేస్తున్నారు బాగా? ఇప్పుడు అందరూ అలాగే చేస్తున్నారండి నిజంగా, ఒకరి నుంచి ఒకరు అందరం నేర్చేసుకున్నాం నిజంగా చెప్పాలంటే. బట్ ఐ కుడ్ సే లైక్ ఐ హ్యావ్ టోల్డ్ యూ లైక్ ఐ హ్యావ్ ఇన్స్పైర్డ్ దిస్ థింగ్ లైక్ షెఫ్ పెట్టేసి ఫుడ్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ దట్ డెకోరం. అంటే ఒక 6-7 hours కూర్చుంటారు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఆన్ అ కస్టమర్, ఆన్ అ ఓనర్స్ పార్ట్ ఆల్సో టు నాట్ ఫీడ్ సమ్వన్ లైక్ ఇఫ్ దేర్ లైక్ 6-7 hours ఉంటాయి. దట్ థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ కస్టమర్ దాన్, అంటే ఒక దగ్గర నుంచి విన్నప్పుడు ఐ ఇమీడియట్లీ ఇంప్లిమెంటెడ్ ఇట్ అనమాట. నైస్. బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ ఐ ఆల్వేస్ గెట్స్ నేను ఎప్పుడు కూడా ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇమీడియట్ రెవెన్యూ మార్కెటింగ్. అంటే ఇప్పుడు నేను ఇంత వేస్టేజ్ పెట్టేస్తున్నాను, నా షాప్కి రండి, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఐ బిలీవ్ ఇన్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ కనెక్ట్ టు లలిత జ్యువెలర్స్ నాట్ బికాజ్ ఆయన 8% వేస్టేజ్ పెడతాడు, 7% వేస్టేజ్ పెడతాడు అని కాదు, డబ్బులు ఊరికే రావు అని చెప్పేసి ఒకటి చెప్పాడు. అంటే ఆ పాయింట్కి ఎక్కడో ఒక దగ్గర ఒక కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ ఒక కనెక్ట్ అయిపోయారు. ఓకే, బట్ సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు బిల్డ్ అ బ్రాండ్ త్రూ అ కమ్యూనిటీ. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అవేర్నెస్ ఫస్ట్ టైంకి ఒక ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ని ప్రమోట్ చేసినా, హీరోయిన్ ప్రమోట్ చేసినా, ఎవరు చేసినా, ఇట్ విల్ హెల్ప్ యూ టు గెట్ అ కస్టమర్ టు యువర్ డోర్ స్టెప్. మళ్ళీ బ్యాగ్తో వెళ్ళడము, సెకండ్ టైం రావడము, థర్డ్ టైం రావడము, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ స్టోర్. సో హౌ మచ్ గుడ్ టేక్, అంటే ఎంత మంచిగా కేర్ తీసుకుంటే కస్టమర్ది, సో ప్రైస్ ఈజ్ ఆల్వేస్ అ సెకండ్ థింగ్ అని నేను బిలీవ్ చేస్తానండి. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు బిల్డ్ అ
కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ విత్ ద బ్రాండ్ అనమాట ఎప్పుడైనా కానీ. దట్ వే ఒక లాయల్ కస్టమర్ బేస్ అనేది బిల్డ్ అవుతుంది. ఈ షాప్కి వెళ్తే ఐ విల్ గెట్ ట్రీటెడ్ ఇన్ దిస్ వే, ఐ విల్ గెట్ ప్రైజ్ ఇన్ దిస్, డెఫినెట్గా ఈ ప్రైస్లో దొరుకుతుంది, ప్యూరిటీ ఎంత దొరుకుతుంది, అవన్నీ బ్యారియర్స్ అనేవి వెళ్ళిపోయాయి అనుకోండి, ఆటోమేటిక్గా లాయల్ బేస్ అనేది ఎప్పుడూ పెరుగుతుంటుంది. దట్ కేస్ ఐ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ తనిష్క్ ఇన్ గోల్డ్ జ్యువెలరీ అంటాను నేను. టోటల్గా ఓవరాల్గా ద వే దే హ్యావ్ disrupt, I don't know if it is a big word. For them it is not disruption, for us it might be a disruption, but the way they have established Tanishq is something. It is a case study that has to be read by every jeweler antan nenu. How to sell a jewelry, and at that point మీరు నమ్ముతారా, నార్మల్ డైమండ్ పర్ క్యారెట్ వచ్చేసి BVSEF యావరేజ్గా 50,000 ఉంటుంది ఈరోజు, 50-55 మధ్యలో ఉంటుంది ఏ స్టోర్కి వెళ్ళినా కానీ. ఈవెన్ కార్పొరేట్స్ లైక్ లలిత అన్ని. తనిష్క్ సెల్స్ ఎట్ 1 lakh, డబుల్ ప్రైస్ 1 lakh, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 1,50,000 కూడా ఉండొచ్చు. ఏంటి ఎలా బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేశారు, ఆ ఇమేజ్ క్రియేట్ చేశారు. ప్యూరిటీ అంటే తనిష్క్, డైమండ్ క్వాలిటీ అంటే తనిష్క్. ఓకే, అండ్ దట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ టు డూ. ఐ హావ్ సీన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఫ్రమ్ నేను వర్క్ చేసేటప్పుడు నాకు ఇప్పుడు స్ట్రైక్ అవుతుంది అది. నేను కొంటే తనిష్క్లో కొంటాను అనేవాడు వాడు. నేను రింగ్ కొంటానంటే నా ఎంగేజ్మెంట్కి రింగ్ కొంటే తనిష్క్, అది క్రియేట్ చేశాడు. అంటే తనిష్క్, యు ఆర్ నాట్ బయింగ్ జ్యువెలరీ ఇన్ తనిష్క్, యు ఆర్ బయింగ్ ఎట్ తనిష్క్, లైక్ యు ఆర్ బయింగ్ ఎట్ టిఫనీస్, యు ఆర్ బయింగ్ ఎట్ కార్టియర్స్, యు ఆర్ బయింగ్ ఎట్ తనిష్క్. లైక్ అందరి దగ్గర కన్నా నేను కొనేదే బెస్ట్ అనేదాగా తనిష్ని చేశాడు. అండ్ దట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ తనిష్క్ ఎ లాట్. Every jeweler, జ్యువెలరీ అన్నాక నాట్ ఓన్లీ జ్యువెలరీ, ఎనీ బిజినెస్ రెవెన్యూ క్రియేట్ చేయడం ఇంపార్టెంట్ కాదు. టుడే లాట్ ఆఫ్ పీపుల్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ రెవెన్యూ. నీ మంత్లీ రెవెన్యూ ఎంత, బికాస్ దాని నుంచే బ్యాంక్స్ లోన్ వస్తే దాని నుంచే నీ వాల్యుయేషన్ క్రియేట్ అవుతుంది. నీ ఎబ్డిటా అనేది ఎవ్వడు క్యాలిక్యులేట్ చేయడు అసలు. నీ నెట్ ప్రాఫిట్ నో వన్ గివ్స్ అ షిట్ అబౌట్ ఇట్. లాట్ ఆఫ్ బిజినెస్ పీపుల్ నో వన్ గివ్స్ అ షిట్ అబౌట్ హౌ మచ్ ప్రాఫిట్ యు ఆర్ మేకింగ్. బట్ ఎవరెవరైతే అంత స్టేజ్కి వెళ్ళారో, లైక్ మళ్ళీ బీట్ ఎనీ బ్రాండ్, దే గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ప్రాఫిట్. అట్ ద సేమ్ టైమ్ దే విల్ గివ్ ఇంపార్టెన్స్ టు వాల్యుయేషన్, దే ఆల్సో గివ్ ఇంపార్టెంట్ టు ప్రాఫిట్. ఫస్ట్ ప్రాఫిట్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఒక స్టోర్ పెట్టావు అని అంటే ఆ స్టోర్లో నుంచి ప్రాఫిట్ తీసుకొని రావడం అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. గ్రేట్. సో ఇప్పుడు నాకు ఇది చెప్పండి, టెల్ మీ 3 things మీ లైఫ్లో మీరు నేర్చుకున్న బెస్ట్ లైఫ్ లెసన్స్. లైఫ్ లెసన్స్ అని పెద్ద బాధ ఉండాలన్న అదేమో తెలియదు, కానీ మై లైఫ్ హ్యాస్ చేంజ్డ్ వెన్ నేను ఈగో అనేది తీసేసినప్పుడు నా లైఫ్ చేంజ్ అయిపోయిందండి. గ్రేట్. నేను ఏ రోజైతే నేను మా బ్రదర్ దగ్గరికి వెళ్ళి నేను బిజినెస్ చేస్తాను అని చెప్పినప్పుడు, ఆ రోజు ఈగో తీసేసినప్పుడు దట్ థింగ్ హ్యాస్ చేంజ్డ్. ఫస్ట్ థింగ్ ఫర్ ఎనీ ఆంటర్ప్రెన్యూర్, ఈగో హ్యాస్ టు బి రిమూవ్డ్. అవుట్ ఆఫ్ 1,000 people 999 people విల్ హ్యావ్ ఈగో. ఏ రోజైతే ఈగో తీసేస్తావో వాడే సక్సెస్ఫుల్ పర్సన్. మనీ అడగడానికి కావచ్చు, లోన్ తీసుకోవడానికి, ఒక హెల్ప్ కోసం, బీట్ ఎనీథింగ్, యు ఆర్ నాట్ అ సక్సెస్ఫుల్ పర్సన్. ఇన్ ఆర్డర్ టు బికమ్, ఎవరినైనా అడగండి, అది మైండ్లో పెట్టుకొని నేను అడిగితే వాడేమనుకుంటాడో, నన్ను తక్కువ చూస్తాడేమో, ఇవన్నీ ఏ రోజైతే తీసేసి అది దాటి ఈగో దాటేసి వచ్చావో, దట్ ఈస్ మై ఇంపార్టెంట్ లైఫ్ లెసన్ అంటాను. ఎందుకంటే ఐ యూస్ టు హ్యావ్ ఇట్ అ లాట్. నాకు చాలా ఉండేది నా ఇంజనీరింగ్ టైంలో, ఎస్పెషలీ హైదరాబాదీస్కి చాలా ఎక్కువ ఉంటుంది. నేనే తురూమ్ ఖాన్ రాబోయ్ అన్నట్టు మనకి ఆబ్వియస్గా మన కల్చర్లో అది ఇంబైబ్ అయి ఉంటుంది కొంచెము. నేను ఎవ్వరి దగ్గర ఉంగను, లాగను, అది ఇది అన్నట్టు ఉంటుంది. బట్ అది తీసేసిన రోజు మాత్రం ఐ కుడ్ మూవ్ ఫార్వర్డ్. దట్ ఈస్ వన్ థింగ్ ఐ కుడ్ సే. 3 అంటే ఒకటేసారి అడుగుతూ చెప్పలేకపోతున్నాను, కానీ దట్ ఈస్ వన్ థింగ్. అండ్ అడాప్టింగ్ టు న్యూ టెక్నాలజీ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది చాలా వేగ్, నేను చెప్పే పాయింట్ చాలా వేగ్, కానీ బిజినెస్లో చాలా ఇంపార్టెంట్ తెలుసా. అడాప్టింగ్ టు న్యూ టెక్నాలజీ ఇన్ ద సెన్స్, నేను మీకు చెప్పినట్టు నాట్ ఓన్లీ టెక్నాలజీ, న్యూ థింగ్స్ అంటాను నేను. అంటే నేను మీకు చెప్పినట్టు ఒక షెఫ్ని ఒక జ్యువెలరీ షాప్ ఓనర్ హైర్ చేసుకుంటే, వై షుడెంట్ ఐ డూ ఇట్? ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. నాట్ ఓన్లీ దట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అడాప్టింగ్ టు న్యూ థింగ్స్ ఇన్ ద సెన్స్, ఇంకా అంటే ఇలాంటివి నేను అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్
మనకి కొత్తది ఏదన్నా కనిపిస్తే వీ హ్యావ్ టు, అంటే కస్టమర్ ఏమనుకుంటాడు ఇది చేస్తే అన్నట్టు ఉండొద్దు. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ బిజినెస్ యూ హ్యావ్ టు డూ ఇట్ అంటాను. అండ్ ఆల్వేస్ లిజన్ టు యువర్ కస్టమర్స్. ఇది మాత్రం చెప్పగలుగుతాను. దెర్ ఈస్ వెరీ స్మాల్ టైనీ థింగ్స్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ విల్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ బిజినెస్ ఇఫ్ యూ లిజన్ టు యువర్ కస్టమర్స్. ఫర్ మీ, నేను నా శంషాబాద్ స్టోర్లో పెట్టినప్పుడు ఐ నెవర్ యూస్ టు డిస్ప్లే, లైక్ నాకు ఆ మైండ్ వెళ్ళేది కాదు. గోల్డ్ ప్రైస్ అనేది ట్యాబ్లెట్లో పెట్టేసి పెద్ద పెద్ద స్టోర్స్కి వెళ్తే స్క్రీన్స్ మీద డిస్ప్లే చేస్తారు. ఏదో కస్టమర్ వచ్చేసి నేను మొన్న అక్కడికి వెళ్ళాను, అక్కడ స్క్రీన్ మీద పెట్టేసి ఉండే మీరు పెట్టలేదండి అని అన్నది అనమాట. నేను 2-3 days తర్వాత ఐ బాట్, నా దగ్గర ఒక పాత ఐప్యాడ్ ఉంటే నేను పెట్టాను అనమాట. వన్ థింగ్, ఆఫ్టర్ 1 week తను వచ్చిన తర్వాత ఐటమ్ తీసుకొని వచ్చినప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అరే నేను ఒక సజెషన్ ఇస్తే. అది సెకండ్ థింగ్, తర్వాత నుంచి నన్ను గోల్డ్ ప్రైస్ అడగడం మానేశారు. అందరు ట్యాబ్లెట్లో హ్యాపీగా చూస్ చేసుకుంటారు. సి దట్ వే ఐ హ్యావ్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ దట్ మార్కెట్ బికాస్ నన్ ఆఫ్ దెమ్ యూస్ టు డూ దట్. ఓకే, దట్ వే ఈయన ట్రాన్స్పరెంట్గా అమ్ముతున్నాడు, ఈయన ట్రాన్స్పరెంట్గా గోల్డ్ ప్రైస్ పెట్టి అమ్ముతున్నాడు అని చెప్పేసి యాక్చువల్లీ దట్ బికేమ్ వన్ ఆఫ్ మై కీ సక్సెస్ పాయింట్ అంటాను నేను. సో లిజన్ టు యువర్ కస్టమర్స్. దే మైట్ సే సమ్ ర్యాండమ్ థింగ్స్ బట్ లిజనింగ్ టు కస్టమర్స్ ఆల్వేస్. నేను ఇప్పుడు చూస్తున్న వాటిలలో when they establish like 5 stores, 10 stores, it is very hard or it is very difficult to find a time to sit in a store basically. కూర్చొని అక్కడ కస్టమర్స్ ఏమనుకుంటున్నారు అని చాలా, అది మనకి ఆ డిస్కనెక్ట్ ఏర్పడొద్దు అనమాట. ఐ రెడ్ లైక్ కిషోర్ బియానీ, లైక్ ఓనర్ ఆఫ్ బిగ్ బజార్, హీ యూస్ టు ర్యాండమ్లీ వాక్ ఇన్ బిగ్ బజార్ అంట. ఓకే, టు గెట్ దట్ ఇన్సైట్స్ ఫ్రమ్ కస్టమర్. తనకి కస్టమర్స్కి కిషోర్ బియానీ అంటే ఎవరో తెలియదు, బట్ హీ యూస్ టు ర్యాండమ్లీ వాక్. దట్ వే హీ ఇంప్లిమెంటెడ్ సో మెనీ థింగ్స్ ఇన్ హిస్ బిగ్ బజార్ ఆల్సో. లేడీస్ ఆయిల్ తీసుకోవడానికి పై వరకు చేతులు ఎత్తలేరు వాళ్ళు, కింద ఉంటేనే ఆయిల్ తీసుకుంటారని కింద పెట్టగలిగారంట. సో దట్ వే దేర్ ఆర్ మెనీ థింగ్స్. అలా ఆల్వేస్ లిజన్ టు యువర్, అబ్జర్వ్ చేయాలంటే ఒక స్టోర్కి అట్లీస్ట్ మీకు 5 stores వచ్చినా 10 stores పెట్టినా అని అట్లీస్ట్ సిట్ లైక్ 2 to 3 hours వీక్లీ ఇన్ అ స్టోర్, స్పెండ్ టైమ్ ఇన్ అ స్టోర్. కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్స్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. టెల్ మీ వన్ బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇన్ యువర్ లైఫ్. నేను 23కే ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేయలేదని చెప్పి చాలా రిగ్రెట్ అయింది. ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేస్తే బాగుంది. ఐ స్టార్టెడ్ ఎట్ సమ్వేర్ 29-30కి స్టార్ట్ చేశాను. ఐ సీ మై కజిన్స్ నౌ, దే హ్యాండిల్ లైక్ దే స్టార్టెడ్ లైక్ 23, ఒక 26కి స్టార్ట్ చేశాడు, ఒక 23కి స్టార్ట్ చేశాడు. వై డిడ్ంట్ ఐ స్టార్టెడ్ అని. సో ఇఫ్ యూ హ్యావ్ దట్ ఇన్ మైండ్, వై హ్యావెంట్ యూ పర్సీవ్డ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో చేయాల్సింది అని అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ గాట్ గుడ్ ఎక్స్పోజర్ డూయింగ్ MBA అనుకోండి, జాబ్ చేయడం అనుకోండి, స్టార్ట్అప్ అనుకోండి, ఇవన్నీ చేయడం వల్ల దేర్ ఈస్ లాట్ ఆఫ్ లెర్నింగ్స్ దట్ కేమ్ టు మీ. అది ఎప్పుడు తీయలేము, అది మైండ్లో అప్పుడప్పుడు వస్తుంది. అప్పుడు ఉంటే గోల్డ్ 25,000 30,000 ఉండే, ఇంకా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో అయిపోయేది. సో అలా చాలా వస్తాయి అనమాట. బట్ నథింగ్ లైక్ రిగ్రెట్స్ అనేవి, మేజర్ రిగ్రెట్స్ అయితే ఏమీ లేవండి, అలాంటివి ఏం లేవు. So thank you so much, bro. Thank you so much for your time. Thank you for having me here. Thank you so much for watching this episode. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి కింద కమెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. See you on next Friday with another episode on Telugu Connects. Thank you.